exactly root 2 gr. If I give greater than root 2 gr, let's say root 3 gr, something like that. Now see, so you see at one particular point string becomes slack. Okay, సో అప్పుడు ఏం చేద్దాం, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ని తక్కువ చేద్దాం. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ని తక్కువ చేస్తే మళ్ళీ రొటేషన్ ఈక్విలిబ్రియం వచ్చింది కదా. సో ఇఫ్ వెయిట్ ఈస్ మోర్, make perpendicular distance less. If perpendicular distance is more, make weight less. So here, if a dancer spins with her arms out and in like this, అప్పుడు ఏమవుతుంది, when she stretches her arms, mass అనేది distribute అవుతుంది. అప్పుడు moment of inertia పెరుగుతుందా తగ్గుతుందా? Axis of rotation నుంచి mass దూరం అయింది, moment of inertia పెరుగుతుంది, right? So in that m dash r square by 2 ఉంటుంది, right? మీరు ఇట్లా తీసుకుంటే ఆన్సర్ పోతుంది. ఎందుకు? సి అబౌట్ విచ్ యాక్సిస్ ఐ వాంట్, అబౌట్ దిస్ యాక్సిస్, అబౌట్ న్యాచురల్ యాక్సిస్. సో ఫ్రిక్షన్ బ్యాక్వర్డ్ యాక్ట్ చేసి VCM ని తక్కువ చేస్తుంది. సో వెన్ VCM రీచెస్ r omega value, then what will happen? Now it will be again pure rolling. మళ్ళీ pure rolling ఉన్నప్పుడు మళ్ళీ ఫ్రిక్షన్ మాయమవుతుంది. Hello children, welcome to our channel Physics B. My name is Sarvesh. So 30 days 30 chapters revision schedule అవుతుంది. లాస్ట్ క్లాస్లో మనం సెంటర్ ఆఫ్ మాస్ అండ్ కొలిజన్స్ కంప్లీట్ చేసినాం. ఇన్ టుడేస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ప్యూర్లీ అబౌట్ రొటేషనల్ డైనమిక్స్, అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, ఓకే, ఆ రోలింగ్ మోషన్లో డిఫరెంట్ న్యూమెరికల్స్ కానీ. అయితే ఈ రొటేషనల్ డైనమిక్స్ చాప్టర్ తెలియాలంటే మనకి బేసిక్ ఐడియా ఆఫ్ సర్క్యులర్ మోషన్ ఉండాల్సిందే. వెదర్ ఇట్ ఈస్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఆర్ నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్, లేదు వర్టికల్ సర్క్యులర్ మోషన్, ఓకే, అక్కడ మీరు వర్క్ ఎనర్జీ థియరమ్ అప్లై చేసి డిఫరెంట్ క్రిటికల్ వెలాసిటీస్ డెరైవ్ చేయడం, ఇట్లాంటివి బేసిక్ థింగ్స్ యూ మస్ట్ నో. ఓకే, సో మీకు డైరెక్ట్లీ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కాన్సెప్ట్ కావాలి అని అంటే డైరెక్ట్లీ యూ కెన్ స్కిప్ టు ద మెయిన్ పార్ట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. నేను కింద టైమ్ స్టాంప్స్ ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రమ్ ద వెరీ బేసిక్ కావాలి అని అంటే ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ ఫ్రమ్ ద వెరీ బేసిక్, దట్ ఈస్ ఫ్రమ్ సర్క్యులర్ మోషన్. ఓకే, సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ బిగిన్ దిస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు కనిపించేటి అన్ని దే ఆర్ మేకింగ్ సర్క్యులర్ మోషన్. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే దే కెన్ మేక్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్, అంటే ఈ ఎర్త్ ఒకటి తప్పితే మిగతావన్నీ దే కెన్ ఈవెన్ మేక్ నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఆల్సో. సార్ వాట్ ఈస్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్? ఇఫ్ సర్టెన్ నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఇట్ కవర్స్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైం, దాన్ని యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అని అంటాం. ఇక్కడ ప్రతిది నేను చెప్పే ప్రతి పాయింట్ మీరు లీనియర్ మోషన్ తోని కంపేర్ చేసుకోండి, అట్లయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఏంటి సార్, లీనియర్ మోషన్ లో మనకు టర్మ్స్ ఏమేమి వస్తాయి, లైక్ లీనియర్ వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్, ఓకే, యాక్సలరేషన్, లీనియర్ యాక్సలరేషన్. సో ఇట్లాంటి టర్మ్స్ నే మళ్ళీ మనం ఇక్కడ యాంగులర్ వెలాసిటీ అని, యాంగులర్ యాక్సలరేషన్, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ లాగా కన్వర్ట్ చేస్తాం. ఓకే, సో విల్ బి డిస్కసింగ్ ఆల్ దోస్. సో ఫస్ట్ లెట్స్ డిస్కస్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. ఫస్ట్ వాట్ ఈస్ సర్క్యులర్ మోషన్? వెన్ ఎవర్ అ బాడీ కవర్స్, లెట్స్ సే ఇక్కడ మనకు ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఒక పార్టికల్ P అనేది ఉంది. ఓకే, సో ఇట్ వెంట్ ఫ్రమ్ హియర్ టు హియర్, P టు Q వెళ్ళింది, రైట్? సో నౌ విత్ రెస్పెక్ట్ టు దిస్ సెంటర్ ఇట్ ఈస్ కవరింగ్ స్మాల్ యాంగిల్, రైట్? వెరీ స్మాల్ యాంగిల్ అంటే d theta. ఎంత టైంలో కవర్ చేస్తుంది? సమ్ dt టైంలో కవర్ చేస్తుంది. నౌ వాట్ ఈస్ ఇట్స్ యాంగులర్ వెలాసిటీ అని అంటే, యాంగులర్ వెలాసిటీ ఈస్ నథింగ్ బట్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్, దట్ ఈస్ d theta బై టైం, దట్ ఈస్ dt. సో దీన్నే మనం యాంగులర్ వెలాసిటీ అని అంటాం. ఓకే, సో ఇఫ్ ఇట్ కవర్స్ మోర్ యాంగిల్, దెన్ విచ్ మీన్స్ దట్ ఇట్ ఈస్ హ్యావింగ్ మోర్ యాంగులర్ వెలాసిటీ. మోర్ యాంగిల్ విత్ ఇన్ లెస్ టైం కవర్ చేసింది అనుకో, మోర్ యాంగులర్ వెలాసిటీ అనొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ హియర్, ఇఫ్ యూ అబ్జర్వ్, ఈ థీటా అనేది, d theta అనేది, దిస్ ఇస్ యాంగిల్ బిట్వీన్ పాయింట్స్ P అండ్ Q. దెన్ వాట్ అబౌట్ PQ? PQ ఏం రాయొచ్చు? ఆర్క్ లెంత్ అని రాసుకోవచ్చు కదా, రైట్? సార్ ఆర్క్ లెంత్ ఫార్ములా ఏంటిది? ఆర్క్ లెంత్ ఇస్ నథింగ్ బట్ రేడియస్ r అన్నా అనుకోండి, r ఇంటూ d theta అని రాసుకోవచ్చు. ఓకే, నౌ వాట్ అబౌట్ వెలాసిటీ? వెలాసిటీ అంటే ఇక్కడ నాకు లీనియర్ వెలాసిటీ ఎంత? లీనియర్ వెలాసిటీకి ఫార్ములా ఏంటిది? డిస్ప్లేస్మెంట్ బై టైం టేకెన్. అయితే ఇక్కడ నేను ఏం చెప్పిన ముందే, ఈ యాంగిల్ అనేది వెరీ స్మాల్ అన్నా. సో వెరీ స్మాల్ అన్నప్పుడు మీకు వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ డిస్టెన్స్ కవర్ అవుతుంది. అంత స్మాల్ అమౌంట్ ఆఫ్ డిస్టెన్స్ అయినా డిస్ప్లేస్మెంట్ అయినా ఆల్మోస్ట్ ఈక్వల్. సో ఐ కెన్ రైట్ దిస్ యాజ్ ఆర్క్ లెంత్, దట్ ఈస్ r into d theta. Within how much time it is covering? dt. So what is the relation between v and omega? I can write r omega, right?
వెక్టర్ ఫార్ములా ఎట్లా ఉంటుంది అంటే v is equals to omega cross r. So this is the vector form. Fine. See, let's understand. ఇక్కడ చూద్దాం, ఇక్కడ దీని వెలాసిటీ ఎట్లుంటుంది, టాంజెన్షియల్ ఉంటుంది. ఇక్కడ దీని వెలాసిటీ ఎట్లుంటుంది, టాంజెన్షియల్ ఉంటుంది. ఇంకెక్కడైనా పాయింట్ తీసుకుంటే దాని వెలాసిటీ ఎట్లుంటుంది, టాంజెన్షియల్ గానే ఉంటుంది. సి ఫర్ ఎగ్జాంపుల్ మన చేతిలో ఒక స్ట్రింగ్ ఉంది, ఓకే, ఒక టైర్ విత్ స్టోన్, దాన్ని తిప్పుతున్నాం అనుకోండి, ఏదైనా ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఉంది పెట్టండి, హౌ ఇట్ గోస్ ఇన్ అ టాంజెన్షియల్ డైరెక్షన్. అంటే వెలాసిటీ ఆల్వేస్ డైరెక్టెడ్ ఇన్ ద టాంజెంట్. ఏ పాయింట్ దగ్గర, ఇప్పుడు ఇట్ ఈస్ రొటేటింగ్ లైక్ దిస్ కాబట్టి మీకు ఏ పాయింట్ దగ్గర కావాలి అని అంటే ఆ పాయింట్ దగ్గర టాంజెంట్ గీస్తే దట్ విల్ బి ద డైరెక్షన్ ఆఫ్ లీనియర్ వెలాసిటీ. ఓకే, సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ లీనియర్ వెలాసిటీ అండ్ యాంగులర్ వెలాసిటీ? v is equals to omega cross r. సార్ v వెలాసిటీ డైరెక్షన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? See, ఇక్కడ చూడండి, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో వెలాసిటీ డైరెక్షన్, సింప్లీ వీ కెన్ ఫైండ్. హౌ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒమేగా ఈ డైరెక్షన్ లో ఉంది. ఈ డైరెక్షన్ అంటే ఈ ఫింగర్స్ డైరెక్షన్ కాదు, థంబ్ డైరెక్షన్. ఓకే, this is the direction of omega. And what about r? r is nothing but radius vector. Radius vector ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకోవాలి? మీరు ఏ పాయింట్ కి అయితే తీసుకుంటున్నారో from center to that point you should take. ఓకేనా? రైట్. సో ఇప్పుడు చూద్దాం, drawing separately. Right. So here this is r vector direction and omega direction ఇట్లా ఉంది, like this. This is omega direction. Now if you want to find out velocity direction, సింపుల్ గా ఫస్ట్ వెక్టర్ డైరెక్షన్ లో ఫింగర్స్ పెట్టేసి సెకండ్ వెక్టర్ డైరెక్షన్ లో కర్ల్ చేయాలి. సో ఫస్ట్ వెక్టర్ ఇస్ వెలాసిటీ, ఓకేనా? రైట్, వెలాసిటీ ఐ మీన్ యాంగులర్ వెలాసిటీ ఇట్లా ఉంది. రేడియస్ వెక్టర్ ఇట్లా ఉంది, పైకి ఉంది. హౌ మై థంబ్ ఇస్ పాయింటింగ్ టువర్డ్స్ దిస్ డైరెక్షన్ చూడండి. సో దిస్ ఈస్ ఒమేగా, కర్ల్ చేయండి టువర్డ్స్ రేడియస్. హౌ ఇట్ ఈస్ కమింగ్ టువర్డ్స్ లెఫ్ట్. అదే కదా ఇక్కడ డ్రా చేసింది. సో లైక్ దట్ వెన్ ఎవర్ యూ హ్యావ్ అ క్రాస్ ప్రోడక్ట్, ఫస్ట్ వెక్టర్ ని ఫింగర్స్ డైరెక్షన్ లో, సెకండ్ వెక్టర్ ని డిస్టెన్స్ ఆర్ వాట్ ఎవర్ రేడియస్ ఆ డైరెక్షన్ లో కర్ల్ చేసేస్తే మీకు వచ్చేది రిజల్టెంట్ డైరెక్షన్. అండ్ యూ అబ్జర్వ్ దిస్, ఈ v అనేది ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు ఒమేగా యాజ్ వెల్ యాజ్ v ఈస్ పర్పెండిక్యులర్ టు రేడియస్ వెక్టర్. అంతే కదా? ఫైన్. సి ఇక్కడ దేర్ ఈస్ అ ఫోర్స్ విచ్ ఈస్ ఆల్వేస్ పుల్లింగ్ టువర్డ్స్ ద సెంటర్. అందుకే సర్క్యులర్ మోషన్ చేస్తుంది. దట్ ఫోర్స్ ఈస్ నథింగ్ బట్ సెంట్రిపీటల్ ఫోర్స్. ఏదైనా ఆబ్జెక్ట్ సర్క్యులర్ మోషన్ చేస్తుంది అని అంటే దానికి ఖచ్చితంగా సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఉన్నట్టే. ఇంకొక థాట్ లేదు ఇంకా. సార్ యాక్సిలరేషన్, సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఉంటుందా సార్ అంటే గ్యారంటీ ఉంటుంది ఇఫ్ ఇట్ మేక్స్ సర్క్యులర్ మోషన్. సి వెన్ ఐ కన్సిడర్ హియర్ దిస్ ఇస్ ద పార్టికల్, ఇట్ ఈస్ ట్రైంగ్ టు గో లైక్ దిస్. ఓకే, అంటే దానికి ఉన్న లీనియర్ వెలాసిటీ ప్రకారం అటు పోవడానికి ట్రై చేస్తుంది. బట్ అటు పోనిస్తుందా సెంట్రిపిటల్ ఫోర్స్? పోనీయదు. ఏం చేస్తుంది? It will try to pull like this. So whenever it is always trying to pull towards the center, ikkadiki vachestadi. Again it will try to pull. So the velocity direction you see, that is the reason it keeps on changing. Velocity direction change avvadaniki reason adi. Itla velocity directions anni change ayi it makes circular motion just because of some force is acting. What is that force? Centripetal force. Sir centripetal force ante enti? Sir mv square by r. Naki formula telusu. mv square by r centripetal force. Okay, fine. But మనకి నేచర్ లో several forces in several certain times they can act like centripetal force. How? Let's say a planet is revolving around the sun. Okay, ఇక్కడ gravitational force is centripetal force. అంటే మీరు gm1 m2 by r square ని mv square by r కి ఈక్వల్ చేయొచ్చు. Let's say a charge projected in magnetic field making a circular motion. ఇక్కడ magnetic force is responsible. అది centripetal force అవుతుంది. Let's say a charge in the electric field, లేకపోతే ఒక ఎలక్ట్రాన్ ఇస్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్, అక్కడ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ యాక్ట్స్ లైక్ సెంట్రిపిటల్ ఫోర్స్. ఒక స్ట్రింగ్ ని పట్టుకొని తిప్పుతున్నా, టెన్షన్ యాక్టింగ్ లైక్ సెంట్రిపిటల్ ఫోర్స్. అంటే ఫోర్సెస్ ని, డిఫరెంట్ ఫోర్సెస్ ని ఎప్పుడైతే అది సర్క్యులర్ మోషన్ చేస్తారో దాన్ని సెంట్రిపిటల్ ఫోర్స్ అనేస్తాం. ఈవెన్ దో దే హ్యావ్ సర్టెన్ నేమ్స్, బట్ ఇఫ్ దట్ ఫోర్స్ మేక్ సర్క్యులర్ మోషన్ అప్పుడు ఏమైతుంది, దాని పేరు చేంజ్ అవుతుంది అన్నమాట. రైట్? సో లైక్ దట్ హియర్ when they say in certain period of time, లేకపోతే angular velocity of seconds hand, angular velocity of minutes hand, ఇక్కడ omega value అనేది for one revolution you can take it as 2 pi in certain time t అనుకుందాం. Okay, some if it takes n number of revolutions I can say 2 pi n by t. Okay, so 1 by t ది ఫ్రీక్వెన్సీ అని రాస్తే 2 pi n f అని కూడా అనొచ్చు.
దీన్నే యాంగులర్ ఫ్రీక్వెన్సీ అని కూడా అంటాం. ఓకే, now for example let's say angular velocity of seconds hand in a clock. So ఏం చెప్తారు, 1 revolution కి ఎంత యాంగిల్ తిరుగుతుంది, 2π, right? So how much time it will take, seconds hand for 1 revolution, 60, right? So pi by 30, what are the units ఇక్కడ, 2π is the angle, అవునా కదా? See, theta by t, theta should be measured in radians, time should be measured in seconds. This is the SI unit of what, of omega. Okay, now so ఇక్కడ చూడండి 2π, okay, how much time it is taking, so you will get radians per second అట్లా చెప్పొచ్చు. లేదు let's say sometimes they will give a fan is making 300 rotations per minute, something like this. సో ఇక్కడ 300 rotations per minute or revolutions per minute అనేది SI యూనిట్ కాదు, దాన్ని మీరు కన్వర్ట్ చేసుకోవాల్సిందే. ఎట్లా కన్వర్ట్ చేద్దాం సార్, 300 into 1 rotation, how much angle we have, 2π per minute. Per minute how many seconds we have, 60 seconds. Okay, so 2π 30, so you can write following the answer. Okay, so 300π ikkada 10π radians per second and రాయొచ్చు. This is the answer. So like that, depending on the question you must change. ఇక్కడ uniform circular motion లో let's say change in velocity he is asking. Change in velocity అని అడిగితే సార్ వెలాసిటీ కాన్స్టెంట్ లేదు, ఎట్లా ఉంటుంది కాన్స్టెంట్, ఒక్కొక్క పాయింట్ దగ్గర ఒక్కొక్క డైరెక్షన్ లో ఉంది వెలాసిటీ. స్పీడ్ ఈస్ కాన్స్టెంట్, స్పీడ్ నో నీడ్ టు టేక్ ఎనీ డైరెక్షన్ కదా, మాగ్నిట్యూడ్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది కదా. ఇఫ్ ఐ సే ఎవ్రీవేర్ ద పాయింట్ ఈస్ సంథింగ్ లైక్ 5 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ తో తిరుగుతుంది, 5 మీటర్ పర్ సెకండ్ is స్పీడ్, బట్ లెట్స్ సే ఇక్కడ 5 మీటర్ పర్ సెకండ్ అండ్ ఎగ్జాక్ట్లీ ఇట్ కవర్స్ అన్ యాంగిల్ 30 degrees అనుకుందాం. సో ఇక్కడ కూడా స్పీడ్ 5 మీటర్ పర్ సెకండ్ ఉంటుంది కదా. ఓకే, వాట్ ఈస్ చేంజ్ ఇన్ వెలాసిటీ, దిస్ ఇస్ ద క్వశ్చన్. చేంజ్ ఇన్ వెలాసిటీ ఎంత, చేంజ్ ఇన్ వెలాసిటీ జీరో సార్, నో నాట్ జీరో. ఎందుకు జీరో కాదు, వెలాసిటీ అడిగింది, ఇది 5 మీటర్ పర్ సెకండ్, ఓకే, సంథింగ్ జే క్యాప్ అనుకుంటారా అనుకోండి, ఇది 5 మీటర్ పర్ సెకండ్ ఇన్ సమ్ XY ప్లేన్. సో యూ హ్యావ్ టు రిజాల్వ్ దిస్ ఇంటూ కాంపోనెంట్స్. ఎట్లా రిజాల్వ్ చేద్దాం, సి, సో హియర్ దిస్ ఇస్ V1, సో ఐ విల్ రైట్ V1 as 5 J cap. ఇక్కడ 5 నేమ్ రాయొచ్చు, ఇది 30 degrees అంటే if this is 30, this will be 30 and this will be 30. So what I can write here, 5 cos 30, ఇక్కడ ఏం రాయొచ్చు, 5 sin 30 రాయొచ్చు. So now V2 I can write it as minus 5 sin 30 is by 2 I cap pi ki plus 5 root 3 by 2 J cap. Okay, so now we got V1 and V2. From here you should find change in velocity, మళ్ళీ వెక్టర్ లోనే వస్తుంది. So ultimately you have to find magnitude under root of a square plus b square. అట్లా చేయాలి చేంజ్ ఇన్ వెలాసిటీ. ఈ చేంజ్ ఇన్ వెలాసిటీ ఎంత టైం లో జరుగుతుందో that is nothing but centripetal acceleration. Okay, so here whenever the direction of velocity changes, that is due to centripetal acceleration. ఈ చేంజ్ ఇన్ డైరెక్షన్ వల్ల మనకి centripetal acceleration వస్తుంది. Okay, so నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ లో మనకి you will have change in speed also. అంటే ఈ వెలాసిటీ మాగ్నిట్యూడ్ సేమ్ ఉంటుంది కదా, ఇంతకుముందు యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ లో డైరెక్షన్ డిఫరెంట్ ఉంటుంది, కానీ నాన్ యూనిఫామ్ లో వాల్యూ కూడా చేంజ్ అయిపోతుంది. అప్పుడు యూ విల్ గెట్ వన్ మోర్ టర్మ్, దట్ ఈస్ టాంజెన్షియల్ యాక్సిలరేషన్. సి వాట్ ఈస్ దిస్ నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్? హియర్ లెట్స్ సే దిస్ ఇస్ ద సెంటర్, ఇక్కడ వెలాసిటీ వచ్చేసి 2 మీటర్ పర్ సెకండ్ అనుకో, అండ్ హియర్ లెట్స్ సే the velocity is 4 meter per second. Here the velocity is 6 meter per second. So for every 1 second of time, the velocity keeps on increases by 2 meter per second. And here you got some tangential acceleration which is 2 meter per second square. Right? However, centripetal acceleration ఉంటుంది, అందుకే కదా సర్క్యులర్ మోషన్ చేస్తారు. సో యూనిఫామ్ అయినా నాన్ యూనిఫామ్ అయినా సెంట్రిపెటల్ యాక్సిలరేషన్ ఉండాల్సిందే. సో ఇఫ్ ఐ లుక్ ఎట్ దిస్, బికాస్ ఆఫ్ దిస్ దీని స్పీడ్ చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఒమేగా వాల్యూ అనేది కాన్స్టెంట్ ఉంటుందో, ఒమేగా ఈజ్ వేరియబుల్, ఇట్ ఈస్ వేరియబుల్. సింపుల్ ఎగ్జాంపుల్, మీరు ఫ్యాన్ ని ఆన్ చేసిల్లు అనుకోండి, ఇనీషియల్ గా
ఫ్యాన్ ని టర్న్ ఆన్ చేస్తే ఫ్యాన్ చిన్నగా మెల్లమెల్లగా తిరుగుతూ ఒక సర్టెన్ యాంగులర్ వెలాసిటీకి అచీవ్ అవుతుంది. అంటే ఇనిషియల్ యాంగులర్ వెలాసిటీ ఎంత దాన్ని 0. సో ఫైనల్లీ ఇట్ గాట్ సమ్ యాంగులర్ వెలాసిటీ లెట్స్ సే 1000 rpm అని అనుకుందాం. సో ఈ 0 to 1000 rpm కంటిన్యూస్ గా యాంగులర్ వెలాసిటీ పెరుగుతూ పోతుంది కదా. ఎస్. విత్ ఇన్ సర్టెన్ టైం. ఎస్. అప్పుడు యాంగులర్ వెలాసిటీ కాన్స్టెంట్ ఎట్లా ఉంటుంది? ఉండదు. యాంగులర్ వెలాసిటీ ఈస్ చేంజింగ్. సో దిస్ చేంజ్ ఇన్ యాంగులర్ వెలాసిటీ within certain time leads to acceleration, which is called as angular acceleration. Angular acceleration. Okay. So ఈ angular acceleration ఉంది అని అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దగ్గర మీకు వెలాసిటీస్ కూడా చేంజ్ అయిపోతాయి, ఇన్ టర్మ్స్ ఆఫ్ మాగ్నిట్యూడ్ చేంజ్ అయిపోతాయి. సో వెన్ ఎవర్ వీ లుక్ ఎట్ దిస్, ఒక డిస్క్ ని ఇట్లా తీసుకుంటున్నాం. దిస్ ఇస్ యాక్చువల్లీ టాప్ వ్యూ. ఇట్లా చూడండి ఒకసారి. Okay, so now this is the axis of rotation. Here omega is continuously increasing అని అనుకుందాం. Now look at this point. ఈ point దగ్గర this is the direction of centripetal acceleration. Okay, and inside ఇట్లా ఉంటుంది. Inside this is the direction of tangential acceleration. ఈ రెండు మీకు చూడడానికి పర్పెండిక్యులర్ గా కనిపిస్తలేవు కానీ రియాలిటీలో పర్పెండిక్యులర్ ఉంటాయి. ఎందుకంటే మీరు ఇట్లా ఇమాజిన్ చేసుకోవాలి డిస్క్. ఓకే, ఏమన్నా ఏం లేదు. రైట్. సో యూ హ్యావ్ టు ఇమాజిన్ లైక్ దిస్ యాజ్ అ డిస్క్. దిస్ సెంట్రిపెటల్ యాక్సిలరేషన్ ఈ పాయింట్ దగ్గర టువర్డ్స్ సెంటర్, అది క్లారిటీ వచ్చింది కదా. ఈ 80 అనేది ఇన్వర్డ్స్ ఉన్నది, లోపలికి ఉన్నది అనమాట. ఓకే, సో ఎగ్జాక్ట్లీ ఇట్ లుక్స్ లైక్ దిస్. దిస్ ఇస్ సెంట్రిపెటల్ యాక్సిలరేషన్, దిస్ ఇస్ టాంజెన్షియల్ యాక్సిలరేషన్. చూసిందా పర్పెండిక్యులర్ ఉన్నాయి. ఓకే, సో నౌ దీస్ టూ ఆర్ పర్పెండిక్యులర్. సో ఇఫ్ ఐ డ్రా దెమ్ లైక్ దిస్, AC and this is 80. Now here we get resultant acceleration. ఇక్కడ resultant acceleration ఎంత? Under root of AC square plus AT square. Understood? AC square అంటే ఏం రాసుకోవచ్చు? AC square is nothing but V square by R. Okay. What you can write AT as? AT అంటే nothing but dV by dt. ఆ వాల్యూ వాళ్ళు ఇచ్చేస్తారు. ఎంత? Right? Change in velocity by time taken. Magnitude wise change అవుతుంది. Okay, fine. So here we got one more formula, that is tangential acceleration is equals to R alpha or alpha cross R in vector formula అయితే. So tangential acceleration is also a vector quantity. ఇది ఎట్లా ఉంటుంది? ఇన్సైడ్ ఉంటుంది. ఓకే సార్, హౌ వీ కెన్ సే ఇన్సైడ్? సి సింప్లీ ఒమేగా వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఒకసారి లీనియర్ మోషన్ తో కంపేర్ చేసుకోండి. లీనియర్ మోషన్ లో స్పీడ్ ఆఫ్ ద బాడీ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. అంటే యాక్సిలరేషన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ స్పీడ్ ఉందా, ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ స్పీడ్ ఉందా? గుర్తు తెచ్చుకోండి, ఇన్ ద డైరెక్షన్ ఉందా, అప్పుడే కదా స్పీడ్ ఇంక్రీజ్ అయింది. ఓకే ఫైన్. సి హియర్ ఒమేగా డైరెక్షన్ ఇస్ వాట్ ఇస్ ఒమేగా డైరెక్షన్? పార్టికల్ ఇట్లా రొటేట్ అవుతుంది అని అనుకోండి, పైకి ఉంది ఒమేగా డైరెక్షన్, అప్వర్డ్స్. నౌ వాట్ అబౌట్ ఆల్ఫా డైరెక్షన్? ఆల్ఫా అంటే ఏంటిది? ఇక్కడ యాంగులర్ యాక్సిలరేషన్. దీని డైరెక్షన్ ఎట్లుంటది సార్? దాని స్పీడ్ ఒమేగా వాల్యూ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవుతుంది అని అంటే ఆల్ఫా డైరెక్షన్ ఈ డైరెక్షన్ సేమ్ డైరెక్షన్ లో ఉంటేనే కదా ఇంక్రీజ్ అయ్యేది, అంటే యాక్సిలరేట్ అవుతుంది. ఇఫ్ ఒమేగా ఇస్ డిక్రీజింగ్, అప్పుడు ఒమేగా వాల్యూ ఒమేగా డైరెక్షన్ పైకి ఉంటది, ఆల్ఫా డైరెక్షన్ కిందికి ఉండాలి. జస్ట్ లైక్ స్పీడ్ వెలాసిటీ డైరెక్షన్ ఇస్ ఇన్ దిస్ డైరెక్షన్, బట్ ఈ వెలాసిటీ కీప్స్ ఆన్ డిక్రీజింగ్, విచ్ మీన్స్ యాక్సిలరేషన్ ఏ డైరెక్షన్ లో ఉన్నట్టు? ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాడు. ఇది కూడా అంతే. ఈ ప్లేట్ తిరుగుతా ఉంది. ఓకే, ప్లేట్ ఇస్ కంటిన్యూస్లీ రొటేటింగ్. నౌ ఒమేగా వాల్యూ అనేది స్పీడ్ పెరగకుండా తగ్గితే ఆల్ఫా వాల్యూ ఒమేగా వాల్యూ both are in opposite direction. But here what is the direction of alpha? Upwards only. Alpha and omega both are upwards. If you want to find out tangential velocity direction, again you can use this alpha cross R. Alpha cross R ఎట్లా సార్? పైకి alpha. Okay na? పైకి alpha. This is alpha. So what you can do? Alpha, okay, in the direction of R vector. ఇది alpha కదా? R vector అంటే ఏంటి? సెంటర్ నుంచి ఏ పాయింట్ దగ్గర నువ్వు కనుక్కుంటున్నావో ఆ పాయింట్ కి తీసుకోవాలి. సో ఆల్ఫా క్రాస్ ఆర్. హౌ మై థంబ్ ఇస్ పాయింటింగ్ ఇన్వర్డ్స్. అదే చెప్పినా కదా నేను, 80 is inverse. Here also tangential acceleration and centripetal acceleration both are perpendicular, and also tangential acceleration and alpha, these are also perpendicular. Okay sir, 80 ఉంటే ఆల్ఫా ఉంటుందా, ఆల్ఫా ఉంటే 80 ఉంటుందా? Think. See, 80 is equals to R alpha.
ఆల్ఫా ఉంటే టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఉంటుంది, అంటే కంటిన్యూస్ గా దాని స్పీడ్ అనేది పెరుగుతూ ఉండాలి, యాంగులర్ స్పీడ్, అప్పుడే ఏటీ అనేది ఉంటుంది. ఓకే, సో if we look at some questions like ఇప్పుడు 300 rpm తో ఉన్న ఒక wheel, this is the wheel which is rotating with 300 rpm. It takes 20 seconds to come to rest. Okay, what is alpha value అని అంటున్నాం. How to find this? See, here you can use equations of motion. If alpha is constant, alpha constant ఉంది అని అనుకోండి, what delta omega is nothing but alpha. So final angular velocity ఎంత 0. So 0 minus omega. Omega is what? Initially 300 rpm. 300 rpm అంటే ఎంత? 2 pi by 60 by delta t. How much time it is? 20, which is equals to alpha. Okay, so 0 0 1 3 10 0 0. Okay, so you will get alpha is equals to minus pi by 2 radians per second square. Radians per second square is the unit of angular acceleration. ఇక్కడ మీకు tangential acceleration, centripetal acceleration lies on the same plane. Okay, and they too have same units, that is meter per second square. But alpha ki radians per second square untadi because it deals about rotation. Okay, not motion, not linear motion. Okay, so ఇవి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. మీరు అన్ని v ఈక్వల్ టు u ప్లస్ at అయినా, s is equal to ut ప్లస్ హాఫ్ at స్క్వేర్ అన్ని చేసుకోవచ్చు. ఇక్కడ లెట్స్ సీ దిస్, x is equals to ut plus half at square. x అంటే ఏంటిది? లీనియర్ డిస్ప్లేస్మెంట్. If you write that, it will become angular displacement. So theta is equals to omega naught t plus half alpha t square another. For example, let's say a wheel starting from rest. Okay, so has an angular acceleration of 4 radians per second square. Okay, how many number of revolutions it covers within a time of 10 seconds అని అడిగింది. ఇది క్వశ్చన్. హౌ టు డూ? సార్ మనకు థీటా తెలుసు. ఓకే, థీటా అంటే ఏంటిది? థీటా ఇస్ నథింగ్ బట్ 2 pi అని రాసుకోవచ్చు కదా. వాట్స్ దేర్ ఇన్ దట్? థీటా మీన్స్ వాట్? సమ్ n నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఇట్ ఇస్ కవరింగ్. n నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ కి ఎంత యాంగిల్ కవర్ అవుతుంది? n into 2 pi కదా, అందుకే 2 pi n, which is equals to initial angular velocity 0, omega naught let's say 0. So half alpha t square. Alpha value ఎంత? 4 pi తీసుకుందాం క్యాన్సిల్ కావడానికి. 4 pi radians per second square. T value is 10 square. Okay, so 2 pi 2 cancel, n will be 100 revolutions or rotations. ఇంత కవర్ చేస్తుంది, right? So like that you can do. This is a graph. This graph is between omega and time. What is the question he is asking? Number of revolutions of the fan it comes before rest. Okay, so graph మీకు గుర్తుందా? velocity displacement, velocity time graph, displacement time graph, ఇవి మనం డిస్కస్ చేసినాం కైనమాటిక్స్ లో. ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ యూ మిస్ దట్ వీడియో, ఐ విల్ బి ప్రొవైడింగ్ లింక్ హియర్. ఒకసారి వెళ్ళి చూడండి. కైనమాటిక్స్ 1 dimension మోషన్ బై సర్వేష్ అని కొడితే మీకు వస్తుంది. ఇక్కడ చూడండి, ఫ్రమ్ 2400 to 0 how much time it took? It took 24 seconds. బట్ ఒక్కసారి స్లోప్స్ ఐడెంటిఫై చేయండి. ఇక్కడ స్లోప్ ఇక్కడ నుంచి ఇక్కడికి కాన్స్టెంట్, అంటే ఇక్కడ ఒక సర్టెన్ ఆల్ఫా 1 వాల్యూ ఉంటుంది. ఇది డిఫరెంట్ స్లోప్ ఉంది, అంటే దీనికి సమ్ ఆల్ఫా 2 ఉంటుంది. సార్ చేంజ్ ఇన్ యాంగులర్ వెలాసిటీ బై టైం టేకెన్, ఆల్ఫా 1 వచ్చేస్తుంది సార్. చేంజ్ ఇన్ యాంగులర్ వెలాసిటీ బై టైం టేకెన్, మళ్ళీ ఆల్ఫా 2 వచ్చేస్తుంది. సో ఇవన్నీ యూజ్ చేస్తే మనం b² - u² = 2a. ఇది చాలా లెంతీ ప్రాసెస్. ఇట్లా చేస్తే చాలా టైం పడుతుంది. సో వాట్ వీ కెన్ డూ, వీ నో దట్ ఇప్పుడు మనకి వెలాసిటీ టైం గ్రాఫ్ ఉంది అనుకోండి. ఓకే, సో సంథింగ్ ఇట్లా ఉంది వెలాసిటీ టైం గ్రాఫ్. ఏరియా అండర్ వెలాసిటీ టైం గ్రాఫ్ గివ్స్ యూ వాట్? చెప్పండి. డిస్ప్లేస్మెంట్. అట్లనే ఇక్కడ ఏరియా అండర్ ఒమేగా వర్సెస్ టీ గ్రాఫ్ గివ్స్ వాట్? చెప్పండి. యాంగులర్ డిస్ప్లేస్మెంట్. ఈ థీటా వాల్యూ దేనికి ఈక్వల్ చేయొచ్చు? దేనికి? 2 pi n కి. సో యూ విల్ గెట్ ద ఆన్సర్. చెప్పండి. ఒమేగా ఈ మొత్తం ఏరియా యొక్క ఫైండ్ అవుట్ చేయండి. సి యూ గాట్ 3 షేప్స్. దిస్ ఇస్ 1, దిస్ ఇస్ 2, దిస్ ఇస్ 3.
area under the curve. Okay, one ఇది half into base into height. Base ఎంత? Base is 8. Height is 2400 minus 600, that is 1800. ఇది మనకు వచ్చేదంతా RPM లో ఉంది, మైండ్ లో పెట్టుకోండి. లేకపోతే ఈ RPM ని 2π/60 అని రాసుకోండి. రైట్, ఫైన్. నౌ ప్లస్ సెకండ్ షేప్, base into height 8 into 600 into 2π/60 plus third one మళ్ళీ half into base ఎంత? 24 minus 8 16. height ఎంత? height మళ్ళీ 600 RPM లో ఉంది కదా, 2π/60. so now if you solve, you should equal this to 2πn. okay na? so మొత్తం 2π cancel అయిపోతుంది. so 0 0 1s 3 0 0 0 1s 10s 0 0 1s 10s. okay, మళ్ళీ 2 1s are 2 4s are ఇక్కడ 2 1s 2 4s. so how much we are getting here? n is equals to 4 3s 120 plus 8 10s 80 plus 4 into 10 40. so 240 rotations, this is the answer. so like that you should do. okay, simple questions are on there. so that is the reason we are not going much in depth for circular motion. mana target ఏంటి అంటే మీకు rotational dynamics అర్థం చేయాలి. okay, so that is the reason. now coming to this centripetal and centrifugal force, most common doubt. కొందరు అయితే ఒకటే బాడీకి సార్ ఇటు సెంట్రిపిటల్ ఫోర్స్ ఉంది సార్ FC, ఇటు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉంది సార్ ఇది కూడా FC, ఇది mv²/r ఇది mv²/r రెండు క్యాన్సిల్. నో, ఇట్స్ నాట్ లైక్ దట్. సి ఫస్ట్ థింగ్, మీరు ఏ ప్లేన్ నుంచి తీసుకుంటున్నారు, రిఫరెన్స్ ఏంటిది అనేది తెలియాలి మనకి. ఓకే, వెన్ ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ అపరెంట్ వెయిట్ ఇన్ ఎ లిఫ్ట్, ఓకే, అక్కడ మనం సూడో ఫోర్స్ తీసుకొని కూడా డిరైవ్ చేసేసినాం. సూడో ఫోర్స్ ఆర్ సూడో సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఇస్ నథింగ్ బట్ సెంట్రిఫ్యూగల్ యాక్సిలరేషన్. ఇక్కడ మీ రెస్పెక్ట్ లో మీరు ఈ సిస్టమ్ ని చూస్తే సెంట్రిపిటల్ ఫోర్స్ ఇస్ యాక్టింగ్ టువర్డ్స్ ద సెంటర్, సమ్వేర్ ఇక్కడ సెంటర్ అనుకోండి. సో సెంట్రిపిటల్ ఫోర్స్ ఇస్ యాక్టింగ్ టువర్డ్స్ ద సెంటర్, రైట్. బాల్ రిఫరెన్స్ లో చూస్తే దిస్ విల్ హ్యావ్ సమ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సైమల్టేనియస్ గా ఒకటేసారి సెంట్రిపిటల్ సెంట్రిఫ్యూగల్ యాక్ట్ చేయవు, ఏదన్నా ఒకటే పాసిబుల్. అది ఎందుకు ఒకటే పాసిబుల్? ఒక పర్సన్ కి ఒక ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఒక్కసారి, వెదర్ ఇట్ ఈస్ ఇన్వర్డ్స్ ఆర్ అవుట్వర్డ్స్, ఓన్లీ వన్ థింగ్ హీ విల్ ఎక్స్పీరియన్స్. బోత్ సైమల్టేనియస్లీ హీ కాంట్ ఎక్స్పీరియన్స్ కదా. బయట నుంచి చూస్తున్నా ఇది లోపలికి సెంట్రిపిటల్ ఫోర్స్ ఇస్ యాక్టింగ్, రైట్. విత్ రిఫరెన్స్ టు ద బాల్ చూస్తే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ విల్ బి యాక్టింగ్. అంటే రిఫరెన్స్ మారినప్పుడు సెంట్రిపిటల్ నుంచి సెంట్రిఫ్యూగల్ కి మారుతుంది. సి వైల్ లెట్స్ సే మనకి ఇక్కడ చూద్దాం, వెయిట్ mg is acting downwards, fine. okay, దీన్ని లైక్ లెట్స్ సే లైక్ దిస్, ఇట్లా ఒక చిన్న స్టోన్ లాంటిది అడాప్టర్. ఇది మీరు కూడా మీ అడాప్టర్లు పెట్టకండి, ఇది ఖరాబ్ అయింది కాబట్టి పెట్టేసిన. ఓకే, సో నౌ హియర్ వెన్ ఐ స్వింగ్ దిస్, ఓకే, సో నౌ యూ టేక్ centripetal force at different points. so this is mg. when this is going in this direction with velocity, ultimately మీరు బయట నుంచి చూస్తున్నారు కదా, so this is mv²/r. I mean it will experience centripetal acceleration how much? mv²/r towards the center. okay, tension ఎట్లా ఉంటుంది? towards the center, fine. ఇక్కడ if I make vertical circular motion, నేను చెప్పేది లేదు, హారిజాంటల్ ప్లేన్ మీద సర్క్యులర్ మోషన్ చేస్తున్నాం అనుకో. హారిజాంటల్ ప్లేన్ అంటే ఒక టేబుల్ మీద ఇట్లా పెట్టి చేయాలి, టేబుల్ మీద like this you should keep. okay, right. so here if this is vertical circular motion, usually ikkada with respect to the ball reference చూస్తే ఎట్లా ఉంటుంది, నార్మల్ గా చూస్తే ఎట్లా ఉంటుంది. upward force what is acting? tension. downward force what is acting? mg. so T minus mg which is equals to net force. net force ఎంత అంటే centripetal force which is equals to mv²/r. అందుకే అది సర్క్యులర్ మోషన్ చేస్తుంది. ఓకే, ఇది ఒక ఫ్రేమ్. ఇంకొక ఫ్రేమ్ అంటే విత్ రెస్పెక్ట్ టు ద బాల్ ఫ్రేమ్. ఇప్పుడు ఇది బాల్, ఓకే, ఇది తీసుకోకండి. నౌ యూ సీ విత్ రెస్పెక్ట్ టు దిస్ బాల్ ఫ్రేమ్ సమ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఇస్ యాక్టింగ్.
Now what I will do, simply I will write T is equals to mg plus mv square by r. ఈ రెండు సేమే కదా, అవునా కదా? అంతే, మీకు ఎట్లా తీసుకున్న ఈక్వేషన్ అయితే సేమే వస్తుంది. బట్ ఇట్లా తీసుకుంది ఏంటంటే యూ విల్ గెట్ ఇన్ అ సింపుల్ వే. వర్టికల్ సర్కులర్ మోషన్, సో మెనీ క్వశ్చన్స్ ఉన్నాయి. కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కూడా యూజ్ చేస్తాం వర్క్ ఫర్ ఎనర్జీలో. డ్యూరింగ్ ద వర్క్ ఫర్ ఎనర్జీ చాప్టర్ నేను ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఎందుకనంటే ఇప్పుడు చెప్పొచ్చు అని. ఓకే, వర్టికల్ సర్కులర్ మోషన్ అంటే ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు టేక్ ఎ స్టోన్. ఇక్కడ చిన్న చిన్న అప్రాక్సిమేషన్స్. ఈ బాబ్, ఈ మాస్ ఏదైతే ఉందో వెన్ కంపేర్ టు దిస్ ఇస్ హెవియర్. ఓకే, అండ్ ఇది ఒక పాయింట్ సైజ్ లాగా ఇమాజిన్ చేసుకోండి. అండ్ దిస్ స్ట్రింగ్ ఈజ్ మాస్లెస్. ఓకే, అండ్ దిస్ ఇస్ అ రిజిడ్ స్ట్రింగ్, అంటే మీకు ఎలాంగేట్ అవ్వదు తిప్పుతుంటే. ఓకే, ఎలాంగేట్ అయితే మళ్ళీ లెంత్ చేంజ్ అవుతుంది, లెంత్ చేంజ్ అయితే మళ్ళీ అదే సర్కిల్లో తిరగదు. ఓకే, అండ్ ఎట్ వన్ పర్టికులర్ పాయింట్ ఇట్ మే బ్రేక్ ఆల్సో. రైట్, సో నౌ వెన్ ఐ swing like this, now this is vertical circular motion. Okay, అంటే అగైనెస్ట్ గ్రావిటీ దీన్ని ప్రొజెక్ట్ చేయాలి మనం. అదే హారిజాంటల్ సర్కిల్ చేస్తున్నాం అనుకోండి, మనమే గ్రౌండ్ చుట్టూ తిరుగుతున్నాం అనుకోండి, రన్నింగ్ చేస్తున్నాం అనుకోండి, సో అక్కడ వెయిట్ అండ్ నార్మల్ రియాక్షన్ బ్యాలెన్స్ అయిపోతుంది. దిస్ హ్యాస్ టు గో అగైనెస్ట్ ఇట్స్ వెయిట్, పైకి పోతుంది చూసిల్లా. సో ఇట్లా పోతే మనం దీన్ని వర్టికల్ సర్క్యులర్ మోషన్ అని అంటాం. సో వాట్ ఈస్ ద కండిషన్ టు గో or to cover a loop? మినిమం వెలాసిటీ ఎంత, పైన టెన్షన్ ఎంత ఉంటుంది, ఎప్పుడు ఆసిలేట్ అవుతుంది, ఎప్పుడు లూప్ నుంచి సపరేట్ అవుతుంది, ఎప్పుడు టెన్షన్ జీరో అవుతుంది, ఇట్లాంటి కేసెస్ అన్ని డిస్కస్ చేద్దాం. రైట్, సో ఫర్ టైమ్ బీయింగ్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ నేను కవర్ చేయలేకపోతున్నా, ఎందుకంటే మీకు కూడా తెలుసు దిస్ ఇస్ ద రివిజన్ ప్రోగ్రామ్. మీరు ఎక్కడైనా కాన్సెప్ట్స్ మీకు మర్చిపోతారు. ఓకే, ఆర్ ఎల్స్ ఈ కాన్సెప్ట్ దగ్గర డౌట్ ఉంది, సో అట్లాంటివి మీకు కవర్ అవ్వడానికి ఈ సెషన్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఓకే, రైట్. సో చిల్డ్రన్, ఎప్పుడైతే మనం వర్టికల్ సర్క్యులర్ మోషన్ అన్నామో, ఫస్ట్ థింగ్ మీరు ఎనర్జీ కన్సర్వ్ చేయాల్సిందే. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఎనర్జీ ఎప్పుడైనా కాన్స్టెంట్ ఉంటుంది, అది ఏ పాయింట్ దగ్గర ఉన్నా కూడా. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ యూ మస్ట్ రిమెంబర్. నెక్స్ట్ థింగ్, వెన్ వి టేక్ ఎట్ ఎనీ పాయింట్, ఈ పాయింట్ చూడండి, ఈ పాయింట్ దగ్గర ఎంజీ యాక్టింగ్ డౌన్వర్డ్స్, ఇక్కడ కూడా ఎంజీ యాక్టింగ్ డౌన్వర్డ్స్. బట్ స్ట్రింగ్ లో టెన్షన్ అనేది ఆల్వేస్ టువర్డ్స్ ద సెంటర్ ఉంటుంది, అంతే కదా. సో వెన్ ద బాల్ ఈస్ హియర్, టెన్షన్ విల్ బి యాక్టింగ్ హియర్. వెన్ ద బాల్ ఈస్ సమ్వేర్ హియర్, టెన్షన్ విల్ బి యాక్టింగ్ హియర్ టువర్డ్స్ ద సెంటర్, టువర్డ్స్ ద స్ట్రింగ్. ఓకే, అవే ఫ్రమ్ ద బాడీ, ఎట్లయినా అనుకోవచ్చు. సో హియర్ ద టెన్షన్ విల్ బి యాక్టింగ్ లైక్ దిస్. అంటే మనకి డిఫరెంట్ పాయింట్స్ దగ్గర డిఫరెంట్ టెన్షన్స్ ఉంటాయి. అట్లా ఎట్లా ఉంటాయి సార్? సి హియర్ వీ హ్యావ్ ఎంజీ, రైట్. ఇక్కడ చూసిల్లా టెన్షన్ అండ్ ఎంజీ. And here you see tension and energy. Directions are changing or not? Fine. So మీరు ఒక వర్టికల్ సర్క్యులర్ మోషన్ చేయాలి అని అంటే ఒక ఆబ్జెక్ట్ కి ఫస్ట్ ఇట్ షుడ్ హ్యావ్ సర్టెన్ వెలాసిటీ. You have to give certain velocity. So most of the cases we take reference line here itself. So reference line మీదనే ఆబ్జెక్ట్ ఉంది అని అనుకోండి, you can take potential energy as 0. Right? So now ఇప్పుడు ఇది సర్క్యులర్, మీకు వర్టికల్ సర్క్యులర్ మోషన్ చాలా చోట్ల కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ సర్కస్ లోనే. ఓకే, సో సర్కస్ లో ఒక గ్లోబ్ లో ఒక 3-4 పర్సన్స్ కంటిన్యూస్ గా తిరుగుతూనే ఉంటారు. దట్ ఈస్ వర్టికల్ సర్క్యులర్ మోషన్. వాళ్ళు ఒక సర్టెన్ స్పీడ్ తో పోతేనే పోగలుగుతారు. అదే స్లోగా అంత ఫాస్ట్ ఎందుకు? రిస్క్. స్లో అంటే స్లో అయితేనే రిస్క్. ఓకే, ఇఫ్ దే గో ఫాస్ట్ దెన్ దట్ ఈస్ ఫైన్. ఈవెన్ దర్ ఇస్ అ హ్యూజ్ గ్లోబ్ అనుకోండి, మీరు బండిని యాక్సిలరేట్ చేస్తే ట్రై చేయకండి. ఓకే, మేము చెప్తాం అట్లనే, బట్ దానికి ప్రాక్టీస్ కూడా కావాలి. So when you give certain velocity, it can easily make a loop. ఎంత ఎక్కువ వెలాసిటీ అయితే అంత ఛాన్సెస్ ఉంటాయి మీరు కింద పడకుండా ఉండడానికి. Why chances are there? I will explain. So here, if I give certain velocity, let's say it is completing a loop, దాన్నే critical velocity అని అంటాం. Critical అని అంటే that is the minimum velocity you must give. అంతకంటే ఎక్కువ వెలాసిటీ ఇస్తే ఏమైనా నష్టమా? అంతకంటే ఎక్కువ వెలాసిటీని క్రిటికల్ అన్నాం ఎప్పుడైనా. క్రిటికల్ అని అంటే how much it is sufficient, that is known as critical. So critical velocity ఎంత, లేకపోతే ఈ పాయింట్ దగ్గర critical velocity ఎంత, ఇది ఎంత మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది సార్. ఇక్కడ √5g సార్ నేను చదువుకున్నా. ఓకే ఫైన్, ఇది లెంత్ L అయితే √5gl. సో హియర్ వాట్ ఇస్ ద వెలాసిటీ? √3gl. అసలు ఇవి ఎట్లా వచ్చినాయి ఫార్ములాస్? దిస్ ఇస్ √gl. ఓకే, ఇది సేమ్ పాయింట్స్ కాబట్టి. సో సమ్వేర్ హియర్ వాట్ ఇస్ ద వెలాసిటీ? ఓకే, సో లెట్స్ డిస్కస్ ఆల్ దిస్. ఫస్ట్లీ మన దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది అని అనుకుందాం. ఓకే, సో దీని ఈ బాబ్ యొక్క మాస్ లెట్స్ సే m. సో దిస్ వెయిట్ ఈస్ యాక్టింగ్ డౌన్వర్డ్స్ mg.
సో ఇప్పుడు వర్టికల్ సర్క్యులర్ మోషన్ చేస్తున్నా, చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? ఇంకా వెలాసిటీ ఇవ్వలేదు కదా. సో లెట్స్ సే I have given some velocity v. Now it started making a vertical circular motion like this. Okay. So now tension చూడండి, ఎక్కడ maximum tension ఉంటుంది గెస్ చేయండి. Here it is tension and downwards. See, everything I am taking with reference to the bob. With reference to the bob అయితే centrifugal force act అవుతుందా, centripetal force ఉంటుందా? Right? Fugal ఏ ఉంటుంది. And which means mv square by r will be acting downwards. mv square by r. మీ ఇష్టం, ఎల్ అన్న తీసుకోండి ఆర్ ఆర్ అయినా తీసుకోండి. లెంత్ ఎల్ అని తీసుకుంటున్నా కాబట్టి దిస్ రేడియస్ ఇట్ సెల్ఫ్ బికమ్స్ ఎల్. సో ఐ టేక్ mv square by l. Right? So now what is tension here at this point? It is mv square by l plus mg. ఇంతకంటే మాక్సిమం టెన్షన్ ఎక్కడ కూడా ఉండదు. అంతే, దట్ ఈస్ ద మాక్సిమం టెన్షన్, అంతే ఇక. సో టెన్షన్స్ ఎట్లా వేరీ అవుతున్నాయి, ఆర్ వెలాసిటీ ఎట్లా వేరీ అవుతుంది ఇప్పుడు ఇక్కడ చూద్దాం. సో హియర్ టెన్షన్ ఈస్ T అండ్ హియర్ వెయిట్ mg ఈస్ యాక్టింగ్ డౌన్వర్డ్స్. ఓకే రైట్. ఈ వెలాసిటీ అనేది మీకు ఇక్కడ నేను కంటిన్యూస్ గా దాన్ని తిప్పలేను. వాట్ ఆమ్ ఐ డూయింగ్, జస్ట్ ఇక్కడ ఈ బాల్ ఉంది కదా, ఏదో బాబ్ ఇది ఉంది కదా, దీనికి ఒక వెలాసిటీ ఇట్లా ఇవ్వాలి అంతే. అంతేగాని నేను ఈ చేతిని ఇట్లా తిప్పట్లేదు. I should give just velocity v. సో ఇక్కడ వెలాసిటీ ఇచ్చి వదిలేసిన. ఇప్పుడు వెలాసిటీ అనేది కంటిన్యూస్ గా పెరుగుతుందా తగ్గుతుందా? ఎస్. సి వెలాసిటీ ఇచ్చిన అంటే ఏంటిది, దాని అర్థం కైనెటిక్ ఎనర్జీ ఇచ్చిన. సో ఐ గేవ్ లైక్ దిస్. అబ్బా. సో ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ అనేది ఇచ్చిన. సో దిస్ కైనెటిక్ ఎనర్జీ కీప్స్ డిక్రీజింగ్ ఆర్ ఇంక్రీజింగ్? కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, ఇట్ కీప్స్ డిక్రీజింగ్. వై సార్? వై? బికాస్ ఈ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు దీనికి పొటెన్షియల్ ఎనర్జీ అనేది జీరో, రిఫరెన్స్ లైన్. ఇక్కడ ఉన్నప్పుడు దీనికి ఒక పొటెన్షియల్ ఎనర్జీ ఉంది. ఎంత పొటెన్షియల్ ఎనర్జీ ఉంది? హౌ మచ్? ఇక్కడ నుంచి ఇక్కడ హైట్ ఎంత? ఎల్. సో mgl పొటెన్షియల్ ఎనర్జీ వచ్చింది. ఎక్కడ నుండి వస్తుంది mgl? ఈ కైనెటిక్ ఎనర్జీ డ్రాప్ అవుతుంది అనమాట. అది పొటెన్షియల్ ఎనర్జీ లాగా ఇస్తుంది. లైక్ దట్ ఇఫ్ ఐ టేక్ దిస్ పాయింట్, అట్మోస్ట్ పాయింట్ ఆర్ టాప్ మోస్ట్ పాయింట్, హియర్ టెన్షన్ ఈజ్ యాక్టింగ్ డౌన్వర్డ్స్, mg కూడా కిందికే ఉంటుంది, అవునా కదా? ఫైన్. సో ఇక్కడ మనకి కంప్లీట్ లూప్ రావాలి అని అంటే ప్రతి ఒక్క పాయింట్ దగ్గర వెలాసిటీ ఉండాల్సిందే. ఓకే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్రిటికల్ వెలాసిటీ. క్రిటికల్ వెలాసిటీ అంటే మినిమం వెలాసిటీ. ఇన్ కేస్ ఇక్కడ టెన్షన్ కిందికి ఉంది, mg కూడా కిందికే ఉంది, ఫైన్. ఇక్కడ కనుక వెలాసిటీ లేదనుకోండి, థింక్ వెలాసిటీ లేదు అని అనుకోండి, అప్పుడు ఈ స్ట్రింగ్ అనేది టైట్గా ఉంటుందా? స్ట్రింగ్ టైట్గా ఉండాలి అని అంటే ఇక్కడ ఒక కింద ఫోర్స్ అనేది ఉండాలి, పైన కూడా ఒక సస్పెన్షన్ అనేది ఉండాలి. ఇప్పుడు ఇట్లా ఉంది. ఓకే, సి ఇఫ్ దెర్ ఈస్ నో వెలాసిటీ అంటే నో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, పైకి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉండాలి, అవునా? కిందికి టెన్షన్ ఉన్న వెయిట్ ఉన్నారు. ఇది ఒకవేళ మూవ్ అవుతలేదు అనుకోండి, ఇట్లా పడిపోతుంది. అంటే అప్పుడు టెన్షన్ ఎంత అవుతుంది? జీరో అవుతుంది. అప్పుడు వర్టికల్ సర్క్యులర్ మోషన్ చేసే ఛాన్స్ ఉందా? లేదు. బట్ ఇప్పుడు చూడండి, ఇట్లా పుష్ చేస్తాను, ఇది చేసినప్పుడు స్ట్రింగ్ టైట్గా ఉంటుందా లూజ్గా ఉంటుందా అబ్జర్వ్ చేయండి. సి ఇట్ ఈస్ టైట్. అంటే ఎందుకు? ఇక్కడ వెలాసిటీ ఉంటే టైట్గా ఉంటుంది. టైట్గా ఎందుకు ఉంటుంది? అవుట్వర్డ్స్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ విల్ యాక్ట్. సో హియర్ దిస్ విల్ బి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, దట్ ఈస్ mv స్క్వేర్ బై సమ్ r కాదు l ఇక్కడ. సో పాయింట్స్ లాగా తీసుకుందాం. లెట్స్ సే దిస్ పాయింట్ ఈస్ సంథింగ్ లైక్ a, this point is something like b and this point is something like c. So ikkada mva, ikkada mvb. You understood? Right. Naku em kavali? Critical velocities e kavali. Critical velocities kavali anante ee string tight undali anante ee tension ni zero chesukochu manam. Enduku sir? Endukanante ee mv square by l undi kada, paiki kindiki mg weight undi kada, adi rendu balance ayipothe string tight gaane untadi, tension avasaram ledhu. Okay, సార్ మరి టెన్షన్ ఉంటే టెన్షన్ ఉన్నా ఓకే ఫైన్, నో ప్రాబ్లం. బట్ ఐ వాంట్ మినిమం కాబట్టి యూ కెన్ మేక్ టెన్షన్ జీరో. సో నౌ వాట్ ఐ కెన్ డూ హియర్, mv స్క్వేర్ బై ఇది సి కదా, ఇది బి కదా, సి స్క్వేర్ mvc స్క్వేర్ by L, which is equals to mg. mm cancel, vc ఎంత అవుతుంది? under root of gl. So this is the velocity, critical velocity at the topmost point. So now నాకు ఇక్కడ velocity కావాలి. ఇక్కడ velocity కావాలంటే ఏం లేదు,
ఇక్కడ ఎనర్జీ టోటల్ ఎనర్జీ ఎట్ సి షుడ్ బి ఈక్వల్స్ టు టోటల్ ఎనర్జీ ఎట్ ఏ. టోటల్ ఎనర్జీ ఎట్ సి ఎంత? ఇగో ఇక్కడ ఉంది బాడీ, ఇక్కడ నుంచి ఇక్కడికి హైట్ ఎంత? 2 times ఆఫ్ ఎల్. ఇక్కడ వాట్ ఈస్ పొటెన్షియల్ ఎనర్జీ? mg2l. వాట్ ఈస్ కైనెటిక్ ఎనర్జీ? కైనెటిక్ ఎనర్జీ ఉందా? ఉన్నది. వెలాసిటీ ఉంది కదా బాల్ కి, ఎంత? హాఫ్ m vc square. vc square is gl which is equals to, this is the total energy on the top. ఇక్కడ టోటల్ ఎనర్జీ ఎంత? పొటెన్షియల్ ఎనర్జీ ఇక్కడ 0 కదా, ఉన్నదంతా కైనెటిక్ ఎనర్జీ which is equals to half mva square. మీరు దీన్ని సాల్వ్ చేస్తే √5gl వస్తుంది. ఓకే, సో సిమిలర్లీ ఇఫ్ యూ అప్లై total energy, conservation of energy here potential energy is how much? mgl. here velocity vb అనుకోండి, అంటే ఇక్కడ kinetic energy ఎంత? half mvb square. if you solve that you will get vb is equals to √3gl. అట్లా ఇవన్నీ క్రిటికల్ వెలాసిటీస్ అయితే, క్రిటికల్ వెలాసిటీస్ అన్నా కాబట్టి వర్టికల్ సర్క్యులర్ మోషన్ చేస్తుంది అని అంటే ఈ పాయింట్ దగ్గర √5gl ఉండాలి, ఈ పాయింట్ దగ్గర √2gl ఉండాలి, √gl ఇట్లాంటివి పెట్టుకోకండి. if I have or if I project with more than √5gl also nothing will happen. లాజిక్ అర్థమైందా? ఇప్పుడు ఈ సర్క్యులర్ మోషన్ చేయాలి అని అంటే నేను దీన్ని ఇప్పుడు వర్టికల్ సర్క్యులర్ మోషన్ చేస్తున్నా, పర్ఫెక్ట్లీ వర్టికల్ సర్క్యులర్ మోషన్. ఇప్పుడు కూడా వర్టికల్ సర్క్యులర్ మోషన్ అయింది. దానికి దీనికి డిఫరెన్స్ ఏంది? ఫస్ట్ కేసులో మినిమం వెలాసిటీతో వర్టికల్ సర్క్యులర్ మోషన్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ కేసులో వెలాసిటీని పెంచిన, వెలాసిటీ పెరిగితే ఏమవుతుంది? టెన్షన్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి అల్టిమేట్లీ. ఇక్కడ చూడం mv²/l ప్లస్ mg, v ఇంక్రీజ్ అవుతుంది కదా, టెన్షన్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే నువ్వు ఒక స్ట్రింగ్ ని బ్రేక్ చేయాలంటే దాన్ని ఫాస్ట్ గా తిప్పుతున్నావు అనుకో, ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి బ్రేక్ అవ్వడానికి. ఎందుకు? టెన్షన్ పెరుగుతుంది. టెన్షన్ ఎందుకు పెరుగుతుంది? సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ పెరుగుతుంది కాబట్టి. ఇదే క్రిటికల్ వెలాసిటీని మీరు రాడ్ కి అప్లై చేసారు అనుకోండి, లెట్స్ సే యు గాట్ అ థిన్ రాడ్, of length L, right? సో ఈ రాడ్ ని సర్క్యులర్ మోషన్ చేయాలి, వర్టికల్ సర్క్యులర్ మోషన్ చేయాలి. సో ఇప్పుడు మినిమం వెలాసిటీ ఎంత ఇవ్వాలి సార్ రాడ్ కి అని అంటే, రాడ్ అంటే నాట్ ఎగ్జాక్ట్లీ రాడ్, లైక్ ఇది స్ట్రింగ్ కదా, స్ట్రింగ్ కెన్ స్లాక్. ఇది కూడా స్ట్రింగే, కాకపోతే ఇట్స్ మేడ్ అప్ ఆఫ్ లైట్ రాడ్. హియర్ ఇస్ మాస్ m. మళ్ళీ అంటే ఈ రాడ్ బెండ్ అవడానికి ఛాన్స్ లేదు, అది మాస్ లెస్ m. మళ్ళీ నేను మాస్ ఇగ్నోర్ చేయండి, సన్నటిది బట్ ఒక వైండింగ్ వైర్ లాగా అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ √5gr అవసరం లేదు, √5gl కాదు ఆన్సర్. ఎందుకు సార్? ఎందుకనంటే రాడ్ ఎక్కడైనా స్లాగ్ అవుతుందా, ఈవెన్ టాప్ మోస్ట్ పాయింట్కి వచ్చినా కూడా ఇక్కడ వెలాసిటీ 0 ఉన్నా ప్రాబ్లం లేదు, అవునా? ఇక్కడ వెలాసిటీ 0 ఉన్నా కూడా సర్క్యులర్ మోషన్ చేసేస్తుంది, స్లాగ్ అయ్యే ఛాన్స్ లేదు కదా. సో ఇక్కడ వెలాసిటీ 0 కూడా ఉండొచ్చు అనమాట. ఇక్కడ వెలాసిటీ 0 అంటే నువ్వు కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ సేమ్ ఇదే అప్లై చేసినాం అనుకోండి, ఇక్కడ రైట్, సేమ్ యూ అప్లై హియర్, యూ విల్ గెట్ 4√gl, √4gl. దిస్ ఈస్ ద మినిమం వెలాసిటీ ఫర్ వాట్? ఫర్ రాడ్. సేమ్ అట్లనే ఒక గ్రూవ్ కూడా, గ్రూవ్ అంటే ఏం లేదు, ఒక పైప్ ఉంది కదా, ఒక పైప్ ని సర్క్యులర్ షేప్ లో తీసుకోండి, ఆ లోపల ఒక బాల్ వేయండి. ఆ బాల్ కి ఎంత వెలాసిటీ ఇవ్వాలి మినిమం అని అంటే మళ్ళీ √4gl అవుతుంది. ఎందుకు? అక్కడ టాప్ వచ్చినాక బాల్ కింద పడడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే పైప్ ఉంటుంది కదా ఇట్లా. సో ఈవెన్ వెలాసిటీ బికమ్ 0, నథింగ్ విల్ హ్యాపెన్, ఇట్ కంటిన్యూస్ టు బి సర్క్యులర్ మోషన్ లైక్ దట్. సో వెలాసిటీ ఎట్ ఎనీ పాయింట్ అయినా, టెన్షన్ ఎట్ ఎనీ పాయింట్ అయినా, ఇప్పుడు టెన్షన్ ఉంది, ఇక్కడ టెన్షన్ ఎంత రాసుకోవచ్చు మనం? See, this is mg cos theta, ఈ డైరెక్షన్ లో mv²/r అన్న రేడియస్ r. So you can write mg cos theta plus mv²/r, where tension will be maximum? At bottom. That is mg plus mv²/r. In case critical condition దగ్గర, critical condition అంటే v వాల్యూ ఎంత ఉంటుంది ఇక్కడ? √5gr. అప్పుడు టెన్షన్ tb ఎంత అవుతుంది? mg 6mg అవుతుంది, 6mg, because v is equals to √5gr. 5gr అంటే రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి rr క్యాన్సిల్ అయ్యి 5mg plus mg, 6mg వస్తుంది. అట్లనే ఈ పాయింట్ దగ్గర టెన్షన్ ఎంత? 0, రైట్? సో క్రిటికల్ కండిషన్ లో డిఫరెన్స్ ఇన్ ద టెన్షన్స్ ఈస్ 6mg. ఓకే, సో రైట్, ఇప్పుడు 6mg కదా. Now I will ask you a question, small question. What is the difference in the tensions for
bottommost point and topmost point when the velocity is constant. Right? నేను అడిగిన క్వశ్చన్ ఇక్కడ ఉన్న క్వశ్చన్ సేమ్ కాదు. టెన్షన్స్ డిఫరెన్స్ ఎంత, బాటమ్ ది టాప్ ది, వెన్ వెలాసిటీ ఈస్ కాన్స్టెంట్, ఐ మీన్ స్పీడ్ ఈస్ కాన్స్టెంట్. రైట్? ఎంత ఉండొచ్చు? సేమ్ 6 mg ఉంటుందా? ఉండదు. ఎందుకు సార్? ఎందుకు అని అంటే నేను అడిగిన క్వశ్చన్ ఏంటిది, ప్రతి ఒక్క పాయింట్ దగ్గర స్పీడ్ కాన్స్టెంట్ ఉండదని అడిగిన. నేనే చెప్పిన సి హియర్ స్పీడ్ ఈస్ v, హియర్ ఆల్సో స్పీడ్ ఈస్ v. సార్ హౌ ఈస్ దట్ పాసిబుల్? ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ క్వశ్చన్ ఏం కాదు. ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు మేక్ సర్క్యులర్ మోషన్, వర్టికల్ సర్క్యులర్ మోషన్, కంటిన్యూస్ గా దాన్ని తిప్పుతూ పోతే కాన్స్టెంట్ స్పీడే ఉంటది. ఒకసారి స్పీడ్, ఒకసారి ఇట్లా ఒక మొమెంటం ఇట్లా ఇచ్చి వదిలేస్తే ఆ స్పీడ్ అనేది తగ్గుకుంటూ పోతుంది, కానీ కంటిన్యూస్ గా తిప్పుతుంది కదా, అదే స్పీడ్ తో తిరుగుతుంది. సో హియర్ యూ అబ్జర్వ్, దిస్ ఇస్ ద టెన్షన్ డైరెక్షన్. హియర్ వీ హ్యావ్ mg, హియర్ వీ హ్యావ్ mv స్క్వేర్ బై r తీసుకుంటాం. Now you look at this point, here we have mv square by r, here we have tension, here we have mg. అంటే ఇప్పుడు డిఫరెన్స్ ఇన్ ద టెన్షన్స్ ఎంత అని అడిగిన. సి ఇక్కడ టెన్షన్స్ లెట్స్ సే ఈ పాయింట్ A అనుకుందాం, ఈ పాయింట్ B అనుకుందాం. టెన్షన్ ఎట్ A ఎంత? mv స్క్వేర్ బై r ప్లస్ mg. టెన్షన్ ఎట్ B ఎంత? టెన్షన్ ఇక్కడ mv స్క్వేర్ బై r మైనస్ mg కదా, అవునా? ఐ వాంట్ డిఫరెన్స్ ఇన్ ద టెన్షన్స్, TA మైనస్ TB కావాలి. ఎంత వస్తుంది? ఈ రెండు సపరేట్ చేస్తే ఇది క్యాన్సిల్ అయ్యి యూ విల్ గెట్ 2mg. అండర్స్టాండ్? సో ద డిఫరెన్స్ ఇన్ ద టెన్షన్స్ ఇస్ 2mg. సో వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ యూ మస్ట్ రిమెంబర్, whenever a body is making vertical circular motion, okay, the only thing which is constant is total energy. అది కాకుండా మిగతావన్నీ చేంజ్ అవుతాయి. సరే మిగతావంటే ఏంటి సార్? మిగతావంటే స్పీడ్ చేంజ్ అవుతుంది, వెలాసిటీ చేంజ్ అవుతుంది, యాంగులర్ వెలాసిటీ చేంజ్ అవుతుంది, మొమెంటం చేంజ్ అవుతుంది, యాంగులర్ మొమెంటం చేంజ్ అవుతుంది, కైనెటిక్ ఎనర్జీ విల్ చేంజ్, పొటెన్షియల్ ఎనర్జీ విల్ చేంజ్, టెన్షన్స్ విల్ చేంజ్, ఎవ్రీథింగ్ విల్ చేంజ్ ఎక్సెప్ట్ టోటల్ ఎనర్జీ. అండర్స్టాండ్? సో ఎట్లా చేంజ్ అవుతుంది అనేది మీకు రఫ్ గా ఐడియా వచ్చేస్తుంది. పొటెన్షియల్ ఎనర్జీ కీప్స్ ఇంక్రీజింగ్ while coming down, kinetic energy keeps increasing, tension at different points different, velocity direction ప్రతి దగ్గర చేంజ్ అవుతుంది. సో velocity is different, right? Speed కూడా చేంజ్ అవుతుంది, speed is different, like that we can say, right? Now let's consider a small question like this. ఇక్కడ ఒక convex shape లో ఒక vehicle ఉంది, right? So here is a vehicle and now this vehicle is traveling with certain అంటే ఇనిషియల్ గా ఏం velocity లేదు, just zero initial velocity, zero నుంచి కిందికి స్లైడ్ అయింది. సో when it keeps sliding, it's somewhere here, it loses contact with the surface. ఎందుకు లూజ్ అవుతుంది సార్? లూజ్ అవ్వాల్సిందే పక్కా అంటే అవ్వాల్సిందే. ఎందుకు? see one reason, simple reason, here you observe this is the weight mg is acting downwards. ఇది నార్మల్ రియాక్షన్ ఇచ్చేస్తుంది, that is n, right? ఇక్కడ స్పీడ్ లేదు కాబట్టి నో mg స్క్వేర్ బై r, నథింగ్. ఇక్కడ చూద్దాం, దిస్ ఇస్ వాట్ mg. ఓకే, సో ఇది థీటా అయితే ఇది కూడా థీటానే కదా, సో ఇది ఎంత? mg cos theta. ఫైన్. సో నౌ ఇట్ ఈస్ హ్యావింగ్ సర్టెన్ వెలాసిటీ, ఇక్కడ వెలాసిటీ v అనుకుందాం. అప్పుడు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ విత్ రిఫరెన్స్ టు ద బ్లాక్ తీసుకుంటే mv స్క్వేర్ బై r, రేడియస్ r అనుకుందాం, రైట్? And here normal reaction n అనుకుందాం. This n will become 0 at certain point. ఎందుకు 0 అవుతుంది? సింపుల్ లాజిక్, ఇక్కడ ఎన్నో mg ఉన్నది, స్లోగా ఏమవుతుంది? mv స్క్వేర్ బై r డెవలప్ అవుతుంది కదా, అంతే కదా? ఇది స్లోప్ కిందికి వచ్చినా కొద్దీ v వాల్యూ పెరుగుతూ ఉంటది కదా. సో v వాల్యూ ఇంక్రీజెస్, mv స్క్వేర్ బై r ఇంక్రీజెస్. mv స్క్వేర్ బై r ఇంక్రీజ్ అయితే ఫోర్స్ అవుట్వర్డ్స్ ద సెంటర్ ఈజ్ ఇంక్రీజెస్, రైట్? అప్పుడు లోపలికి గట్టిగా పట్టుకోవడానికి ఏ ఫోర్స్ లేదు. ఏమవుతుంది? ఎట్ సర్టెన్ పాయింట్ ఇట్ లీవ్స్ ద సర్ఫేస్, ఇట్ లూజెస్ కాంటాక్ట్ విత్ ద సర్ఫేస్. ఎంత యాంగిల్ దగ్గర కాంటాక్ట్ లూజ్ అవుతుంది, రైట్? దట్ ఈస్ ద క్వశ్చన్. సి ఇఫ్ ఐ కన్సిడర్ ఇక్కడ నుండి ఇక్కడ కన్సిడర్ చేస్తే, లెట్స్ సే ఇట్ హ్యాస్ ట్రావెల్ సమ్ హైట్ h కిందికి ట్రావెల్ చేసింది. ఓకే, ఐ వాంట్ దిస్ థీటా, ఆ కాస్ థీటా సైన్ థీటా ఏదో ఒకటి, ఈ థీటా వాల్యూ కావాలి నాకు, ఎంత యాంగిల్ దగ్గర కాంటాక్ట్ లూజ్ అవుతుంది. సో ఈ పాయింట్ దగ్గర జస్ట్
జస్ట్ కాంటాక్ట్ లూజ్ అయినప్పుడు కెన్ ఐ రైట్ ఎంవి స్క్వేర్ బై ఆర్ ని ఎంజీ కాస్ థీటాకి ఈక్వల్ చేయొచ్చా? అంతే కదా, నార్మల్ రియాక్షన్ జీరో అయిపోయింది. సో అంటే ఎంవి స్క్వేర్ బై ఆర్ ఇస్ ఈక్వల్స్ టు ఎంజీ కాస్ థీటా. ఫ్రమ్ హియర్ టు హియర్ which energy to which energy it is getting converted? Sir, potential energy to kinetic energy. Very good. So మరి రిఫరెన్స్ లైన్ ఎక్కడ తీసుకుందాం? మనం ఎప్పుడైనా ఈ రిఫరెన్స్ లైన్ అయినా టాక్ అబౌట్ విచ్ పాయింట్ అయినా ఇట్లాంటి యాంగులర్ మూమెంట్ అబౌట్ విచ్ పాయింట్ మనకి ఎక్కడ కన్వీనియంట్ గా ఎక్కడ ఈజీగా ఉంటుందో అక్కడ తీసుకోండి వితౌట్ వయోలేటింగ్ రూల్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ రిఫరెన్స్ లైన్ లైక్ దిస్, ఎనీథింగ్ యూ కెన్ టేక్, దిస్ ఈస్ ద రిఫరెన్స్ లైన్. ఇది రిఫరెన్స్ లైన్ తీసుకుంటే రిఫరెన్స్ లైన్ నుంచి కిందికి వచ్చింది ఆబ్జెక్ట్ అంటే పొటెన్షియల్ ఎనర్జీ అనేది నెగిటివ్ తీసుకోవాలి, రైట్? సో హియర్ టోటల్ ఎనర్జీ ఎంత? ఇక్కడ టోటల్ ఎనర్జీ జీరో. ఎందుకు జీరో? ఇక్కడ వెలాసిటీ జీరో, రిఫరెన్స్ లైన్ మీదనే ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ కూడా జీరో తీసుకోవచ్చు. ఇక్కడ చూద్దాం, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత హైట్ ట్రావెల్ చేసింది? కిందికి హెచ్ హైట్ ట్రావెల్ చేసింది. ఇక్కడ ఎనర్జీ ఎంత ఉండాలి? జీరోనే ఉండాలి. సరే, ఇక్కడ ఎనర్జీ ఎంత? హాఫ్ mv స్క్వేర్ అండ్ రిఫరెన్స్ లైన్ నుంచి కిందికి ఉంది కాబట్టి మైనస్ mgh విచ్ ఇస్ ఈక్వల్ టు జీరో. ఇది ఒక ప్రాసెస్. లేదు అని అంటే ఇక్కడ నుండి ఇక్కడికి హైట్ హెచ్ అబౌవ్ హైట్ ఉంది కదా, సో ఈ పొటెన్షియల్ ఎనర్జీ మొత్తం కైనెటిక్ ఎనర్జీ లాగా కన్వర్ట్ అయ్యింది. అట్లా అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం. విచ్ ఇస్ కంఫర్టబుల్ టు యూ కెన్ టేక్ దాట్ వే. v is equals to root 2gh or v square is equals to 2gh. h అంటే ఏం రాసుకోవచ్చు చూడండి, h వాట్ ఐ కెన్ రైట్ h as ఇక్కడ నుంచి థీటా అంటే cos theta is equals to this is r minus h అంతే కదా, ఇక్కడ వరకే మొత్తం కాదు. ఫ్రమ్ హియర్ వాట్ ఐ కెన్ రైట్ cos theta is equals to adjacent by hypotenuse, so h is equals to r into 1 minus cos theta. సబ్స్టిట్యూట్ చేయండి అంటే v స్క్వేర్ వాల్యూ ఎంత? 2gr into 1 minus cos theta. ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, m 2gr into 1 minus cos theta by r which is equals to mg cos theta. So I can cancel mg r r. So 2 minus 2 cos theta పంపిస్తే 3 cos theta కదా. So cos theta is equals to 2 by 3 or theta is equals to cos inverse 2 by 3. మనం తీసుకున్నది విత్ రెస్పెక్ట్ టు వర్టికల్, విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ అడిగితే ఇక్కడ యాంగిల్ తీసుకోండి. ఓకే, వాట్ ఎవర్ మైట్ బి, దిస్ ఇస్ ద ఆన్సర్. 2 cos theta అంతగా. నెక్స్ట్, దిస్ ఇస్ అ గుడ్ క్వశ్చన్. సో బిఫోర్ దిస్ లెట్స్ అండర్స్టాండ్ ఫ్యూ మోర్ థింగ్స్ అబౌట్ దిస్ వర్టికల్ సర్క్యులర్ మోషన్. ఒకటి, ఎప్పటికీ వర్టికల్ సర్క్యులర్ మోషన్ చేస్తుందా? చేయదు. క్లియర్ ఐడియా. మనకేం తెలుసు, క్రిటికల్ వెలాసిటీ అనేది లోయెస్ట్ పాయింట్ దగ్గర మినిమం ఎంత ఉండాలి? 5gr ఉండాలి. ఇంత ఉంటేనే మినిమం ఒక్క లూప్ అన్న కంప్లీట్ అయిపోతుంది. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ రూట్ 5gr, లెస్ దాన్ రూట్ 5gr అంటే సర్క్యులర్ మోషన్ అవుతుందా? అవ్వదు. మరి ఎట్లా సార్, ఏమవుతుంది సర్క్యులర్? ఇక్కడ మళ్ళీ 2 పాసిబిలిటీస్ ఉంటాయి. వన్ థింగ్, ఇట్ కెన్ ఆసిలేట్. నెక్స్ట్ థింగ్, the tension can become zero and string may slack. Okay, these are the two conditions we can have. Okay, for example, same ఇంత ముందే తీసుకుందాం. ఇక్కడ enough velocity ఇస్తలేను. See, I am giving like this. So ఇది ఏమైతుంది? ఆసిలేట్ అవుతుందా? yes. ఎక్కడన్నా స్ట్రింగ్ స్లాక్ అయినట్టు, లూజ్ అయినట్టు కనిపిస్తుందా మీకు? చూడండి, లేదు కదా. now you see this, right? Here you observe tension is zero at one particular point. ఇంతకుముందేమో టెన్షన్ అనేది జీరో కాలేదు, ఎస్. ఇక్కడేమో టెన్షన్ అనేది జీరో అయింది. ఎందుకు అట్లా అయింది? సి, ఎనీవేర్ బిలో ద హాఫ్ ఆఫ్ ద సర్కిల్ టెన్షన్ కెన్ నెవర్ బికమ్ జీరో. చూద్దాం, ఇగో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎక్కడైనా టెన్షన్ జీరో అయ్యే ఛాన్స్ ఉందా? వెలాసిటీ జీరో అయినా కూడా here you see, if there is no velocity also, tension ఎంత ఉంటుంది? mg ఉంటుంది. ఇక్కడ ఎక్కడైనా చూడండి, let's say this is something like theta, so this is mg, right? This is tension t. then ఈ కాంపోనెంట్స్ గా రిజాల్వ్ చేస్తే one will be like this, అంతే కదా. ఇది theta అయితే ఇది theta, ఇది mg cos theta
and the other will be like this. This is mg sin theta. ఇక్కడ టెన్షన్ ఎంత, which is equals to mg cos theta. అక్కడ కూడా టెన్షన్ జీరో కాలేదు. ఓకే, ఈవెన్ వెలాసిటీ జీరో ఉన్నా కూడా నేను చెప్తున్నా. ఓకే, లైక్ దట్ యూ కెన్ హ్యావ్ tension as fixed or else a value, but velocity zero అవ్వచ్చు. అది ఎప్పుడు అని అంటే లెట్స్ సే ఇక్కడ ఎక్కడైనా వెలాసిటీ జీరో అయింది అని అనుకుందాం. లెట్స్ సే వెలాసిటీ జీరో అయింది, ఇక్కడ వెలాసిటీ జీరో అయింది అంటే నువ్వు ఇక్కడ ఎంత వెలాసిటీ ఇవ్వాలి సార్, ఎట్లా ఇవ్వాలి మనకి ఎట్లా తెలుస్తుంది? కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అప్లై చేయి. ఇట్లా వెలాసిటీ ఇచ్చినావు, ఒక వెలాసిటీ ఇచ్చినావు. ఇఫ్ యూ హ్యావ్ టు గివ్ దిస్ వెలాసిటీ, హియర్ ఎనర్జీ షుడ్ బి kinetic energy should be zero. So simply apply conservation of energy. Here total energy half mv square. Okay, here total energy, kinetic energy ఏంటిది ఉన్నదంతా ఏంటిది potential energy, which is mgl, right? So mm cancel, v is equals to ఎంత root 2gl, right? Which means if you give a velocity of root 2gl, it reaches till this point without making velocity zero. ఇక్కడ velocity zero అవుతుంది. కాన్సెప్ట్ అర్థమవుతుందా? ఇక్కడ velocity zero అవుతుంది. ఇంకా ఎక్కడ తీసుకున్నా కూడా దీని కింద velocity జీరో కాదు. ఓకే, ఇక్కడ velocity జీరో అవుతుందంటే నా అర్థం ఏంటంటే ఈ మొత్తం పాయింట్స్ దగ్గర velocity అనేది ఒక వాల్యూ ఉంది కదా, రైట్? ఒక వాల్యూ ఉంటుంది, టెన్షన్ కూడా ఉంటుంది. అంటే స్ట్రింగ్ కి మనం తీసుకున్నది అట్మోస్ట్ పాయింట్. సార్ మీరు ఇక్కడనే velocity ఎందుకు జీరో తీసుకున్నారు? ఇక్కడనే తీసుకుందాం సార్, వెలాసిటీ జీరో. ఇక్కడనే వెలాసిటీ జీరో తీసుకుంటే అప్పుడు మీరు ఇచ్చే వెలాసిటీ రూట్ 2gl కంటే తక్కువ ఉంటుంది. ఇంకా కిందనే జీరో కావాలనుకోండి, ఇంత ఎందుకు వెలాసిటీ, దీనికంటే కొంచెం తక్కువనే ఇచ్చుకోండి, రైట్? నేను ఏం తీసుకుంటున్నా, మాక్సిమం ఎంత వెలాసిటీ ఇవ్వాలి సో దట్ ఈ హారిజంటల్ పాయింట్ దగ్గర జీరో కావాలి. అంటే ఐ షుడ్ గివ్ రూట్ 2gl. ఇఫ్ ఐ గివ్ లెస్ దాన్ రూట్ 2gl, ద వెలాసిటీ బికమ్ జీరో బిఫోర్ దాట్ ఓన్లీ. బట్ వెలాసిటీ జీరో అయినా ఏదైనా కూడా టెన్షన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, ఫైన్. నౌ లెట్స్ కన్సిడర్ యూ హ్యావ్ గివెన్ సంథింగ్ లైక్ root 3gl or root 4gl like that. Okay, లేదన్న ఒక వాల్యూ మీ ఇష్టం. ఇఫ్ ఐ గివ్ వెలాసిటీ ఈక్వల్స్ టు root 4gl ఇచ్చిన అని అనుకోండి, ఇక్కడ వెలాసిటీ 4gl ఇచ్చిన అనుకోండి, రైట్? సో ఒక వన్ పర్టికులర్ పాయింట్ దగ్గర మీరు రూట్ 5gr కంటే ఎక్కువ ఇవ్వలేదు అనుకోండి, ఏమవుతుంది? స్ట్రింగ్ అనేది లూజ్ అయిపోతుంది. సి, మళ్ళీ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ఇన్ కేస్ నేను రూట్ 3gr ఆర్ లెస్ దాన్ రూట్ 2gr ఆర్ లెస్ దాన్ రూట్ 2gr ఇచ్చిన అనుకోండి, ఇట్ విల్ మేక్ ఆసిలేటరీ మోషన్ లైక్ దిస్. ఇట్ విల్ ఆసిలేట్. ఎక్కడైనా టెన్షన్ జీరో అనేది కనిపిస్తుందా? టెన్షన్ జీరో అంటే ఏంటి? స్ట్రింగ్ అనేది లూజ్ కావాలి, స్లాక్ కావాలి, దట్ ఈస్ జీరో. నౌ యూ సీ ఐఎమ్ గివింగ్ గ్రేటర్ దాన్ రూట్ 2gr. గ్రేటర్ దాన్ రూట్ 2gr ఇస్తే ఈ హారిజంటల్ పాయింట్ కంటే పైకి పోతుంది, అవును కదా? ఎందుకంటే ఎగ్జాక్ట్లీ రూట్ 2gr ఇస్తే ఏమవుతుంది? ఇక్కడ వెలాసిటీ జీరో అయిపోయి ఇట్లా ఆసిలేట్ అవుతుంది. If I give exactly root 2gr, if I give greater than root 2gr, let's say root 3gr, something like that. Now see, so you see at one particular point string becomes slack. Root 5gr ఇచ్చిన అనుకోండి, పర్ఫెక్ట్ గా సర్క్యులర్ మోషన్ చేసేస్తారు, అందులో ప్రాబ్లం లేదు. సో రూట్ 5gr కంటే తక్కువ, రూట్ 2gr కంటే ఎక్కువ ఇస్తే at one point before becoming velocity zero, tension becomes zero. Like let's say ఇక్కడ నేను ఒక velocity ఇచ్చిన, certain velocity, let's say root 4gr. Okay, so after reaching certain point, let's say ఈ యాంగిల్ theta అనుకుందాం, ఈ theta దగ్గరనే ఇక్కడ దీని టెన్షన్ అనేది జీరో అయిపోతుంది. టెన్షన్ జీరో అయింది కానీ దానికి ఒక వెలాసిటీ ఉంటుంది. హియర్ ఇట్ విల్ హ్యావ్ సర్టెన్ వెలాసిటీ, బట్ వెలాసిటీ ఉండి ఏం లాభం? will it continue in circular motion? No, but this string became slack. ఇట్లా స్లాక్ అయింది కాబట్టి ఇది ఒక పారాబోలిక్ పాత్ లాగా చేస్తుంది అనమాట, రైట్? సో పారాబోలిక్ పాత్ అంటే ఈ సర్కిల్ నుంచి స్కిప్ అవుతుంది అది. సో ఆ సర్కిల్ లో ఉండట్లేదు. సార్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది సార్ సర్కిల్లోకి? ఎప్పుడైతే ఇట్లా వస్తుందో, ఎప్పుడైతే ఈ టెన్షన్ మళ్ళీ టైట్ అయిపోతుందో స్ట్రింగ్, దెన్ ఇట్ విల్ ఫాలో అగైన్ ద సేమ్ సర్క్యులర్ పాత్. సో ఇక్కడ కండిషన్స్ ఏంటి అని అంటే, when velocity is less than root 2gr, okay, or else greater than, sorry, less than root 5gr,
and greater than root 2gr ఉంది అని అనుకుందాం. ఓకే, మీరు కావాల్సి వస్తే ఈ స్ట్రిక్ట్లీ కండిషన్ తీసుకున్నాం. ఈక్వల్ అని పెట్టినాం అనుకోండి, ఈక్వల్ అని పెడితే సర్కులర్ మోషన్ చేస్తుంది కదా. సో వెన్ ఎవర్ ఇట్ ఈస్ లెస్ దాన్ రూట్ 5gr or whenever it is greater than root 2gr, it will make tension will become zero before velocity becomes zero. ఇది నేను చెప్పాలనుకున్నా. If velocity is less than or equal to root 2gr అనుకోండి, it will make oscillatory motion. అందులో డౌట్ ఏం అవసరం లేదు. సో ఆసిలేటరీ మోషన్ అడిగితే మళ్ళీ దానికి యాంప్లిట్యూడ్ లేకపోతే ఒక వన్ పర్టికులర్ పాయింట్ దగ్గర టెన్షన్ ఎంత, ఇట్లాంటి క్వశ్చన్స్ అడగవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ బేస్డ్ ఆన్ దట్ ఓన్లీ. A particle is projected with velocity root 3gl. Root 3gl అంటే క్లియర్ గా అర్థమైంది కదా అక్కడ. Will it oscillate or at one particular point tension will become zero? ఈ root 3gl అనేది greater than root 2gl అంటే tension becomes zero at some particular point before velocity becomes zero. Point A దగ్గర ఇచ్చిండు. In the vertical plane, find the maximum height above horizontal level point A. Right. See, interesting question. ఈ ఒక్క క్వశ్చన్ మీకు అర్థమైతే ఆల్మోస్ట్ వర్టికల్ సర్కులర్ మోషన్ అర్థమైనట్టు. Let's say here this is the reference line and ఇక్కడ మనకి బాబ్ కి ఎంత వెలాసిటీ ఇచ్చినాం, root 3gl. L is the length of the string. So ఈ velocity కి somewhere it will reach here. సో మనకి ఈ యాంగిల్ కూడా తెలియదు, ఈ యాంగిల్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. నో నీడ్ టు వరీ, ఎవ్రీథింగ్ విల్ గెట్ రైట్. సో విల్ ఫైండ్ దిస్ యాంగిల్. ఇక్కడ ఖచ్చితంగా ఒక వెలాసిటీ ఉంటుంది. అంత ఖచ్చితంగా ఎట్లా చెప్తున్నారు సార్ మీరు? ఎందుకు అని అంటే టెన్షన్ జీరో అవుతుంది. ఇక్కడ టెన్షన్ జీరో, దెర్ ఇస్ నో టెన్షన్, టెన్షన్ జీరో. ఇక్కడ స్ట్రింగ్ స్లాక్ అయిపోయింది, లూజ్ అయిపోయింది, రైట్? సో టెన్షన్ ఇస్ జీరో. నౌ ఫస్ట్ ట్రై టు ఫైండ్ దిస్ యాంగిల్ థీటా. హౌ టు ఫైండ్ దిస్ యాంగిల్ థీటా? యూస్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఎట్లా సార్? ఇక్కడ ఎనర్జీ ఎంత? ఎనర్జీ ఈస్ హాఫ్ mv². b అంటే ఇక్కడ a అనుకుందాం పాయింట్, ఇక్కడ పాయింట్ b అనుకుందాం. సో హాఫ్ mva². వాట్ ఈస్ ద ఎనర్జీ హియర్? సేమ్ హాఫ్ m సమ్ vb², ఇక్కడ వెలాసిటీ ఉంది, ప్లస్ mgh. h అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి హైట్. సో దాని బదులు ఇక్కడ నుండి ఇక్కడికి ఆల్రెడీ మనకి L అని తెలుసు కదా. సో దిస్ ఈస్ L. సో లెట్స్ సే దిస్ ఈస్ సంథింగ్ లైక్ h. సో ఐ విల్ రైట్ దిస్ యాజ్ L ప్లస్ h. ఓకే, సో నా వాట్ ఐ కెన్ రైట్ h యాజ్, ఎట్లా రాసుకోవచ్చు? ఇక్కడ సైన్ థీటా లాగా రాసుకోవచ్చు. మీ ఇష్టం, మీరు వర్టికల్ తో తీసుకుంటారా హారిజాంటల్ తో తీసుకుంటారా, యువర్ విష్. ఇఫ్ ఐ టేక్ సైన్ థీటా ఈస్ నథింగ్ బట్ opposite by hypotenuse. So sin theta which is equals to h by L. So h is equal to L sin theta. So substitute చేస్తే half mvb² plus mgl into 1 plus sin theta. Right? So this is half mva² and ఎంత 3gl which is equals to, so m cancel, ఇక్కడ కూడా m cancel. Now look at this. ఇంకేమైనా పాయింట్స్ ఇచ్చిందా? Find the maximum height above the horizontal level. Fine. See, one thing you observe, ఇక్కడ velocity ఉంది అని చెప్తాం, రైట్? ఇక్కడ velocity ఉంటే ఫర్దర్ గా ఏ పాత్ ఫాలో అవుతుంది? It will follow some projectile path like this, something. So if I draw a horizontal here, further ఇంకో height reach అయింది కదా, రైట్? ఇంకొక హైట్ రీచ్ అయింది అంటే ఇఫ్ యూ నో ఇది ఏదైతే వెలాసిటీ ఉందో, see like this. So this is the height reached. So this velocity v, it is making certain angle theta. అంటే దీని కాంపౌండ్ తీసుకున్నారు అనుకోండి, ఇది v cos theta, మళ్ళీ పర్పెండిక్యులర్ గా ఉండేది v sin theta. అంటే ఇక్కడ నుంచి మాక్సిమం హైట్ ఫార్ములా ఏం యూజ్ చేయాలి? h is equals to v squared sin squared theta by 2g. ఇట్లా యూజ్ చేయొచ్చు కదా ఫార్ములా. ఓకే, సో ఫస్ట్ you find this angle theta. How to find this angle theta? Let's say right, see here ikkada velocity anedi v kada. Okay, so tension 0 ayindi kada. So now what we can find? Here we have centrifugal force, that is mv² by L. So who is balancing this mv² by L? Ikkada chudandi,
See, somewhere here, this is the ball where we have velocity v. It said a force on the centrifugal force mv square by L. Kindiకి ఏముంది mg ఉంది అంతేనా. So this is the angle which I took it as theta. If this is theta, obviously this is 90 minus theta అవుతుంది. సో ఇక్కడ మీకు mg ఇది theta అంటే ఇది theta అవుతుంది. mg cos theta ఇట్లా వచ్చింది. This is mg sin theta అయిపోతుంది. Fine. So I can write mv square by L is equals to mg sin theta అని రాయొచ్చు కదా. So mg sin theta is equals to mv square by L. మీరు థీటా అనేది విత్ వర్టికల్ తీసుకున్నారు అనుకోండి, ఇది mg cos theta వస్తుంది. మీ ఇష్టం ఎట్లయినా తీసుకోండి. నేను ఇంతకుముందు హారిజాంటల్ గా తీసుకున్నా కాబట్టి యాంగిల్, సో ఐ విల్ గెట్ లైక్ దిస్. సో హియర్ ఐ కెన్ క్యాన్సిల్ m and m. సో v స్క్వేర్ ఎంత వచ్చింది, gl sin theta. So this v square equals to gl sin theta అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి ఒకసారి. Right, see here we got this equation. ఇక్కడ vb square కదా మన క్వశ్చన్, అదెంత gl sin theta. You substitute here, how much we get? Student, ఇక్కడ substitute చేయండి. 3gl by 2 v square అంటే gl sin theta by 2. Here also we got gl plus gl sin theta. Okay na? So gl sin theta by 2 if you add 3gl sin theta by 2. లేకపోతే ఇక్కడ నుంచి మొత్తం gl అన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే, సో sin theta plus sin theta by 2, 3/2 sin theta. ఇక్కడ 1 ఉంటుంది, 3/2 minus 1 which is 1/2. So 2 cancel. Sin theta is equals to I got 1/3. Right? Sin theta 1/3 వచ్చిందంటే h value ఎంత, L/3 అంతే కదా. See here sin theta is equals to how much I got, 1/3 అంటే h is equals to L/3. ఇంకా అయిపోలేదు ఆన్సర్. ఎందుకు అయిపోలేదు సార్, see ఫస్ట్ ఇక్కడ నుండి ఇక్కడ దాకా వచ్చింది బాడీ. సో ఫ్రమ్ హియర్ టు హైట్, ఇక్కడ నుంచి ఇక్కడికి హైట్ ఎంత అంటే ఇది h అని తీసుకున్నాం, విచ్ వి గాట్ ఇట్ యాజ్ L/3. ఇది ఆల్రెడీ L అని తెలుసు, కానీ ఇక్కడ దీనికి వెలాసిటీ ఉండడం వల్ల ఇది ఒక ప్రొజెక్టైల్ మోషన్ చేస్తుంది. అర్థమైందా? ప్రొజెక్టైల్ మోషన్ యొక్క మాక్సిమం హైట్ ఎంత, h is equals to u square sin square theta by 2g. ఇక్కడ ఉన్నది v or else vb, ఇక్కడ ఉన్నదంత vb. సో దీనికి సో ఇది theta అయితే here this is theta, sorry ఇది కదా theta, ఇది theta అయితే ఇది theta అయితే. సో ఇక్కడ వర్టికల్ కాంపోనెంట్ అనేది vb cos theta అవుతుంది. అక్కడ కేర్ఫుల్గా ఉండండి. ఓకే, అంటే ఏం లేదు, మనకి లీనియర్ ప్రొజెక్టైల్ మోషన్ లో మనం హారిజాంటల్ తీసుకుంటాం, హారిజాంటల్ cos theta, వర్టికల్ sin theta అని తీసుకుంటాం. బట్ నేను హారిజాంటల్ తో ఇక్కడ theta తీసుకోవడం వల్ల ఇక్కడ నాకు విత్ వర్టికల్ theta వచ్చింది. అంటే ఇక్కడ వర్టికల్ కాంపోనెంట్ అనేది ఏంటిది, vb cos theta అవుతుంది. సో మాక్సిమం హైట్ ఫార్ములా ఎంత, h max is equals to vertical component square by 2g. ఇక్కడ వర్టికల్ కాంపోనెంట్ అంటే vb cos square theta by 2g. v square b ఆల్రెడీ మనకి ఎంత తెలుసు, gl sin theta అని తెలుసు, అంతేనా. సో cos square ని either you change it into sin square or sin ని cos లో ఎట్లయినా, cos square ని రాయొచ్చు 1 minus sin square theta అని రాయొచ్చు కదా, right, by 2g. ఫైన్. సో ఇక్కడ నుండి gl, రైట్, sin theta వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు, ఎంత వచ్చింది sin theta, L/3 కదా, L/3 అంతేనా, ఎంత వచ్చింది 1/3. See sin theta value, sorry 1/3 not L/3. Sin theta value already we got 1/3. 1 minus 1/9, okay, by 2 into g. Here I can cancel g and g. 1/3 8/9. So 8/9 అంటే 4 times cancel అవుతుంది. So finally what we get here, 4L/9 3s 27. So 27 అంతేనా, ఏం లేదు, 9 minus 1 8, 8/9, 2 1s are 2 4s are. So 4L/9 3s are 27. So the answer is first ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ L, మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ L/3, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత 4L/27. అన్ని యాడ్ చేయాలి, L plus
how much? L by 3 plus 4L by 27. If one add is that will be your answer. Okay. So with this, we have finished vertical circular motion. Now let's have a look at moment of inertia. Okay, lecture చాలా పెద్దగా ఉంటుంది because we are making one shot videos కదా. కొంచెం అన్ని కవర్ చేయాలంటే it will take 2 hours or sometimes more than 2 hours also. Okay, ఏదన్నా కొంచెం డివేట్ అవ్వకుండా ప్రాపర్ గా కాన్సెప్చువల్ గా అర్థం చేసుకోండి ఏదైనా, రైట్? సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, డెఫినేషన్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇస్ వెరీ సింపుల్ వెన్ యూ నో వాట్ ఈస్ ఇనర్షియా. ఇనర్షియా అంటే ఏంటిది? ఎబిలిటీ టు బి ఇన్ ఇట్స్ ఒరిజినల్ స్టేట్. ఓకే, ఇక్కడ ఎప్పుడైతే టర్మ్ మనకి మూమెంట్ 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 అని వస్తుందో విచ్ మీన్స్ అబౌట్ ఎ పాయింట్, అబౌట్ ఎ పాయింట్. ఓకే, మూమెంట్ అంటేనే అబౌట్ ఎ పాయింట్, విచ్ పాయింట్, అబౌట్ విచ్ పొజిషన్ యు ఆర్ కన్సిడరింగ్ ఇనర్షియా, అది మ్యాటర్స్. ఓకే, సో హియర్ when you want to, let's say this is a point mass which is having some mass m. Okay, ఏదైనా ఒక some random ఒక axis తీసుకుందాం. About this axis it is at a distance of r. So then moment of inertia value ఎంత అని అంటే I is equals to mr square. This is for point masses, point mass. Okay, అంటే దీని స్టేట్ ని నువ్వు డిస్టర్బ్ చేయాలన్నా లేకపోతే దాన్ని రెస్ట్ లో నుంచి మోషన్ తీసుకురావాలన్నా అబౌట్ విచ్ పాయింట్ నువ్వు తీసుకురావాలి, దట్ మ్యాటర్స్, దట్ ఈస్ ఇంపార్టెంట్. లెట్స్ సే దిస్ ఇస్ అ రాడ్. ఓకే, ఐ జస్ట్ వాంట్ టు డిస్టర్బ్ ది స్టేట్. సో నేను ఇక్కడ ఫోర్స్ అప్లై చేస్తున్నా. ఓకే, సో అబౌట్ దిస్ పాయింట్, ఈ డిస్టెన్స్ లో ఫోర్స్ అప్లై చేస్తున్నా, డిస్టర్బ్ అయింది. ఇక్కడ అప్లై చేస్తున్నా, డిస్టర్బ్ అయింది. బట్ ఇక్కడ అప్లై చేసిన ఫోర్స్ ఇక్కడ అప్లై చేసిన ఫోర్స్ ఒకటి కాదు. యు అండర్స్టూడ్? సో వెన్ యూ వాంట్ టు రొటేట్ సంథింగ్, ఎంత ఉంది దాని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత ఉన్నది అనేది ఓన్లీ దాని మాస్ మీద డిపెండ్ అవ్వదు. ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ హౌ ఫార్ ఇట్ ఈస్ లొకేటెడ్. ఓకే, దిస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ అనలాగస్ టు ఇనర్షియా. అక్కడ మనం న్యూటన్ సెకండ్ లాలో ఏం చెప్తాం, సారీ న్యూటన్స్ ఫస్ట్ లాలో ఏం చెప్తాం, మాస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇనర్షియా అంటాం కదా. అక్కడ ఇనర్షియా ఎప్పుడు వచ్చినా దట్ ఈస్ నథింగ్ బట్ మాస్. ఇక్కడ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే I, which is mr square. ఓకే, అక్కడ ఓన్లీ మాస్ తోనే, మీకు సంబంధం లేదు ఎక్కడ ఉన్నదా అనేది. మీరు డైరెక్ట్ బై మాస్ నే కదా పుష్ చేసేది. ఇక్కడ దీన్ని రొటేట్ చేయాలి, అబౌట్ విచ్ యాక్సిస్ ఇట్ ఈస్ రొటేటింగ్, హౌ ఫార్ ఇస్ ద యాక్సిస్ ఇస్ ఫ్రమ్, ఇట్లాంటివి అనమాట. సో దిస్ ఈస్ ఫర్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫర్ అ పార్టికల్ ఆర్ పాయింట్ మాస్. అదే ఒక కంటిన్యూస్ బాడీ ఉంది అనుకోండి, దానికి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా I is equals to integral of dm into r square. ఓకే, అదొక కంటిన్యూస్ బాడీ, ఒక స్మాల్ ఎలిమెంట్ తీసుకొని యూ విల్ కీప్ ఆన్ integrating, we get the answer. See, ఇప్పుడు దీని moment of inertia about this axis, which means it will try to rotate like this, is mr square. అదే ఇంకొక యాక్సిస్ ఇక్కడ తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, దీనికి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా సేమ్ ఉంటుందా? ఉండదు. మరి మాస్ అదే కదా సార్, మాస్ అదైనా కూడా డిస్టెన్స్ వేరు కదా. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా విల్ చేంజ్. అండర్స్టూడ్? సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా for particles we generally take I is equals to mr square. Sir, moment of inertia అంటున్నారు. ఓకే, ఫర్ పార్టికల్ సిస్టమ్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి, మూమెంట్ ఆఫ్ ఇనర్షియాస్ అన్ని యాడ్ చేసుకుంటూ పోవడమే. లెట్స్ సే హియర్ we have one particle, here we have one particle. If I say this, what is moment of inertia about this axis? If the particle is negligibly smaller in size, వెరీ వెరీ స్మాల్ అన్నాం అనుకోండి, పాయింట్ మాస్ అనుకోండి, దీని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా జీరో. ఎందుకు జీరో సార్? ఎందుకనంటే డిస్టెన్స్ ఎక్కడ ఉంది? లేదు కదా, మొత్తం మాస్ అంతా యాక్సిస్ లోనే ఉన్నది. మీకు గుర్తుందా, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ దగ్గర వస్తుంది. ఓకే, థర్మోడైనమిక్స్ చెప్పేటప్పుడు చెప్తాం. ఈవెన్ ఇఫ్ యూ టేక్ యాక్సిస్ అలాంగ్ దిస్, హియర్ ఆల్సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ దిస్ ఇస్ జీరో. బట్ ఇఫ్ ఐ టేక్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అబౌట్ దిస్, ఇక్కడ మనకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉంటుంది. ఎందుకు? ఈ మాస్ m1 అనేది లెట్స్ సే ఇట్ ఇస్ లొకేటెడ్ ఎట్ డిస్టెన్స్ r1. This mass m2 అనేది let's say located at a distance r2, right? So ఇక్కడ total moment of inertia is what? m1 square plus m2 r2 square. ఇంకేదైనా పార్టికల్ ఉంది దాన్ని కూడా యాడ్ చేయండి. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే సమ్ ఆఫ్ ఆల్ మూమెంట్స్ ఆఫ్ ఇనర్షియా. ఓకే, అండ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఒక స్కేలర్ క్వాంటిటీయా ఒక వెక్టర్ క్వాంటిటీయా? ఇట్స్ నైదర్ స్కేలర్ నార్ వెక్టర్, ఇట్ ఇస్ అ టెన్సర్ క్వాంటిటీ. అంటే దాని అర్థం ఏంటిది? See, moment of inertia will change if you change the axis of rotation. ప్రతిసారి ఒకటే వాల్యూ ఉండదు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. యాక్సిస్ ఆఫ్ రొటేషన్ మార్చడం అనుకోండి, ఇదే ఎగ్జాంపుల్. ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ r ఉంది, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ r/2 చేస్తే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా చేంజ్ అయిపోతుంది, రైట్? మూమెంట్ ఆఫ్ ఇనర్షియా గోస్ విత్ యాక్సిస్.
So there is a question, four particles each of mass m are placed at the corners of a square. Okay, so these are particles, length L and ఇచ్చిండు, radius of gyration of the system about an axis. So radius of gyration అంటే ఏం లేదు, when you got moment of inertia something mr square లాగా వస్తే ఈ mr square ని mk square లాగా రాసుకోండి. So here k is equals to r. So that is radius of gyration, which means మొత్తం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంతా ఒకటే యాక్సిస్ మీద ఉంటే ఆ యాక్సిస్ ని రేడియస్ ఆఫ్ గైరేషన్ అంటాం. ఆ యాక్సిస్ నుంచి టోటల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేసేదాన్ని రేడియస్ ఆఫ్ గైరేషన్ అంటాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయి కదా, రైట్? సో యూ విల్ గెట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, యూ మేక్ దట్ హోల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా విచ్ ఇస్ ఈక్వల్స్ టు mk స్క్వేర్. అంటే ఈ మొత్తం వాల్యూ ఈ పర్టికులర్ డిస్టెన్స్ దగ్గర ఉంటే ఎంత వస్తుంది, దట్ ఈస్ నథింగ్ బట్ రేడియస్ ఆఫ్ గైరేషన్. ఓకే, నౌ లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. హియర్ ఫోర్ పార్టికల్స్ mass is placed at the corners of a square. See, this is like this. ఇక్కడ particles ఏ కాబట్టి మీరు size of the particle ని ignore చేయొచ్చు. So this is length L, L and L, L of the system about an axis perpendicular to the plane and passing through the center. Center ఇది, ఈ center లో నుంచి ఇట్లా ఉంది యాక్సిస్ అంటే లోపలికి. Okay, which means everything is rotating this way, right? So carefully observe చేయండి, ఇది axis of rotation. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అయినా, ఇక్కడ నుండి ఇక్కడికైనా, ఇక్కడ నుండి ఇక్కడికైనా, ఇక్కడికైనా సేమే కదా, రైట్? సో నౌ యూ జస్ట్ ఫైండ్ ఓన్లీ వన్ పార్టికల్. ఆ వన్ పార్టికల్ ఫైండ్ అవుట్ చేసి మిగతా 4 తో మల్టిప్లై చేసుకుంటే వచ్చేస్తుంది. నౌ సీ హియర్, ఇది తీసుకుందాం. ఈ టోటల్ డయాగ్నల్ అనేది √12 అవుతుంది. అందులో హాఫ్ ఎంత, L/√2 అంతే కదా, హాఫ్ ఆఫ్ ద డయాగ్నల్. సో ఐ వాంట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ దిస్ యాక్సిస్, రైట్? ఎంత, I is equals to, for point masses mr square, m అంటే mass n ఇచ్చిండు, r is nothing but L/√2 whole square, which is ml square by 2. మరి ఇదే నా ఆన్సర్ కాదు, you have to multiply with 4 into ml square by 2. So the answer is 2ml square. దీన్ని నెంబర్ ఆఫ్ వేస్ లో ఆలోచిద్దాం. If the axis is this, ఇప్పుడు ఇంతకుముందు మనం ఫైండ్ అవుట్ చేసింది ఇది. ఓకే, ఇప్పుడు యాక్సిస్ ఇట్లా ఉంటాయి. సార్ ఇదేంటి సార్, ఇదేం లేదు, మనకి స్క్వేర్ ఉంది కదా, వన్ ఆఫ్ ద సైడ్ నుంచి యాక్సిస్ పాస్ అవుతుంది. అప్పుడు దీనికి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా 0, దీనికి కూడా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా 0 కదా. ఇప్పుడు ఉన్నాయి 2 మాసెస్, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత L, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత L. దీని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అవుతుంది, ml స్క్వేర్ అవుతుంది. ఇది ఎంత అవుతుంది, ml స్క్వేర్ అవుతుంది. సో హియర్ వాట్ ఈస్ టోటల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, 2ml స్క్వేర్. సేమ్ వచ్చింది విషయంలో లేదు సార్, అబౌట్ ఇట్స్ డయాగ్నల్. సార్ డయాగ్నల్ అయితే ఈ 2 0 అయిపోతాయి కదా. ఓకే, సో దీనికి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అవుతుంది, ml స్క్వేర్ అంటే L/√2. సి డయాగ్నల్. నౌ హియర్ ఇస్ వన్ మాస్, హియర్ ఇస్ వన్ మాస్, ఇవి ఎట్లాగో జీరోస్ అయిపోయినాయి, రైట్? సో ఐ వాంట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ దిస్ యాక్సిస్. వాట్ ఈస్ దిస్ డిస్టెన్స్, L/√2. సో ml స్క్వేర్ బై 2 ఇక్కడ, ఇక్కడ కూడా ml స్క్వేర్ బై 2 అవుతుంది. ఓకే, సో అప్పుడు టోటల్ ఆన్సర్ ఎంత, ml స్క్వేర్. దిస్ ఇస్ ద ఆన్సర్. నౌ అబౌట్ వన్ ఆఫ్ ద కార్నర్స్ అన్నాడు, అబౌట్ వన్ ఆఫ్ ద కార్నర్స్ అంటే ఇది అంటే యాక్సిస్ అనేది ఇట్లా లోపలికి పోతుంది, లోపలికి పోతుంది. ఓకే, సో ఇట్ ఈస్ గోయింగ్ లైక్ దిస్ ఇన్సైడ్ పర్పెండిక్యులర్ టు ప్లేన్. నౌ యూ సీ, if it is like this, this is how you should find moment of inertia. So now here is m, here is m, here is m. దీనికి ఈ యాక్సిస్ నుంచి ఇక్కడికి ఎంత, ml స్క్వేర్. ఓకే, ఇదెంత, ml స్క్వేర్. మరి ఇది కూడా ml స్క్వేర్ కాదు, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ నాట్ l, ఇట్ ఈస్ √2l. సో దిస్ ఈస్ 2ml స్క్వేర్. టోటల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా హౌ మచ్, 4ml స్క్వేర్. అర్థమైందా పాయింట్ మాస్? ఇట్లానే ఇస్తాడు, ట్రయాంగిల్ కానివ్వండి, పెంటగాన్ కానివ్వండి, హెక్సాగాన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, పాయింట్ మాసెస్ ఎక్కడికి స్ప్రెడ్ అయిపోయి ఉన్నాయి. అండ్ అబౌట్ విచ్ యాక్సిస్ హీ ఈస్ ఆస్కింగ్, దట్ యాక్సిస్ ఓన్లీ యూ షుడ్ టేక్. క్వశ్చన్ కేర్ఫుల్ గా చదవండి. ప్యారలల్ టు ప్లేన్ ఉందా, పర్పెండిక్యులర్ టు ప్లేన్ ఉందా, పాసింగ్ త్రూ వన్ ఆఫ్ ద ఎడ్జెస్ ఉందా, పాసింగ్ త్రూ వన్ ఆఫ్ ద కార్నర్స్ ఉందా, ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ తోని ఆన్సర్స్ తక్కువ చేస్తాయి మనకి. ఓకేనా? సో కంటిన్యూస్ బాడీస్ కి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎట్లా, హౌ టు ఫైండ్? ఐ ఆల్రెడీ సెడ్ యూ. కంటిన్యూస్ బాడీ అనుకోండి, ద ఫార్ములా ఇస్ dm into r square. This is total moment of inertia. Simple example I'll say you. If it is a ring, ఒక రింగ్ తీసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ద సెంటర్ ఆఫ్ ద రింగ్ పర్పెండిక్యులర్ టు ద రింగ్. పర్పెండిక్యులర్ అంటే క్రాస్ మార్క్ తో రిప్రజెంట్ చేస్తాను ఎప్పటికి నేను.
ఓకే, పర్పెండిక్యులర్ టు ద ప్లేన్. ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే హియర్ ఐ విల్ టేక్ అ స్మాల్ పార్టికల్, దీని మాస్ ఎంత dm, దీని మాస్ ఎంత dm. ఓకే, దిస్ dm is located at what distance, r distance. ఓకే, సో ఇప్పుడు ఈ dm లన్నీ జాయిన్ చేసుకుంటూ పోతున్నాం అనుకోండి, ఇట్లా dm's అన్ని స్ప్రెడ్ అయి ఉంటాయి కదా, ఇవన్నీ జాయిన్ చేసుకుంటూ పోతే నాకు టోటల్ మాస్ ఆఫ్ ద రింగ్ వస్తుంది. సో నౌ ఇంటిగ్రల్ ఆఫ్ dm, అండ్ ప్రతి ఒక్క dm ఎట్ డిస్టెన్స్ r ఉంది కదా, r స్క్వేర్. సో యూ కీప్ ఆన్ ఇంటిగ్రేటింగ్ dm, యూ విల్ గెట్ టోటల్ మాస్ ఆఫ్ ద రింగ్ m r square. అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ రింగ్ ఎంత, mr square. This is moment of inertia of ring, which is mr square. Simply ఇట్లా గుర్తుపెట్టుకోవద్దు మీరు. మరి ఎట్లా గుర్తుపెట్టుకోవాల్సి, moment of inertia of a ring about its center perpendicular to the plane. That is how you should remember. Okay, which is mr square. Very easy derivation. అసలు డెరైవ్ చేయలేదు, ఏం చేయలేదు. ఇంటిగ్రల్ ఆఫ్ dm అంటే టోటల్ మాస్ వచ్చేస్తుంది. బట్ యూ ట్రై టు అండర్స్టాండ్ ఫర్ ఎ రాడ్. మనకి ప్రతి ఒక్క కంటిన్యూస్ బాడీకి డెరివేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు డెరివేషన్స్ నేర్చుకునే స్టేజ్లో లేరు, మీరు ఫార్ములాస్ బై హార్ట్ చేయండి. ఓకే, ఎందుకంటే మనం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు డెరివేషన్స్ చేసుకుంటూ కూర్చోలేం కదా ఎగ్జామ్లో. రైట్, నౌ లెట్స్ కన్సిడర్ అ రాడ్ లైక్ దిస్. నాకు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కావాలి. ఎక్కడికి కావాలి, లెట్స్ సే పర్పెండిక్యులర్ టు ద రాడ్. దిస్ ఇస్ హౌ ఐ వాంట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మనం తీసుకునేవి వెరీ వెరీ థిన్ రాడ్స్, థిన్ రింగ్స్. ఓకే, సో హియర్ ఐ విల్ కన్సిడర్ అ స్మాల్ మాస్ which is dm, which is located at a distance r from the axis of rotation. దీని లెంత్ వచ్చేసి dr అని అనుకుంటాం. ఓకే, ఫైన్. సో మనకు తెలిసిన ఫార్ములా ఏంటిది, ఇంటిగ్రల్ ఆఫ్ dm ఇంటూ ఆర్ స్క్వేర్. సార్ దీని లెంత్ ఎంత, లెంత్ l, మాస్ m. ఈ యాక్సిస్ అనేది ఎగ్జాక్ట్లీ మధ్యలో నుంచి పోతుంది, అంటే యూ కెన్ కన్సిడర్ దిస్ యాజ్ 0. ఓకే, లైక్ ఫ్రమ్ 0. సి ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ఎంత అవుతుంది, l/2 అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ కూడా l/2. ఓకే, ఫైన్. సరే, ఇప్పుడు మనం ఈ dm కన్సిడర్ చేసుకుంటూ పోయినాం. ఇన్ కేస్ ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ లిమిట్స్ ఫ్రమ్ 0 to l/2, మనకు ఓన్లీ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ దిస్ పార్టే వస్తుంది. సార్ ఇటు నుంచి 0 to l/2 అంటే ఈ పార్ట్ వస్తుంది. మనకు టోటల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ రాడ్ కావాలి కదా, మరి దానికి ఎట్లా సబ్స్టిట్యూట్ చేస్తాం. సి ఇక్కడ మీరు ఈ డైరెక్షన్ లో పోయేటప్పుడు దాన్ని పాజిటివ్ డైరెక్షన్ అని తీసుకుంటే ఇది నెగిటివ్ డైరెక్షన్ అవుతుంది. అప్పుడు లిమిట్స్ ఏమైతాయి అంటే -l/2 టు +l/2 అవుతుంది. ఓకే, వెన్ ఎవర్ యూ స్విచ్ ద డైరెక్షన్, ఒకటే డైరెక్షన్ లో పోతే మొత్తం 0 to l, 0 to 3l ఏదో ఒకటి. యు ఆర్ గోయింగ్ 0 to l/2, అగైన్ 0 to l/2. సో ఈ డైరెక్షన్ మనం 0 to -l/2 అని తీసుకోవచ్చు. లేదు అని అంటే ఇక్కడ నుండి ఇక్కడికి -l/2 to 0, మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి 0 to l/2. ఈ రెండు తీసేస్తాం, మనకి వచ్చేది కదా -l/2 to +l/2. ఓకే, ఎనీథింగ్ యువర్ విష్. రైట్, సో ఇప్పుడు వాట్ ఆమ్ ఐ డూయింగ్ అంటే ఈ dm ఉందా, ఈ dm యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత వస్తుంది. అట్లాంటి dmలు ఎన్ని ఉన్నాయి, మొత్తం రాడ్ అంతా స్ప్రెడ్ అయి ఉన్నాయి కదా, ఎక్కడ నుండి ఎక్కడ వరకు -l/2 to +l/2. సో ఇదంతా తీసుకుందాం అనుకోండి, టోటల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ రాడ్ వచ్చేస్తుంది. హౌ వి గెట్, అండ్ వాట్ అబౌట్ దిస్ dm ఎట్లా వస్తుంది, మాస్, లీనియర్ మాస్ డెన్సిటీ, టోటల్ మాస్ బై టోటల్ లెంత్, స్మాల్ మాస్ బై స్మాల్ లెంత్. అప్పుడు dm ఎంత రాయొచ్చు, m/l ఇంటూ dr. సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ, ఇంటిగ్రల్ ఆఫ్ dm దట్ ఈస్ m/l. ఓకే, dr అంటే r స్క్వేర్ dr ఫ్రమ్ లిమిట్స్ -l/2 to +l/2. అండర్స్టాండ్, m/l ఇస్ కాన్స్టెంట్ కదా, తీసేయండి. r స్క్వేర్ అంటే r⁻3, r⁻3/3 limits from -l/2 to +l/2. If you substitute, you will get ml²/12. చేయండి, ఇక్కడ ఏం లేదు, m/3l వస్తుంది. ఇక్కడ l⁻3/8 ప్లస్ l⁻3/8 2l⁻3/8 అంటే l⁻3/4. అక్కడ పవర్ 3లో ఒక l, ఇక్కడ కింద ఒక l క్యాన్సిల్ అయ్యి l² ఉంటుంది. 4 × 3 12. సో ml²/12. అదే మీకు వన్ ఎండ్ ఆఫ్ ద పాయింట్ కావాలి అనుకోండి, one end of the point, let's say here is the rod. So about this point you want, about this axis you want moment of inertia. అప్పుడు ఏమున్నది, ఇక్కడ లిమిట్ 0 to l సబ్స్టిట్యూట్ చేసుకుంటే యూ విల్ గెట్ ml²/3. ఓకే, సో లైక్ దట్ మనకి ఎట్లా కావాలి, ఇట్లా కంటిన్యూస్ బాడీస్ అన్ని ఇదే ప్రాసెస్ లో చేయాలి. రైట్, సో సింపుల్ క్వశ్చన్ ఫర్ యూ.
ఇంతకుముందు రింగ్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అని చెప్పిన? మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ రింగ్ ఆఫ్ మాస్ m and radius r is mr square, right? Okay, ఇది కంటిన్యూస్ బాడీ, నాట్ ఎ పాయింట్ మాస్. ఇది కంటిన్యూస్ బాడీ, మొత్తం మాస్ అంతా స్ప్రెడ్ అయిపోయి ఉన్నది. ఓకే, దిస్ ఈస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫర్ ఎ రింగ్. నౌ అ క్వశ్చన్, అ స్మాల్ ఆర్ సెమీ సర్క్యులర్ రింగ్ ఆఫ్ మాస్ m and radius r, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ద సేమ్ సెంటర్ ఎంత? I is equals to, చెప్పండి, గెస్ చేయండి. టేక్ సమ్ టైమ్ అండ్ గెస్ ద ఆన్సర్. చాలా కాన్ఫిడెంట్ గా mr²/2 అనుకున్నారు కదా? నో, ఇట్ ఈస్ అగైన్ mr². సార్ ఎందుకు మళ్ళీ mr²? ఇక్కడ మాస్ ఏం చేంజ్ చేయలేదు, నేను మాస్ ని ఎన్నే పెట్టుకున్నా. అండ్ స్టిల్ వై ఇట్ ఈస్ mr²? సి, మీరు సేమ్ అదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఇది ఎంత అవుతుంది? dm అవుతుంది, అవునా? సో ఈ dm అయినా, ఇక్కడ dm అయినా, ఇక్కడ dm అయినా, అన్ని ఎన్ని డిస్టెన్స్ లో ఉంది? r డిస్టెన్స్ లో ఉంది. సో r డిస్టెన్స్ యూ కీప్ ఆన్ ఇంటిగ్రేటింగ్, టోటల్ dm విల్ బి గివింగ్ మాస్ n. సో మళ్ళీ అదే mr² వస్తుంది. ఇన్ కేస్ ఈ రింగ్ ని కనుక హాఫ్ చేస్తే ఇప్పుడు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అంటే m/2 r² అవుతుంది. అండర్స్టూడ్ ద డిఫరెన్స్? నేను ఇక్కడ సపరేట్ రింగ్ తీసుకున్నా. ఈ పెద్ద రింగ్ చిన్న రింగ్ మాస్ సేమ్, అందుకే దాని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, దీని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా సేమ్ అవుతుంది. ఓకే, సో హియర్ ఇంతకు ముందు రాడ్ కి మనం అబౌట్ ద సెంటర్ యూ గాట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత? ml²/12. ఓకేనా? అబౌట్ దిస్ పాయింట్ హౌ మచ్ యూ గాట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా? ml²/3. ప్రతిసారి డెరైవ్ చేసుకుంటూ ఉందామా? అవసరం లేదు. What we can do is, you can simply use parallel axis theorem. So what is parallel axis theorem? See, about any point, the axis body లోపలనే ఉండాలని ఏం లేదు. And moreover, we are considering rigid bodies. So rigid bodies అంటే ఏంటి? నువ్వు తిప్పుతున్నా కొద్దీ మాలిక్యూల్ ఆర్ ఆటమ్ కి మధ్య డిస్టెన్స్ చేంజ్ కావద్దు, అది ఎంత ఉందో అంతే ఉండాలి. అంటే మీరు ఒక క్లే లాంటివి తీసుకొని దాన్ని తిప్పుతున్నారు అనుకోండి, అది సాగుతూ పోతుంది అనుకోండి, అట్లాంటివి రిజిడ్ బాడీస్ కాదు. ఇట్ షుడ్ బి లైక్ ఎ స్టోన్, ఇట్ షుడ్ బి లైక్ ఎ వుడ్. ఓకే, మీరు ఎంత తిప్పినా, దాన్ని ఎంత రొటేట్ చేసినా కూడా డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ మస్ట్ బి సేమ్, ఇట్ షుడ్ నాట్ చేంజ్. దోస్ ఆర్ రిజిడ్ బాడీస్. ఇవన్నీ రిజిడ్ బాడీ డైనమిక్స్ మనం డిస్కస్ చేసేటి. ఓకేనా? సో హియర్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ దిస్ పాయింట్ కావాలి. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే ఏ రెండింటికి మధ్య సార్? ద వన్ విచ్ ఇస్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ మాస్, దట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా లెట్స్ సే IC అనుకుందాం. నౌ ఐ వాంట్ దిస్ IP. సో ఐపీని ఎట్లా రాయొచ్చు అని అంటే IC ప్లస్ దీని మాస్ ఎంత? m. ఎంత డిస్టెన్స్ లో ఉంది? d². దీన్నే ప్యారలల్ యాక్సిస్ థియరమ్ అని అంటారు. రైట్ సార్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్? దీని వల్ల మెనీ ఫార్ములాస్ యూ కెన్ డెరైవ్. సింపుల్ ఫార్ములా ఎంతమంది చెప్పిన రాడ్ ఫార్ములా. ఇప్పుడు చూడండి, ఐ నో అబౌట్ దిస్ యాక్సిస్ ఎంత? అది ml²/12. I want about this axis which is IP. Sir, IP formula తెలుసు సార్, ఎంత? IC ప్లస్ ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ x అనుకుందాం, mx². ఓకే, IC ఎంత? అబౌట్ సెంటర్ ఆఫ్ మాస్, వాట్ ఈస్ ద వాల్యూ? ml²/12 ప్లస్ mx². ఇక్కడ x వాల్యూ అంటే l/2 కదా, రైట్? ml²/4. You solve this, you will get ml²/3. అర్థమైందా? అంటే సార్ ఖచ్చితంగా ఇక్కడనే ఉండాలా? ఇక్కడనే ఉండాల్సిన అవసరం లేదు. రాడ్ ఇక్కడ ఉందా, ఇక్కడ ఉన్న యాక్సిస్ ఆఫ్ రొటేషన్, ఏం ప్రాబ్లం లేదు. అబౌట్ దిస్ యాక్సిస్ ఐ వాంట్. అప్పుడు ఏం చేస్తాం? అబౌట్ దిస్ వి నో ml²/12. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ లెట్స్ సే 2l అని అనుకోండి, రైట్? ఫైండ్ అవుట్ చేస్తారు కదా, అట్లా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇట్లాంటి కేసెస్ లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ముందు డిస్కస్ చేసిన రింగే ఉంది, ఇది రింగ్, రైట్? సో హియర్ ద యాక్సిస్ అంటే మీకు ఇలా ఉంది, రైట్? సో దిస్ ఈస్ వాట్ వి ఫౌండ్ విచ్ ఇస్ mr². సో సేమ్ ప్యారలల్ ఉంది ఇంకొక యాక్సిస్ ఇట్లా పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ అండ్ ప్యారలల్ టు దిస్ యాక్సిస్. నౌ వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్? సో ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత? రేడియస్ r కదా. సో IP వాల్యూ ఎంత రాసుకోవచ్చు? అబౌట్ సెంటర్ ఆఫ్ మాస్ ఇట్ ఇస్ mr² ప్లస్ వన్ ఆఫ్ ద ఎండ్స్ కదా, ఇది ఎంత డిస్టెన్స్ లో ఉంది? r డిస్టెన్స్ లో ఉంది. అప్పుడు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అవుతుంది? 2mr². ఇట్లా నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఫర్ డిస్క్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇస్ mr²/2, రైట్? ఫర్ ఎ సాలిడ్ స్పియర్ ఇట్ ఇస్ 2/5 mr². For a solid cylinder it is again same like this, mr²/2. For hollow cylinder it is mr². సో ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోండి. జస్ట్ యూ రిమెంబర్ ద ఫార్ములాస్
ఫ్రమ్ సెంటర్ ఆఫ్ మాస్, యాక్సిస్ ఆఫ్ రొటేషన్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ మాస్ అయితేనే. మిగతా ఎట్లా సార్, మిగతా డెరైవ్ చేసుకోవచ్చు. ఎట్లా డెరైవ్ చేసుకుందాం? ప్యారలల్ యాక్సిస్ థియరం తెలిసింది, ప్యారలల్ యాక్సిస్ థియరం తెలిస్తే ఈ యాక్సిస్ నుంచి తెలుస్తుంది కదా. అట్లా ఇప్పుడు పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం కూడా తెలిసింది అనుకోండి, ఇంకొక యాక్సిస్ కూడా తెలుస్తుంది. వాట్ ఈస్ దిస్ పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం? సింప్లీ IZ is equals to IX plus IY. ఓకే, ఇది ఏదైతే సమ్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది కదా, విచ్ ఇస్ ఎట్ డిస్టెన్స్ R. ఓకే, సో దిస్ R is situated in XY plane. సో పర్పెండిక్యులర్ టు XY plane is Z axis కదా. ఆ Z axis త్రూ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత ఉంటుంది అంటే IX plus IY. ఓకే, లెట్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ మళ్ళీ మీకు రింగే చెప్తాం. ఓకే, సో రింగ్ అంటే లెట్స్ సే దిస్ ఇస్ అ రింగ్ లైక్ దిస్. ఓకే, సో నౌ ఇది X యాక్సిస్ అనుకుందాం, ఇది Y యాక్సిస్ అనుకుందాం. ఓకే, నౌ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ perpendicular to the plane. Let's say this is X axis, this is Y axis, and now I want moment of inertia about X axis or Y axis. మనకేం తెలుసు, పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ మాస్. ఇక్కడ ఇట్లా డిస్క్ ఉన్నది, మనకి తెలిసిన వాల్యూ ఇది ఎంత, అది mr². ఓకే, బట్ ఐ వాంట్ దిస్ IX ఆర్ ఎల్స్ ఐ వాంట్ IY. మనకు తెలిసిందంతా IZ which is equals to mr². మనం ఏం చేయొచ్చు ఇప్పుడు, IZ is equals to IX plus IY. సో mr² is equals to IX plus IY. అవునా? బట్ ఇక్కడ చూడండి, ఒక రింగ్ కి IX అయినా IY అయినా రెండు సేమ్ కదా. సో 2IX which is equals to mr². సో అప్పుడు IX ఎంత అవుతుంది, mr²/2. రైట్? సో నౌ యూ సీ హౌ మెనీ ఫార్ములాస్ వీ కెన్ రైట్. చూడండి, ఇప్పుడు మన దగ్గర ఒక రింగ్ ఉంది. ఓకే, ఈ రింగ్ కి ఎన్ని రకాలుగా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా రాసుకోవచ్చో చూద్దాం. ఫస్ట్ వి నో అబౌట్ ఇట్స్ సెంటర్ ఆఫ్ మాస్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్. ఇది 1 అనుకుందాం. 1 ఈజ్ నథింగ్ బట్ mr². అయిపోయిందా? నెక్స్ట్ అబౌట్ వన్ ఆఫ్ ఇట్స్ సర్కంఫరెన్స్, మళ్ళీ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్. అదెంత వచ్చింది, ఇక్కడ ఒక యాక్సిస్ ఇక్కడ ఒక యాక్సిస్ ఇట్లా ఇమాజిన్ చేసుకున్నాం అనుకోండి, దీనికి ఇది ప్యారలల్ కదా. సో అదెంత వచ్చింది మనకి, ఇది 2 అనుకుందాం. 2 ఎంత వచ్చింది, mr² ప్లస్ mr², అంటే 2mr² వచ్చింది. అయిపోయిందా? నౌ లెట్స్ సే దిస్ యాక్సిస్, దిస్ యూ కెన్ సే ఇట్ యాస్ IX or IY, రెండు సేమ్ కదా వాల్యూస్. వాట్ అబౌట్ దిస్ యాక్సిస్, IX or IY which is equals to mr²/2. ఇది కూడా వచ్చింది కదా. నెక్స్ట్, if the axis is parallel to the plane, right, parallel to the plane passing through one of the ends. ఇప్పుడు ఏం చెప్పొచ్చు, దీనికి మనం వాల్యూ తెలుసు కదా ఎంత, ఇది mr²/2 ఇది తెలుసు. సో దీనికి ఇది ప్యారలల్ గానే ఉంది కదా, ఎస్, విచ్ ఇస్ ఎట్ డిస్టెన్స్ r. అప్పుడు ఏం రాయొచ్చు, mr²/2 అంటే ద యాక్సిస్ విచ్ ఇస్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ మాస్ mr²/2 ప్లస్ mx². x² అంటే r². సో ఇక్కడ ఆన్సర్ ఎంత అవుతుంది, 3mr²/2. ఇట్లా మీకు ఏ షేప్ అయితే ఆ షేప్ రాసుకోవచ్చు. అండ్ వై ద డిస్క్ అండ్ వై ద సాలిడ్ సిలిండర్స్, సెంటర్ ఆఫ్ మాస్ రెండు సేమ్ ఎందుకు, సారీ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎందుకు సేమ్. సి వన్ థింగ్, ఇఫ్ ఐ హ్యావ్ ఎ డిస్క్ లైక్ దిస్, ఓకే, ఇది డిస్క్, దీని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ద సెంటర్ ఆఫ్ మాస్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఎంత అంటే mr²/2. ఓకే, సో ఈవెన్ ఇఫ్ ఐ టేక్ అ సిలిండర్ కి కూడా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా సేమే. ఎంత, అది mr²/2. ఎందుకు అట్లా, సి ద సిలిండర్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డిస్క్స్. అవునా? సో ఇప్పుడు ఈ ఎక్కడ ర్యాండమ్ ఏదో ఒక డిస్క్ కన్సిడర్ చేసుకోండి, ఇక్కడ కన్సిడర్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ కన్సిడర్ చేసుకుంటే ఇదే యాక్సిస్ ఆఫ్ రొటేషన్, అండ్ ఇక్కడ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నుంచి మాసెస్ అనేవి సేమ్ డిస్క్ లాగానే డిస్ట్రిబ్యూట్ అయినాయి కదా. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా సేమ్ డిస్క్ లాగానే ఉంటుంది అనమాట. సో డిస్క్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, సాలిడ్ సిలిండర్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇస్ సేమ్ mr²/2. ద సేమ్ థింగ్ అప్లైస్ ఫర్ హాలో సిలిండర్ ఆల్సో. హాలో సిలిండర్ ని కట్ చేసుకుంటూ పోతే ఏమవుతుంది, రింగ్ అవుతుంది. ఆ రింగ్స్ ఒక్కొక్క రింగ్ ఈ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నుంచి ఒకటే డిస్టెన్స్ లో ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఇస్ అగైన్ mr². నౌ లుక్ ఎట్ దిస్. ఈ ఒక్క ఎగ్జాంపుల్ తోని మోస్ట్లీ యూ షుడ్ బి ఏబుల్ టు
uh, say moment of inertia about any axis. Okay, so careful గా వినండి. దానికంటే ముందు the same thing if I say rod. Okay, rod ki moment of inertia ఎంత ml square by 12 అంతేనా, రైట్. ఇప్పుడు ఇది ఒక రెక్టాంగులర్ లామినా లాగా ఉంది which is having some breadth b and length l ఉంది. ఓకే, సేమ్ మళ్ళీ అట్లనే పాస్ అవుతుంది. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత ఉంటుంది, ml square by 12 ఉంటుందా. సరే ఇక్కడ b కూడా వచ్చింది కదా, మళ్ళీ బీని యాడ్ చేయాలన్నా సబ్ట్రాక్ట్ చేయాలన్నా ఇది అట్లేమి ఉండదు, ml square by 12 ఉంటుంది. ఎందుకు, సేమ్ లాజిక్ అప్లైస్. ఒక్క రాడ్ నుంచి పోతున్నప్పుడు ml square by 12 ఉంటే నెంబర్ ఆఫ్ రాడ్స్ ఇమాజిన్ చేసుకోండి, ప్రతి ఒక్క రాడ్ ఈ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా నుంచి మాస్ అనేది సేమ్ గా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. సో ఈ విడ్త్ తోని మీకు సంబంధం లేదు, ఇది ఎంత పెద్దగా ఉన్నా కూడా ఆన్సర్ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది, which is ml square by 12. Okay, now let's come back to this. Here I have a rectangular lamina. ఇది టాప్ వ్యూ, ఇది ఫ్రంట్ వ్యూ లాగా తీసుకోండి. అంటే మనకి ఒక రెక్టాంగులర్ లామినా ఇట్లా తిరుగుతుంది, రైట్. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ రొటేటింగ్, రైట్. ఈ రొటేషన్ ఇప్పుడు నేను తిప్పుతుంటే ఎట్లా కనిపిస్తుంది అదనమాట. ఓకే, నౌ లుక్ ఎట్ దిస్. Here what is moment of inertia ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇట్లా ఉన్నాయి. This is the axis. Okay, okay, no problem, సింపుల్ గా చేసుకుందాం, ప్రాబ్లం లేదు. సో now whenever I take like this, ఇక్కడ మీరు పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం అప్లై చేయొచ్చు. ఎట్లా అప్లై చేయొచ్చు సార్, సి ఇది ఒక యాక్సిస్, ఇది ఒక యాక్సిస్. లెట్స్ సే దిస్ ఈస్ సంథింగ్ లైక్ IX, లెట్స్ సే దిస్ ఇస్ సంథింగ్ లైక్ IY. మనకు కావాల్సింది ఏంటి, IZ. ఓకే, సో IZ is nothing but IX plus I1 కదా. సరే, I want IZ. వాట్ ఈస్ IX వాల్యూ, ఫైన్. IX కావాలి అంటే ఇది ఒక రాడ్, ఇది ఒక రాడ్. ఈ రాడ్ యొక్క విడ్త్ ఎంత అంటే B అనుకుందాం, లెంత్ L అనుకుందాం. సో ఇది B, యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇట్లా ఉంది, ఇదే కదా IX. ఓకే, సో చెప్పండి ఇది ఎంత అవుతుంది, mb square by 12 అవుతుందా, ml square by 12 అవుతుందా, mb square by 12. So this is mb square by 12. Okay, so I can write Ix is equals to mb square by 12, mb square by 12. And next ఇక్కడ చూడండి, about this Iy అంటే ఈ లెంత్ ఇట్లానే కదా స్ప్రెడ్ అయ్యి ఉంది, అంటే లెంత్ ఆఫ్ ద రాడ్ L అని తీసుకున్నారు అనుకోండి, ఈ రాడ్స్ అన్ని b డిస్టెన్స్ స్ప్రెడ్ అయినాయి. b కాదు 20 meters 100 meters స్ప్రెడ్ అయినా మనకు సంబంధం లేదు, లెంత్ ఆఫ్ ద రాడ్ ఎంత L. సో దీని యాక్సిస్ ఎంత, సెంటర్ లో ఉంది. సో ఆన్సర్ ఇస్ ml square by 12. సో అబౌట్ x యాక్సిస్ ఏమో ఇట్ ఈస్ mb square by 12, అబౌట్ y యాక్సిస్ ml square by 12. సో ఫైనల్లీ ఆన్సర్ ఎంత, ml square by 12 plus mb square by 12. You can write that as m by 12 into L square plus b square. So about this the answer is L square plus b square into m by 12. సో దీన్ని నెంబర్ ఆఫ్ యాక్సిస్ గా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అబౌట్ దిస్ యాక్సిస్ కావాలి, అబౌట్ ఈ యాక్సిస్ కావాలి, రైట్. నౌ వాట్ ఇస్ ద ఆన్సర్, సి ఇక్కడ వన్ ఎండ్ ఆఫ్ ద రాడ్ లాగా లేదా, అవునా కదా, లెంత్ ఆఫ్ ద రాడ్ L, ద యాక్సిస్ ఇస్ ఎట్ వన్ ఎండ్ ఆఫ్ ద రాడ్. ఆన్సర్ ఏమవుతుంది, ml square by 3. ఆల్రెడీ రాడ్ కి డెరివేషన్ చేసినాం కదా, ml square by 3 అవుతుంది. In case the axis is something like this, now what is the moment of inertia, ఇది కూడా వన్ ఎండ్ ఆఫ్ ద రాడ్, కానీ రాడ్ లెంత్ ఎంత ఇప్పుడు b. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ ఎంత అవుతుంది, mb square by 3. Now I want about one of the corners perpendicular to the plane, అంటే యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇట్లా ఉంది, లోపలికి ఉంది. ఇప్పుడు this can become z axis. సో ఈ z axis is nothing but ఇది x axis which is Ix, ఇది y axis which is Iy. So now the answer is what, ml square by 3 plus mb square by 3. So I can write m by 3 L square plus b square. ఇట్లా మీరు ఎక్కడంటే అక్కడ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ తీసుకొని చేయొచ్చు. ఓకే, సో బై యూజింగ్ దిస్ ప్యారలల్ యాక్సిస్ థియరమ్ అండ్ పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరమ్. ఓకే, సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వెన్ మాస్ ఈజ్ రిమూవ్డ్, మాస్ రిమూవ్ చేస్తే ఏం లేదు. ఫస్ట్ లెట్స్ సే here there is 2 kg mass, okay, and here we have 3 kg mass. One is located at 2 meters distance, the other is located at 1 meter distance. So
So what is moment of inertia? 2 into 2 square, right? That is 8. Moment of inertia very limited, kg meter square. Okay. Here 3 into 1 square, that is 3, which is equals to 11. Right? So 11 kg meter square is the moment of inertia. ఇప్పుడు one of the masses is removed. Let's say this 3 kg is removed. మీరు దీన్ని ఎట్లా ఇమాజిన్ చేసుకోవాలి అంటే ఒకవేళ 3 kg ఉంటే టోటల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది 11 kg మీటర్ స్క్వేర్. 3 kg ఎంత మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కాంట్రిబ్యూట్ చేస్తుంది? 3 into 1 square కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో 11 లో నుంచి 3 తీసేయండి, విచ్ ఇస్ 8. సార్ డైరెక్ట్ ఇది ఒకటి తీసుకుంటే అయిపోతుంది కదా, పాయింట్ మాసెస్ కి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ డిస్క్, ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ స్పియర్, అప్పుడు ఏం చేస్తారు మీరు? అప్పుడు రిమోట్ పార్ట్ తీసేస్తున్నామా అంటే రిమోట్ పార్ట్ కాకుండా రిమైనింగ్ పార్ట్ మాస్ చేంజ్ అయిపోతుంది కదా, మాస్ డిక్రీజ్ అవుతుంది కదా. సో మాస్ డిక్రీజ్ అయింది అని అంటే నీకు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా జస్ట్ లైక్ ద ప్రీవియస్ వన్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్, let me take a simple example. I have a solid sphere. Solid sphere moment of inertia ఎంత అంటే 2 by 5 mr square, where r is radius. Okay. Now from here r by 2 ఉండే radius of the sphere is removed. ఇది రిమూవ్ చేస్తే now I want moment of inertia about the same axis like this. Now what is the answer? ఇప్పుడు చెప్పండి ఎలా చేస్తారు? 2 by 5 mr square అని అంటే సార్ మాస్ ఒకటి చేంజ్ అయ్యింది అట్లా తీసుకోవడానికి లేదు. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఫస్ట్ మొత్తం మాస్ అంతా ఉంటే దిస్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. అండర్స్టూడ్? సో నౌ దిస్ ఈస్ రిమూవ్డ్, దిస్ స్మాల్ స్పియర్ ఈస్ రిమూవ్డ్. దాని మాస్ ఎంత? ఫస్ట్ ఆ మాస్ ఆఫ్ స్క్వేర్ ఎంత? లెట్స్ సే m డాష్ అనుకుందాం. ఆ m డాష్ వాల్యూ ఎట్లా వస్తుంది? టోటల్ మాస్ బై టోటల్ వాల్యూమ్, దట్ ఈస్ డెన్సిటీ ఈస్ కాన్స్టెంట్. టోటల్ మాస్ ఈస్ m, total volume is 4 by 3 pi r cube. Removed mass m dash అనుకుందాం. Removed volume 4 by 3 pi r by 2 whole cube, అంటే r cube by 8. సో 4 by 3 pi r cube, 4 by 3 pi r cube క్యాన్సల్. అంటే ఈ m dash అనేది 8 టైమ్స్ తక్కువ ఉంటుంది ఒరిజినల్ మాస్ కి. అర్థమైందా? ఓకే. సో నేనేం చెప్పిన టోటల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, రైట్? And what about the remote part moment of inertia? Adi. So total moment of inertia lo nunchi remote part yokka moment of inertia subtract chesi anukondi, you will get the answer. See, ikkada axis of rotation unte deeni moment of inertia enta aitadi. So moment of inertia idu oka solid sphere kada, 2 by 5 m dash, deeni radius enta r by 2, r by 2 whole square. Okay na? Fine. This is the moment of inertia, total moment of inertia minus removed part. So that is the net moment of inertia. So total moment of inertia how much? 2 by 5 mr square minus removed moment of inertia 2 by 5 m dash. M dash is m by 8 r square by 4, r square by 4. Okay. So from here 2 by 5 m r square common is 1 minus 1 by 32. Okay. So 31 into 2, 62 m r square by 5 into 32, 2 16s, 2 31s. So 31 m r square by 65 is 80. So this is the moment of inertia. ఇట్లా సాల్వ్ చేయాలి. సింపుల్ థింగ్. ఇప్పుడు యాన్యులర్ రింగ్ ఉంది, యాన్యులర్ డిస్క్, యాన్యులర్ రింగ్. యాన్యులర్ డిస్క్ కి మనము మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం తెలుసా? ఇక్కడ ఒక చిన్న ఎలిమెంట్ కన్సిడర్ చేస్తాం. చిన్న ఎలిమెంట్ కన్సిడర్ చేసి ఆ చిన్న రింగ్ లాగా అనుకోండి. ఇట్లాంటి రింగ్స్ అన్ని R1 నుండి R2 కి స్ప్రెడ్ అయిపోయి ఉన్నాయి. సో ఇంటిగ్రల్ ఆఫ్ dm into r square, వేర్ లిమిట్స్ ఆర్ ఫ్రమ్ R1 to R2, ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసుకుంటూ పోతాం. టోటల్ మాస్ బై టోటల్ సర్ఫేస్ ఏరియా, ఇట్లా ఏరియల్ మాస్ డెన్సిటీ తీసుకొని ఇట్లా డిఫరెన్షియేట్ చేసుకుంటూ పోతే యూ విల్ గెట్ ద ఆన్సర్. బట్ వెన్ యూ నో ద కాన్సెప్ట్, ఏ కాన్సెప్ట్? రిమూవ్డ్ మాస్ కాన్సెప్ట్ తెలిస్తే డైరెక్ట్లీ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు చూడండి. See, what I will do, simply I will imagine complete disk which is of radius, outer radius and the R2, which is of radius R
2. ఓకేనా? సో నౌ అబౌట్ దిస్ యాక్సిస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా నాకు ఎంత తెలుసు అంటే mr2 square by 2, mr square by 2 moment of inertia of it is about its natural axis, it is mr square by 2 ఇది. ఓకే రైట్. సో అయితే ఇక్కడ m లాగా కాకుండా ఐ విల్ టేక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా. ఓకే, ఎందుకు అని అంటే సమ్ పార్ట్ ఆఫ్ ఏరియా తీసేసినాం కదా, సో ఐ విల్ రైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా. యూ కెన్ రైట్ ఎనీథింగ్, నో ప్రాబ్లం. లేదు అని అంటే టోటల్ మాస్ ఆఫ్ ద డిస్క్ m అనుకోండి, విచ్ ఈస్ హ్యావింగ్ ఏరియా ఆఫ్ pi r2 square. ఓకే, సో మాస్ అంటే లెట్స్ సే మాస్, టోటల్ మాస్ బై టోటల్ ఏరియా pi r2 square. దీన్ని సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ అనుకోవచ్చు. ఓకే, నౌ ఫ్రమ్ హియర్ యు ఆర్ రిమూవింగ్ దిస్ మచ్ పార్ట్, ఈ పార్ట్ తీసేసి. ఓకే, సో దీని రేడియస్ ఎంత, దీని రేడియస్ వచ్చేసి r1, రైట్. సో నౌ దీని మాస్ ఎంత ఉంటుంది అప్పుడు, దీని మాస్ దీనికంటే తక్కువనే ఉంటుంది కదా. ఎందుకు తక్కువ ఉంటుంది, ఎందుకనంటే టోటల్ మాస్ ఇందులో నుంచి రిమూవ్ మాస్, ఇట్ ఇస్ స్మాల్. ఓకే, సో వాట్ ఈస్ దిస్ మాస్, లెట్స్ సే m dash, బట్ దాని ఏరియా ఎంత pi r1 square. ఓకే, సో నౌ ఇఫ్ ఐ వాంట్, ఇక్కడ కూడా సిగ్మానే ఉంటుంది, సో ఇక్కడ నుంచి మనకి m dash వాల్యూ వచ్చేస్తుంది కదా, which is equals to pi cancel అయితే m r1 square by r2 square, right. అయిపోయింది. వచ్చిన తర్వాత ఏంటిది, వాట్ యూ కెన్ డూ డైరెక్ట్లీ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ బిగ్ డిస్క్, హౌ మచ్, దిస్ ఇస్ ద ఆన్సర్, ఎంత m r1 square by 2 మైనస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ స్మాల్ డిస్క్ m dash r1 కాదు ఇది r2, m dash r1 square by 2 అయిపోయింది. ఈ m dash వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి, మీకు ఆన్సర్స్ వచ్చేస్తాయి. లైక్ దట్ ఈజీలీ యూ కెన్ డూ విత్ దిస్. నౌ లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. 4 holes, 4 ఐడెంటికల్ హోల్స్, ఒక్కొక్క దాని రేడియస్ r, ఒక్కొక్క దాని రేడియస్ r are cut from a square plate of side 4r. Okay, total length is 4r. Sir, square plate the moment of inertia enta sir, rectangle velocity square is also not. See, rectangle the about this we found kada enta adi m by 12 into l square plus b square kada. Square ki idi length hai, idi length. appudu l is nothing but b. appudu enta aitadi m l square by 6 aitadi, 2l square 2 1 2 6. So for a square plate, what is moment of inertia? ml square by 6. Okay, good to it. ఇక్కడ l అంటే ఎంత 4r. ఫస్ట్ రాద్దామా, ఎందుకైనా మంచిది. For square moment of inertia about its natural axis, about its center of mass is ml square by 6. ఇక్కడ l అంటే length which is 4r, m 16r square by 6 3h. So 8 mr square by 3. ఇది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ స్క్వేర్ ప్లేట్. ఈ హోల్స్ చేయక ముందర అబౌట్ విచ్ యాక్సిస్, అబౌట్ ఇట్స్ న్యాచురల్ యాక్సిస్. ఓకే, అంటే ఇట్లా ఉంది యాక్సిస్ లోపల. ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద రిమైనింగ్ పోర్షన్ అబౌట్ జెడ్ యాక్సిస్. ఇట్లా తీసేసిన తర్వాత రిమైనింగ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అని అన్నాడు. సార్ ఒక్కొక్కటి కట్ చేసినప్పుడు అది ఒక్కొక్క డిస్క్ లాగా అవుతుంది సార్. వెరీ గుడ్. అంటే ఒక్కొక్క దాని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత ఉంటుంది అని అంటే సమ్ m dash r square by 2 ఉంటుంది, రైట్. మీరు ఇట్లా తీసుకుంటే ఆన్సర్ పోతుంది. ఎందుకు, సి అబౌట్ విచ్ యాక్సిస్ ఐ వాంట్, అబౌట్ దిస్ యాక్సిస్, అబౌట్ న్యాచురల్ యాక్సిస్. ఇది కావాలి, రైట్. అబౌట్ ఇది కావాలని అంటే మీకు వచ్చేది ఇది. సరే, ఒక్కొక్క దాని మాస్ ఫైండ్ అవుట్ చేద్దామా, రైట్. ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు, సి total mass, let's say total mass is m. Total mass, square plate of side 4 and mass m ane kada. Total area how much, 16 r square. ఒక్కొక్క సర్కిల్ ది ఏరియా, ఒక్కొక్క డిస్క్ ది మాస్ m dash అనుకున్నాం. దాని ఏరియా ఎంత అవుతుంది, పై రేడియస్ r కదా, r square, రైట్. సో r square క్యాన్సిల్ చేస్తే ఒక్కొక్క దాని మాస్ ఎంత, m by 16 times of pi, right. Remember this. Okay, now next thing, moment of inertia about which axis, adi manaku kavalsindi. About which axis, see, moment of inertia I want about this axis, not about this. ఇది అనుకోండి m dash r square by 2. మరి about this axis అంటే మీరు
ప్యారలల్ యాక్సిస్ థియరం యూజ్ చేయాలి. ఎట్లా సార్ చూడండి, ఇక్కడ దీని యాక్సిస్ తెలుసు, ఇక్కడ అబౌట్ దిస్ పాయింట్ కావాలి. అబౌట్ దిస్ పాయింట్ అంటే ఇది ఐపీ అని తీసుకోండి, విచ్ ఇస్ ఈక్వల్స్ టు ఐసి ప్లస్ ఎంఎక్స్ స్క్వేర్. ఎం అంటే ఇక్కడ ఎం డాష్. ఓకే, సో దిస్ ఈజ్ ఐసి, దిస్ ఈజ్ ఐసి. సో ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఎక్స్. ఇదొక యాక్సిస్, ఇదొక యాక్సిస్. ఇదే కదా ఫార్ములా మనం యూజ్ చేయాల్సింది. దిస్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ వన్ డిస్క్, ఆఫ్ వన్ డిస్క్ అబౌట్ దిస్. 4 డిస్క్ అంటే దీన్ని 4 తో మల్టిప్లై చేయండి. సో టోటల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత 8mr²/3. అందులో నుంచి ఇది సపరేట్ చేయండి. ఓకే, చేద్దామా? రైట్, సీ హియర్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ దిస్ యాక్సిస్ కావాలి కాబట్టి ఎంత, ఇది ఆల్రెడీ తెలుసు, ఎంతది m'(r²/2) ప్లస్ m'(x²). ఇక్కడ నుండి ఇక్కడికి వాల్యూ ఎంత చెప్పండి. సి వెరీ ఈజీ. మొత్తం డయాగ్నల్ ఎంత, మొత్తం డయాగ్నల్ ఒక్కొక్క లెంత్ 4r అంటే, ఓకే, లెంత్ 4r అంటే డయాగ్నల్ ఎంత అవుతుంది 4r√2 అవుతుంది. అంతే కదా, మొత్తం డయాగ్నల్ లెంత్ హౌ మచ్ ఇట్ విల్ బికమ్ 4r√2. ఓకే, ఏ అయితే √2 ఏ కాదా అట్లా 4r√2 అవుతుంది. ఇది 1/4 డయాగ్నల్, ఎందుకంటే ఇది 1/4, ఇది 1/4, ఇది 1/4, అట్లా మొత్తం 1/4 డయాగ్నల్ ఉన్నది మన చేతిలో. సో డివైడెడ్ విత్ 4. సో హౌ మచ్ ఈస్ దిస్ డిస్టెన్స్? x is nothing but r√2. Okay, now substitute here. IP is equals to m dash. M dash value ఎంత వచ్చింది? M dash value m/16 pi. m/16 pi r² plus m/16 pi r². x² value ఎంత? r² into 2. 2 1s 2 8s. So now we got IP value. Okay, so and so values. ఇక్కడ మనకి 4 డిస్క్లు ఉన్నాయి కదా, అట్లా 4 into IP చేయాలి. ఓకే, ఆఫ్టర్ డూయింగ్ 4 into IP వాట్ యూ షుడ్ డూ? ఈ మొత్తం వాల్యూ నుంచి -4 into IP సపరేట్ చేయండి. దట్ రిజల్ట్స్ యూ ద నెట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా when the discs are removed. Okay, like that you can do. Now coming to angular momentum. ప్రతి ఒక్కటము మనము కంపేర్ చేసుకోవచ్చు. ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, దాన్ని మీరు న్యూటన్స్ ఫస్ట్ లా ఇనర్షియాతో కంపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇనర్షియా అయిపోగానే మనం ఏం డిస్కస్ చేస్తాం? మొమెంటం గురించి డిస్కస్ చేస్తాం, విచ్ ఇస్ అమౌంట్ ఆఫ్ మోషన్. ఇక్కడ యాంగులర్ మొమెంటం, యాంగులర్ మొమెంటం డెఫినేషన్ మూమెంట్ ఆఫ్ మొమెంటం. ఎప్పుడు మూమెంట్ అని వచ్చినా అబౌట్ అ పాయింట్, లేకపోతే ఏదైనా పొజిషన్ వెక్టర్ అని. మూమెంట్ అంటే ఆర్ బార్ ఆఫ్ మొమెంటం క్రాస్ పీ బార్. సో ఆర్ క్రాస్ బి ఇస్ నథింగ్ బట్ యాంగులర్ మూమెంట్. ఓకే, పి అంటే మాస్ ఇంటూ వెలాసిటీ, లీనియర్ మూమెంటం పి అంటే. సో ఆర్ బార్ క్రాస్ ఎం ఇంటూ వి. సో మీరు ఎంవిఆర్ సైన్ థీటా అని కూడా రాయవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ అ పార్టికల్. This is for a particle. When you know moment of inertia of anything, certain shape ఉంది అనుకోండి, ఇప్పుడు ఒక డిస్క్ యొక్క యాంగులర్ మొమెంటం ఎంత, సిలిండర్ ఎంత అంటే దాని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా తెలిస్తే సరిపోతుంది. ఇక్కడ v అంటే r ఒమేగా అని రాసుకోవచ్చు కదా, అప్పుడు mr² ఒమేగా అవుతుంది. Yes, this mr² I can write it as I omega. So L you can even write it as I omega. So I omega ఎప్పుడు రాస్తాం? I omega for shapes. Okay, so this is for particle you can write, and a particle is moving with certain velocity. ఇక్కడ one more thing you observe, momentum అనేది మనము జనరల్ గా లీనియర్ మొమెంటం అనేది మాస్ ఇంటూ వెలాసిటీ రాస్తాం కదా, రైట్? ఇక్కడ ఇవ్వండి యాంగులర్ మొమెంటం అనేది మాస్, ఇక్కడ మాస్ అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, రైట్? వెలాసిటీ, ఇక్కడ వెలాసిటీ అంటే ఇక్కడ యాంగులర్ వెలాసిటీ. సో యాంగులర్ మొమెంటం ఏ డైరెక్షన్ లో ఉంటుంది? యాంగులర్ వెలాసిటీ డైరెక్షన్ లో ఉంటుంది. ఇక్కడ లీనియర్ మొమెంటం ఏ డైరెక్షన్ లో ఉంటుంది? లీనియర్ వెలాసిటీలో ఉంటుంది. మీకు లాస్ట్ కి ఒక చార్ట్ చూపిస్తా, అందులో మీరు ఏదైతే అనలాగస్ ఉన్నాయో అవన్నీ కంపేర్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూద్దాం ఒక చిన్న ఎగ్జాంపుల్. సీ హియర్, ఈ పార్టికల్ P అనేది ఒక పార్టికల్ ఉంది, లెట్స్ సే సంథింగ్ లైక్ Q. దిస్ పార్టికల్ ఇస్ గివెన్ విత్ వెలాసిటీ V, అంటే దాని మొమెంటం ఈ డైరెక్షన్ లో ఉంది, విచ్ ఇస్ m into v. ఓకే, సో నాకు యాంగులర్ మొమెంటం కావాలి. యాంగులర్ మొమెంటం కావాలంటే సరిపోదు, మొమెంటం లెక్క రాలేదు.
మొమెంటం అంటే సార్ మొమెంటం ఎంత, దాని మాస్ ఏంటి, దాని వెలాసిటీ అయిపోయింది. యాంగులర్ మొమెంటం అంటే మాస్ వెలాసిటీ కాకుండా అబౌట్ విచ్ పాయింట్ యూ వాంట్ యాంగులర్ మొమెంటం, అది ఓకే. ఇది ఇంపార్టెంట్ అన్నట్టు. నీకు సోర్స్ ఆఫ్ మనీ వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మనీ వచ్చేది ఇంపార్టెంట్ కాదు, వెదర్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ ఎథికల్ వే, ఓకే, లేకపోతే ఇంకేమైనా చేస్తూ వస్తున్నాయా అనేది, దట్ ఈస్ ఇంపార్టెంట్. సో హియర్ వెన్ ఎవర్ వి కన్సిడర్ మొమెంటం, ఈ యాంగులర్ మొమెంటం ఎప్పుడైతే కన్సిడర్ చేస్తామో అబౌట్ విచ్ పాయింట్, అబౌట్ ఆరిజిన్ ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాడు, అబౌట్ ఆరిజిన్ హీస్ కన్సిడర్. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత, ఆర్. సి దిస్ ఇస్ ఆర్ వెక్టర్ అండ్ దిస్ ఈస్ గోయింగ్ లైక్ దిస్. పార్టికల్ అనేది యాంగులర్ మూమెంటం అని దీని వెలాసిటీ ఇట్లా ఇచ్చిన కాబట్టి పార్టికల్ ఇట్లా ఉంది. ఇప్పుడు యాంగులర్ మూమెంటం డైరెక్షన్ ఎట్లా రావాలి అని అంటే ఇక్కడ చూడండి ఫార్ములా ఆర్ క్రాస్ బి, అంటే మీకు ఇప్పటికి అర్థమైనా ఉండాలి, ఏ క్రాస్ బి, ఆర్ డైరెక్షన్ లో ఫింగర్స్ పెట్టాలి, పి డైరెక్షన్ లో కర్ల్ చేయాలి. ఇక్కడ కూడా ఆర్ క్రాస్ పి, ఆర్ క్రాస్ పి ఎట్లా ఉన్నది, అవుట్వర్డ్స్ లేదా చూడండి, అవుట్వర్డ్స్ విచ్ ఇస్ పర్పెండిక్యులర్. ఇక్కడ ఈ యాంగులర్ మూమెంటం అనేది దీనికి 90 degrees ఉంటుంది, దీనికి కూడా 90 degrees లో ఉంటుంది. ఇక్కడ మీకు కనిపించాలని ఇట్లా ఉంది పైకి, బట్ ఇట్ విల్ బి జనరల్లీ అవుట్వర్డ్స్. సో ఇట్లా అవుట్వర్డ్స్ ఉంది అనుకోండి, దానికి 90 degrees, దీనికి కూడా 90 degrees. అండర్స్టాండ్, దట్స్ హౌ యాంగులర్ మూమెంటం విల్ బి. కంపేర్ చేసుకోవచ్చు, మీరు లీనియర్ మోషన్ తో కంపేర్ చేసుకోవచ్చు, ప్రతి ఒక్కటి అట్లా కంపేర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. లెట్స్ సే ఇక్కడ ఒక పాయింట్ ఉంది, హియర్ వీ హ్యావ్ అ పార్టికల్ ఆఫ్ మాస్ m which is going with certain velocity v. So I want to consider angular momentum about this point O, right? కొంచెం సేపు అయినాక ఇక్కడికి వచ్చింది పార్టికల్, ఈ డైరెక్షన్ లోనే వెలాసిటీ ఉంది. కొంచెం అయినాక ఇక్కడికి వచ్చింది పార్టికల్, ద సేమ్ డైరెక్షన్ ఇట్ ఈస్ గోయింగ్. అండర్స్టూడ్? సో నౌ ఇఫ్ ఐ వాంట్ యాంగులర్ మొమెంటం అబౌట్ దిస్, లెట్స్ సే దిస్ ఇస్ ఆర్. సో ఇక్కడ యాంగులర్ మొమెంటం ఎంత అనొచ్చు, mvr అనొచ్చు. ఎందుకు, ఆర్ కి v కి 90 degrees ఉంది కాబట్టి. ఓకే, సో దీన్ని ఆర్ పర్పెండిక్యులర్ అనుకుంటా. సో mvr పర్పెండిక్యులర్, ఫైన్. నౌ ఫ్రమ్ హియర్ టు హియర్ యూ అబ్జర్వ్, లెట్స్ సే దిస్ ఈస్ సంథింగ్ లైక్ r1. ఓకే, అంటే ఇక్కడ ఈ r1 అనేది ఒక సర్టెన్ యాంగిల్ ఉంది కదా. అవును సార్. సో r క్రాస్ v, v క్రాస్ r, mvr. ఓకే, mvr అంటే సార్ r క్రాస్ p, అంటే r నుంచి p కి, r టు p. Angular momentum is inside. ఇక్కడ కూడా అంతే, r cross p, angular momentum is inside. సో ఇక్కడ ఏం రాయొచ్చు నేను, సార్ ఇది థీటా. ఓకే ఫైన్, ఇది థీటా అయితే, ఇది థీటా అయితే, ఇది కూడా థీటా అవుతుంది. దిస్ విల్ బికమ్ r1 sin థీటానే కదా. ఓకే, సో ఇక్కడ మొమెంటం ఎంత అంటే m v సేమ్, v అన్నిటికీ సేమ్, v r1 sin theta. r1 నేను ఎందుకు రాసుకున్నా అంటే ఈ డిస్టెన్స్ ఒకటి కాదు కదా, ఇది సింప్లీ r పర్పెండిక్యులర్, రైట్. ఇప్పుడు ఇక్కడ ఉంది అనుకోండి సార్, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఇంకా ఎక్కువ, ఐ కీప్ ఇట్ యాజ్ r2. యాంగిల్ కూడా తగ్గింది సార్, లెట్స్ సే దిస్ ఇస్ సంథింగ్ లైక్ θ1. సో ఇప్పుడు యాంగిల్ అనేది θ1, ఇప్పుడు ఎంత అవుతుంది, mv r2 sin theta అవుతుంది. బట్ మీరు ఒక లాజిక్ అబ్జర్వ్ చేసిందా, ఈ r1 sin theta అయినా ఇక్కడ నుంచి ఇక్కడికి, r2 sin theta అయినా ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఏదైనా కూడా విచ్ ఇస్ ఈక్వల్స్ టు r పర్పెండిక్యులరే కదా. సో వెదర్ ఇట్ ఈస్ హియర్ ఆర్ హియర్ ఆర్ హియర్ ఆర్ హియర్, ఎనీవేర్ యాంగులర్ మొమెంటం ఇస్ సింప్లీ mvr పర్పెండిక్యులర్ ఈ కేసులో. అర్థమైందా? సో ఎప్పుడైతే r పర్పెండిక్యులర్ వాల్యూ చేంజ్ అవుతుందో అప్పుడు యాంగులర్ మొమెంటం అంతే ఉంటుంది. ఈ యాంగులర్ మొమెంటం ఎప్పటి వరకు చేంజ్ కాకుండా ఉంటుంది, సింపుల్. మొమెంటం అనేది కాన్స్టాంట్ ఉంటుంది, ఎప్పుడు చేంజ్ అయ్యేది, ఎప్పుడైతే ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ అవుతుందో అప్పుడే కదా చేంజ్ అయ్యేది. అంటే ఇక్కడ కూడా వెన్ ఎవర్ దిస్ మొమెంటం కీప్స్ going, and if it doesn't change, which means there is no external torque is acting. If there is external torque, then definitely momentum will change. Let's say fan తిరుగుతా ఉంది, okay, so fan తిరుగుతున్నప్పుడు when you turn it off, what happens, దానికి ఒక బ్రేక్స్ లాగా అప్లై అయిపోతుంది. సైకిల్ టైర్ తిరుగుతుంది, బ్రేక్స్ అప్లై చేయండి, బ్రేక్స్ అప్లై చేస్తే ఏమైతుంది, అక్కడ దాని యాంగులర్ వెలాసిటీ అనేది తగ్గుతుంది కదా, రైట్. యాంగులర్ వెలాసిటీ తగ్గితే యాంగులర్ మొమెంటం తగ్గుతుంది కదా. యాంగులర్ మొమెంటం ఎట్లా తగ్గుతుంది, when there is no external torque it will not reduce, when there is external torque then only it will reduce. So what is torque? So we all know torque is nothing but force into perpendicular distance.
అది జనరల్ గా డెఫినేషన్. బట్ ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఇస్ దిస్ వన్, మూమెంట్ ఆఫ్ ఫోర్స్. మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అంటే మీరు ఫోర్స్ అప్లై చేయాలి, ఎట్లా పడితే అట్లా అప్లై చేయద్దు, ఏ పాయింట్ ఎంబడి అప్లై చేస్తున్నారు, దట్ ఈస్ ఇంపార్టెంట్. Through which point you are applying force. Okay, see, if I apply force like this about this distance, the torque is something like perpendicular distance into force. Formula ఏంటి, torque is nothing but ఎప్పుడు మూమెంట్ అని వచ్చినా దాని అర్థం r of force cross f. Okay, so here you see this is r cross f, so torque will be outwards. ఇక్కడ మీకు పైకి ఉంది కదా, పైకి అని అంటే ఇది ఒక లివర్ లాంటిది అన్నమాట. ఈ లివర్ ని ఇట్లా ఫోర్స్ అప్లై చేసినాం, చేస్తే ఇది పైకి వస్తుంది. దట్ ఈస్ హౌ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ యూ హ్యావ్ అ రాడ్, రైట్? లెట్స్ సే దిస్ ఇస్ పైవటెడ్ హియర్ సమ్వేర్. దీన్ని ఇక్కడ ఫోర్స్ అప్లై చేసినాం అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అవుతుంది, రైట్? సో యూ కెన్ సే ఆర్ క్రాస్ ఎఫ్, దట్ ఈస్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్. మనకి డోర్ హ్యాండిల్స్ అయినా ఇవన్నీ ఎందుకు కార్నర్ లో ఉంటాయి, లివర్స్, పెద్ద పెద్ద స్పానర్లు అయినా, లారీ యొక్క బోర్డులో నింపాలంటే పెద్ద పెద్ద స్పానర్స్ ఉంటాయి. ఆ స్థానాలు ఉంటాయి కదా, అవి ఎందుకు పొడుగు ఉంటాయి, ఎందుకు అని అంటే వెన్ యూ హ్యావ్ లార్జర్ డిస్టెన్స్, రైట్, యూ కెన్ అప్లై లిటిల్ ఫోర్స్ అండ్ యూ కెన్ మేక్ ఇట్ మూవ్. ఓకే, లార్జ్ డిస్టెన్స్ ఉంటే ఈజీగా ఎక్కువ టార్క్ అప్లై చేస్తుంది. అండర్స్టాండ్? మీరు ఒక డోర్ ని డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్స్ దగ్గర పుష్ చేయండి. ఓకే, ఎడ్జ్ దగ్గర అప్లై చేసిన ఫోర్స్, ఇక్కడ అప్లై చేసిన ఫోర్స్ సేమ్ ఉన్నా, ఎడ్జ్ దగ్గర మీరు ఫోర్స్ అప్లై చేస్తే ఈజీగా క్లోజ్ అవుతుంది ఆర్ ఈజీగా ఓపెన్ అవుతుంది. అండర్స్టాండ్? సో హియర్ ఇఫ్ ఐ అప్లై ఫోర్స్ 10 newtons, లెట్స్ సే దిస్ డిస్టెన్స్ ఇస్ 2 meters. ఇక్కడ కూడా సేమ్ 10 newtons అప్లై చేసిన, ఈ డిస్టెన్స్ అనేది 1 meter. ఇక్కడ టార్క్ ఎంత, 10 Newton meter. ఇక్కడ టార్క్ ఎంత, 10 into 2, 20 Newton meter. There is a difference, right? So here more rotation can be seen. Understood? So until and unless you don't apply torque, the velocity, angular momentum will be constant. ఈ I omega అనేది కాన్స్టెంట్ ఉంటుంది ఎప్పుడు, if net torque is 0. Just like if F net is 0, momentum F net 0 అయితే momentum కాన్స్టెంట్ ఉంటుంది కదా, అప్పుడే మనం కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ momentum అప్లై చేయొచ్చు కదా. ఇనిషియల్ momentum ఈక్వల్ టు ఫైనల్ momentum, అది ఎప్పుడు అప్లై చేస్తాం, ఎప్పుడైతే momentum అనేది కాన్స్టెంట్. momentum ఎప్పుడు కాన్స్టెంట్ ఉంటుంది, when there is no external force acting on the system. ఇది కూడా అంతే, సేమ్. ఓకే, సో ఒక క్వశ్చన్స్ చూద్దాం, యూ విల్ అండర్స్టాండ్ క్లియర్లీ. అండ్ వాట్ ఈస్ రొటేషనల్ ఈక్విలిబ్రియం? రొటేషనల్ ఈక్విలిబ్రియం అంటే ఏం లేదు, ఇఫ్ నెట్ టార్క్ is 0, that is said to be rotational equilibrium. నెట్ ఫోర్స్ 0 అయితే ఈక్విలిబ్రియం లో ఉన్నదని చెప్తాం కదా, ఇక్కడ కూడా అంతే. లెట్స్ సే ఇది ఒక మాస్, లెట్స్ సే ఇది ఒక massless రాడ్ అనుకున్నా, లేదా మాస్ ఉంది రాడ్, లెట్స్ సే 10 kg ఉంది, which is of length 2 meters అనుకున్నాం. This length is 2 meters. This mass is 10 kg. 10 kg ఉందంటే దీని weight 10 g is acting downwards. అవునా? రైట్. సో హియర్ ఇఫ్ ఐ ప్లేస్ ఎనీథింగ్ 2 meters కదా, ఒక 1.5 meters దగ్గర ఒక 1 kg ఆబ్జెక్ట్ ప్లేస్ చేసిన. ఓకే, నా దగ్గర ఇప్పుడు ఎంత డిస్టెన్స్ దగ్గర ప్లేస్ చేసినాం, లెట్స్ సే ఇట్ ఈస్ ప్లేస్డ్ ఎట్, ఇది 2 meters కదా, 0.5 meters from the center. Where I place 0.5 meters from the center. ఇప్పుడు ఇది రొటేషనల్ ఈక్విలిబ్రియం లో ఉంటుందా? ఆన్సర్ నో, ఇట్ వోంట్ బి. ఎందుకు అని అంటే సింపుల్, సి సెంటర్ ఆఫ్ గ్రావిటీ 10 g is acting downwards. ఓకే, ఐఎమ్ టేకింగ్ టార్క్ అబౌట్ దిస్ పాయింట్. నా ఈ 1 g వల్ల ఈ టార్క్ అనేది ఇటు ఉంటుంది కదా, అంతే కదా, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదా. సో ఎంత ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, 1 g అంటే 10 newtons. 10 newtons into 0.5. So how much you get? 5 Newton meter is acting in which direction? Is acting in clockwise direction. ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్లీ 5 Newton meter సమ్ ఏదన్నా ఒక డిస్టెన్స్, సర్టెన్ డిస్టెన్స్ దగ్గర ఐ హ్యావ్ ఓన్లీ 2 kg. 2 kg ఉంది. ఓకే, 2 kg ఉంది, ఐ హ్యావ్ టు కీప్ ఎట్ సర్టెన్ డిస్టెన్స్. లేకపోతే సేమ్ 0.1 kg ఉంది కదా, 0.5 kg తీసుకుందాం. సో 0.5 kg బ్లాక్ వేర్ ఐ షుడ్ కీప్ ఇన్ ఆర్డర్ టు మేక్ ఇట్ ఇన్ రొటేషన్ ఈక్విలిబ్రియం అన్నాం. అప్పుడు ఏం చేస్తాం, సమ్వేర్ ఇట్ హ్యాస్ టు కీప్ ఇట్ ఎక్స్. అప్పుడు దీని వల్ల మనకి యాంటీ క్లాక్ వైజ్ టార్క్ డెవలప్ కావాలి. అప్పుడు ఎంత అవుతుంది, 0.5 into g, g అంటే 10 కదా,
into distance and the x. That should be equals to 5. అర్థమైందా? So which means how much we get? 0.5. X value 1 meter వస్తుంది. అంటే ఎగ్జాక్ట్లీ ఈ కార్నర్లో ప్లేస్ చేసాం అనుకోండి మనం. సో దిస్ విల్ బీ ఇన్ ఈక్విలిబ్రియం. ఒక చిన్న సిమ్యులేషన్ వీడియో చూద్దాం. See here. Right. So this is a ruler, some massless ruler అనుకోవచ్చు. Now if I put 5 kg here, what you can expect? Somewhere ఇక్కడ పెట్టినా. సో రొటేషనల్ ఈక్విలిబ్రియంలో ఉండాలి? లేదు. ఎందుకు లేదు? ఎందుకు అని అంటే సి ఇంతకు ముందు దీని మొత్తం వెయిట్ సెంటర్లో ఉంది, ఆ వెయిట్ అనేది సపోర్ట్ ఉంది ఆ వెయిట్, రైట్? అప్పుడు బ్యాలెన్స్ అయిపోయింది. Now in order to make it in rotational equilibrium, I have 10 kg mass అనుకోండి. సరే 5 kg ఎగ్జాక్ట్లీ అదే డిస్టెన్స్ లో పెట్టినాం అనుకోండి, ఎగ్జాక్ట్లీ ఇక్కడ పెట్టినాం అనుకోండి. లెట్స్ సీ విల్ ఇట్ బి rotational equilibrium? చూసిల్లా ఆల్మోస్ట్ rotational equilibrium దగ్గర ఉంది, రైట్? So now if I don't have this 5 kg, let's say 5 kg తీసేసి all I have is 10 kg, రైట్? ఇప్పుడు 5 kg నేను ఎంత డిస్టెన్స్ దగ్గర పెడితే అంత ఎక్కువ టార్క్ ఎగ్జర్ట్ చేస్తాను. లెట్స్ సే వన్ ఆఫ్ ద కార్నర్స్ దగ్గర పెట్టేసాను అని అనుకుంది. సో ఇప్పుడు 10 kgతో బ్యాలెన్స్ చేయాలంటే ఈ కార్నర్ దగ్గర పెడితే ఇక్కడ టార్క్ ఎక్కువ అయిపోతుంది, అవునా? సో అప్పుడు ఏం చేద్దాం? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ని తక్కువ చేద్దాం. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ని తక్కువ చేస్తే మళ్ళీ రొటేషన్ ఈక్విలిబ్రియం వచ్చింది కదా. సో ఇఫ్ వెయిట్ ఈస్ మోర్, మేక్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లెస్. ఇఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈస్ మోర్, మేక్ వెయిట్ లెస్. సో ఇప్పుడు రొటేషన్ ఈక్విలిబ్రియం వచ్చింది కదా, రైట్? So if I keep this, now one more question. I should keep this 5 kg in such a way that this total system should again be in rotational equilibrium without disturbing these. అప్పుడు ఏం చేస్తారు? డైరెక్ట్ తీసుకొచ్చి సెంటర్ ఆఫ్ గ్రావిటీ దగ్గర పెట్టండి. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ పెట్టడానికి రావట్లేదు, బట్ సమ్వేర్. సో ఇఫ్ యూ కీప్ ఎగ్జాక్ట్లీ నియర్ టు సెంటర్ ఆఫ్ గ్రావిటీ, ఇట్ విల్ బీ ఇన్ rotational equilibrium. See, if I further increase distance, లేదా దీన్ని డిక్రీజ్ చేస్తున్నా అనుకోండి, right? So again it can come in rotational equilibrium. It can be in rotational equilibrium. Ultimately మీరు ఏం చేయాలి? నెట్ టార్క్ అనేది జీరో చేయాలి అబౌట్ అ పాయింట్. అబౌట్ విచ్ పాయింట్ అనేది మీ ఇష్టం. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ఈక్విలిబ్రియం, rotational equilibrium, there is only one thing, that is net torque is equals to 0. Okay, so simple question. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్లయితే 20 kg is pivoted at 40 centimeters mark. See, this is a meter scale. Meter scale అంటే exactly 1 meter. ఓకే, 40 సెంటీమీటర్స్ దగ్గర పైవట్ చేసాం. 40 సెంటీమీటర్స్ దగ్గర, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ అంతా 40, బట్ దాని హోల్ వెయిట్ అనేది 50 సెంటీమీటర్స్ దగ్గర యాక్ట్ చేస్తుంది కదా, విచ్ ఇస్ 20 g. ద డిస్టెన్స్ ఇస్ వాట్? 50 సెంటీమీటర్స్ దగ్గర సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది యాక్ట్ చేస్తుంది. అండ్ వెయిట్ ఆఫ్ 50 న్యూటన్స్ ఇస్ హ్యాంగ్ ఎట్ 80 సెంటీమీటర్స్. సో 80 సెంటీమీటర్స్ దగ్గర హౌ మచ్ వెయిట్ ఇట్ ఇస్? 15 న్యూటన్స్. సో దిస్ ఈస్ 15 న్యూటన్స్. ఇది 20 g అంటే I can keep this as 200 newtons. Fine. What is the value of the weight that should be at 10 centimeter mark in order to achieve equilibrium? Simple question. ఇక్కడ మొత్తం సిస్టమ్ ఇది, because of this 200 it will experience clockwise torque. Because of this 15 newtons also it will experience clockwise torque. మనం ఏదైంది ఇదంతా rotational equilibrium లో ఉండాలి about this point. So where I should keep 10 centimeter mark here. 10 centimeter mark. ఇక్కడ నుంచి ఇక్కడికి 10 centimeter. ఎంత weight of? What is the value of the weight? Weight అంటే in terms of newtons he is asking. Let's say W weight పెట్టాలి అని అనుకుంది. So now if you keep W weight, it will experience a clockwise torque. This clockwise torque should balance anti-clockwise torque. So clockwise torque ఎంత experience అవుతుంది? Weight into perpendicular distance. ఈ distance ఎంత? ఆల్రెడీ 10 దగ్గర ఉంది. సో ఈ పైవటెడ్ పాయింట్ నుంచి 30 సెంటీమీటర్స్, విచ్ ఇస్ సో సెంటీమీటర్స్ మీటర్స్ లో కన్వర్ట్ చేయాల్సింటే అవసరం లేదు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ మొత్తం సెంటీమీటర్స్ లోనే ఉంటాయి కదా, క్యాన్సిల్ అయిపోతుంది. సో 200 ఇంటూ ఈ డిస్టెన్స్ ఎంత? 10. ఎందుకనంటే ఆల్రెడీ 50 సెంటీమీటర్స్ దగ్గర సెంటర్ ఆఫ్ గ్రావిటీ, ఈ 40 పైవటెడ్ పాయింట్ నుంచి 10 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంది. నౌ దిస్ 15 ఇంటూ ఇక్కడ డిస్టెన్స్ ఎంత? ఇది 80 సెంటీమీటర్స్ అలా, 80 centimeters mark దగ్గర హ్యాంగ్ చేసి. సో ఫ్రమ్ pivoted point it will be at 40 centimeters, right?
So you will get the answer. ఇక్కడ 0, 0, 0 cancel. 200 plus 15 force is 60. 260 by 3. This is the answer. Okay. So solve చేసుకోండి, simplify that. That will be the answer. Like that you can do. A roller of mass 300 kg and of a radius 50 centimeters lying on horizontal floor is resting against a step. See, itla step ఉంది. Step height ఎంత? 20 centimeters. ఈ value ఎంత? 20 centimeters. Roller is of 50 centimeters. Roller radius 50 centimeters కదా, something. This is step height. Okay. Right. This height is 20 centimeters. Fine. The minimum horizontal force to be applied on the roller passing through its center to turn the roller on the step. Minimum అడిగింది. మినిమం అంటే మీరు ఇట్లా ఇది ఫోర్స్ ఎంత అప్లై చేయాలి అని అంటున్నాను. రైట్. ఇక్కడ చూడండి, కిందికి ఏం యాక్ట్ అవుతుంది? వెయిట్ mg యాక్ట్ అవుతుంది, అవునా? రైట్. ఈ mgకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇదే కదా. ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది? ఇట్ ఈస్ నాట్ ఎంత, ఇది రేడియస్ ఈక్వల్ అవుతుందో, రేడియస్ ఈక్వల్ అవుతుందా చూడండి. సి హియర్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఫోర్స్ ఉంది, రైట్? ఫోర్స్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? సార్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అబౌట్ విచ్ పాయింట్? ఇక్కడ మనకి వెయిట్ వల్ల ఒక టార్క్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ వెయిట్ ఉందా, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ r cross f. సో బికాస్ ఆఫ్ దిస్ వెయిట్ ఇట్ విల్ ట్రై టు గో లైక్ దిస్. మనం ఏం చేయాలి? ఈ రోలర్ ని మొత్తం స్టెప్ మీదకి ఎక్కేయాలి. అంటే యూ హ్యావ్ టు క్రియేట్ యాంటీ క్లాక్ వైజ్ టార్క్. సో క్లాక్ వైజ్ మూమెంట్, యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ రెండు ఈక్వల్ ఉండాలి. అదే కదా. We know from here to here this is nothing but in the radius, which is 50 centimeters. So now simple. చూడండి, ఇక్కడ నేను పైథాగరస్ థియరం అప్లై చేసుకున్నా అనుకోండి. హౌ మచ్ వి గెట్? దిస్ ఇస్ 20 centimeters. సో ఇది 20 అండ్ ఇది కూడా 20 కదా, అండ్ ఇది కూడా ఇది 30 అవుతుంది. బికాస్ దిస్ ఇస్ కంప్లీట్లీ రేడియస్, రైట్? సో నౌ అబౌట్ దిస్ పాయింట్ యూ అప్లై టార్క్ అబౌట్ సంథింగ్ లైక్ P. నెట్ టార్క్ షుడ్ బి ఈక్వల్ టు 0. ఇప్పుడు చెప్పండి, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఫోర్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? 30, రైట్? ఇక్కడ ఫోర్స్ ఎంత? వెయిట్ mg. దీని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ అనేది 30, 50 అయితే 40 అవుతుంది, విచ్ ఇస్ mg ఇంటూ 40, రైట్? 0, 0 క్యాన్సల్. f ఇంటూ 3 mg 300 ఇంటూ 10. సో you should apply 1000 newtons in order to lift the long roller onto the step. Okay, minimum అడిగింది కాబట్టి 1000. సార్ 1000 అప్లై చేస్తేనే పోతుందా? 2000 అప్లై చేస్తే పోదా అంటే 2000 అప్లై చేసినా పోతుంది, బట్ 1000 అప్లై చేస్తే that will be like minimum force. Here also uniform ladder 10 kg leans. See, this is a wall, vertical wall, ఇది ground అనుకుందాం. సో ఇక్కడ ladder ఉంది, it is leaning like this. Okay, at an angle 53 degrees with it. Smooth vertical wall making an angle 53 degrees. This is 53 degrees. Yeah, and then 37 degrees. Right angle triangle. The other end rests on a rough horizontal surface. It should be rough surface. Smooth surface అయితే ladder అట్లా స్టేషనరీ ఉండదు, కిందకి జారిపోతుంది. It should be rough surface. అంటే ఇక్కడ ఈ పాయింట్ ఉంది చూసినా, ఈ పాయింట్ ఫ్రిక్షన్ లేదనుకోండి, ఇట్లా స్లిప్ అవడానికి ట్రై చేస్తుంది. అంటే అప్పుడు ఫ్రిక్షన్ ఎట్లా ఉన్నట్టు? ఈ డైరెక్షన్ లో ఫ్రిక్షన్ ఉన్నట్టు. ఓకే, ఫైండ్ ద నార్మల్ ఫోర్స్ అండ్ ద ఫ్రిక్షన్ ఫోర్స్ దట్ ద ఫ్లోర్ ఎగ్జర్ట్స్ ఆన్ ద ladder. సి, ఇక్కడ నార్మల్ ఫోర్స్ ఎట్లా ఉంటుంది? ఈ డైరెక్షన్ లో ఉంటుంది, అంతేనా? ఇక్కడ వెయిట్ ఎట్లా ఉంటుంది? mg is acting, mg that is acting down, right? Still any other forces? ఈ పాయింట్ దగ్గర నార్మల్ ఫోర్స్ కూడా ఉంటుంది కదా. లెట్స్ సే సంథింగ్ లైక్ n1. ఇది కూడా n9. లెట్స్ సే దిస్ ఇస్ n1, సంథింగ్ లైక్ n2. ఓకే, అంతే, ఇంకేం ఫోర్సెస్ లేవు. అల్టిమేట్లీ ఓవరాల్ గా రొటేషనల్ ఈక్విలిబ్రియం లో ఉంది. సి, హారిజాంటల్ అండ్ వర్టికల్ ఫోర్సెస్ తీసుకుందాం. ఓకే, సి హియర్ దిస్ ఇస్ mg, దట్స్ ఫైన్. హూ విల్ బ్యాలెన్స్ దట్ mg? ఈ mg ని బ్యాలెన్స్ చేసే ఫోర్స్ n2, అంతే కదా, విచ్ ఇస్ n2 is equals to mg. అట్లనే ఈ ఫ్రిక్షన్ ఎవరు బ్యాలెన్స్ చేస్తున్నారు? విచ్ ఇస్ n1.
right? Fine. Now in order to find friction and ఇంకేంకో ఫోర్స్ కావాలి, ఫోర్స్ దట్ ద ఫ్లోర్ ఎగ్జర్ట్స్ అంటే N2, ఈ రెండు ఫైండ్ అవుట్ చేయాలంటే యూ మస్ట్ టేక్ ద ఈక్విలిబ్రియం ఈక్వేషన్. సార్ ఏ పాయింట్ ఇట్ కంప్లీట్లీ దిస్ కంప్లీట్ లాడర్ ఇస్ ఎట్ రెస్ట్, మరి విచ్ అబౌట్ విచ్ పాయింట్ టార్క్ ని జీరో చేసుకోవచ్చు, అబౌట్ ఏ పాయింట్ అయినా జీరో చేసుకోవచ్చు, బట్ మీరు ఏ పాయింట్ ని చూస్ చేసుకోవాలి అని అంటే యూ హ్యావ్ టు ఎలిమినేట్ మాక్సిమం ఫోర్సెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇది పాయింట్ ఏ అనుకుంటున్నా, ఇఫ్ ఐ కన్సిడర్ టార్క్స్ అబౌట్ ఏ అని తీసుకున్నా అనుకోండి, అదే పాయింట్ మీద ఎఫ్ N2 ఉన్నాయి కాబట్టి రెండింటి వల్ల టార్క్లే ఉండవు, ఎందుకంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లేదు కదా. సో ఇఫ్ ఐ టేక్ దిస్ పాయింట్ ఇట్ విల్ బికమ్ సింపుల్ అనమాట. యూ కెన్ టేక్ ఎనీథింగ్, యూ విల్ గెట్ ద సేమ్ ఆన్సర్. సో టార్క్స్ అబౌట్ ఏ తీసుకున్నాం, రైట్. సో ఇప్పుడు చూద్దాం అబౌట్ ఏ అని అంటే ఎంజీకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అవుతుంది చూడండి, ఇది ఎంజీ ఫోర్స్ యాక్టింగ్, ఇక్కడ నుంచి ఇక్కడికే కదా పర్పెండిక్యులర్ డిస్టెన్స్, అవునా కాదు? దిస్ ఇస్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఎందుకంటే ఈ వెయిట్ ఎంజీ కిందికి ఉంది, ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవుతుంది. N1కి ఏది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవుతుంది. అండర్స్టూడ్? సో లాడర్ లెంత్ ఏమైనా ఇచ్చిండా, ఇవ్వలేదు. లెట్స్ సే లాడర్ లెంత్ వచ్చేసి L అనుకుందాం. If this is L, if you resolve this, this will become L cos 53, right? So force perpendicular distance R cross F. So it will try to rotate like this, right? So what about this? R cross F. It will try to rotate in opposite direction. Appudu M1 into L cos 53, which is producing clockwise moment, which will be cancelled by mg into ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత సార్? సి ఇది L అయితే ఇది L/2 అవునా, ఇది 37, ఇది 37 అంటే ఇది కూడా 37, రైట్. L/2 cos 37, L/2 cos 37, fine. So I can cancel L and L. ఇంకా N1 cos 53 అంటే 3/5. సో mg వెయిట్ ఇచ్చిన మాస్ ఎంత 10, g వాల్యూ కూడా 10 తీసుకుంటున్నా, cos 37, this is by 2 also there, cos 37 it is 4/5. సో 5 కూడా cancel, 2 1s 2 2s, so 100 200 200/3. సో N1 వాల్యూ ఎంత 200/3 newtons అయిపోయింది వచ్చింది. సో when you get N1 that is only F అయిపోయింది, F is equals to 200/3 newtons. That will be your answer. N2 value ఎంత సార్? N2 value equal to mg, direct approach, no problem. Right. So pulley of Atwood's machine has a moment of inertia I about its axis. So this is Atwood machine. Let's say two masses. This is mass, capital M, small m. Okay. When I write capital M, let's say this mass is greater. Ultimately, this will have acceleration like this. This will accelerate. This will accelerate. అక్కడ అట్వుడ్ మెషిన్ లో టెన్షన్స్ టీ అని పెట్టుకున్నాం, అట్లా పెట్టుకోవడానికి లేదు ఇప్పుడు. సార్ ఎందుకు లేదు సార్? సి సింపుల్, వెన్ యూ హ్యావ్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్, దీనికి అనలాగస్ గా టార్క్ ఇస్ ఈక్వల్స్ టు మాస్ ఇస్ రిప్రజెంటెడ్ విత్ ఐ నౌ ఇంటూ ఆల్ఫా. అంటే ఖచ్చితంగా టార్క్ ఈజ్ నథింగ్ బట్ ఐ ఇంటూ ఆల్ఫా అని రాసుకోవచ్చు. ఈ టార్క్ అనేది నెట్ టార్క్. సో ఆల్ఫా అనేది ఏంటిది? యాంగులర్ యాక్సలరేషన్. సి వెనెవర్ ఈ మాస్ అంటే ఇక్కడ వెయిట్ ఎంజీ డామినేట్ చేసింది అనుకోండి, విత్ రెస్పెక్ట్ టు దిస్ పుల్లీ దిస్ ఇస్ ద టెన్షన్, లెట్స్ సే T1 అనుకుందాం. విత్ రెస్పెక్ట్ టు దిస్ ఇస్ T2 అనుకుందాం. టీ ఎందుకు తీసుకోవద్దో చెప్తున్నా. ఇప్పుడు ద డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ రేడియస్ ఆఫ్ ద పుల్లీ. ఓకే, సి ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆర్ ఆర్ క్రాస్ ఎఫ్. ఇక్కడ ఒక టార్క్ ఉంది. ఓకే, ఆర్ క్రాస్ ఎఫ్ ఇక్కడ ఒక టార్క్ ఉంది. అవి రెండు ఈక్వల్ అయితే పుల్లీ అనేది రొటేట్ అవుతుందా? ఆలోచించండి, రొటేట్ అవ్వదు. ఎందుకు అని అంటే సి ఆర్ ఎట్లాగో సేమ్, రెండింటికి టెన్షన్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. అప్పుడు పుల్లీకి యాంగులర్ యాక్సిలరేషన్ ఉండదు, కానీ ఇక్కడ పుల్లీ రొటేట్ అవుతుంది విత్ ఆల్ఫా. సో టెన్షన్స్ విల్ బి డిఫరెంట్, రైట్? సో వాట్ ఈస్ నెట్ టార్క్? Net torque is nothing but T1R minus T2R, which is equals to enta I alpha. అడిగింది ఏంటిది? Find the magnitude of acceleration అన్నాడు. ఓకే,
ఆల్ఫా నేను రాసుకోవచ్చు. we know a is equals to r alpha. a అంటే tangential acceleration కదా, రైట్. ఈ స్ట్రింగ్ ఉండేది ఏంటిది, ఈ స్ట్రింగ్ ఉండేది tangential acceleration which is this one only. సో I can write I alpha అంటే ఏంటంటే ఇక్కడ నుంచి a by r, రైట్. సో ఇది ఒక వన్ ఈక్వేషన్. దిస్ is one, t1r minus t2r is equals to ia by r. సో టేక్ దిస్ as equation 1. ఇంకొక ఈక్వేషన్ ఏం తీసుకోవచ్చు in terms of linear forces. See here, mg minus t1 is equals to ma. This is, let's say, 1. ఇక్కడ నుంచి t2 minus mg which is equals to ma, right. So t1 minus t2 కదా మనకు ఉన్నది కదా, t1 minus t2 నేను రాసుకోవచ్చు ia by r square అని రాసుకోవచ్చు. సో ఇక్కడ నుండి t1 minus t2 ఎంత అవుతుంది, సో t1 minus t2 mg minus t1 is equals to ma. ఈ రెండు యాడ్ చేస్తున్నాం అనుకోండి, వాట్ యూ విల్ గెట్, t2 minus t1 వస్తుంది. ఓకే, యాడ్ చేయండి, t2 minus t1 which is equals to, and also I can write plus g of m plus small m, sorry, m minus small m minus small m which is equals to a of m plus small m. Okay, so solve these two equations, you will get a value. ఏం లేదు, a వచ్చేస్తుంది సింపుల్ గా. ఈ t1 minus t2 or t2 minus t1 అదేమైనా అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, చేస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ a లో ట్రాన్స్ఫర్ అవుతుంది మొత్తం, a వాల్యూ వచ్చేస్తుంది. లైక్ దట్ వీ షుడ్ డూ దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్. సో కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. వాట్ ఈస్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం? సి వాట్ ఈస్ టార్క్, ఎట్లా వచ్చింది టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు i ఆల్ఫా, ఎట్లా వచ్చింది సార్ టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు i ఆల్ఫా? సి torque is nothing but whenever there is a change in angular momentum, that is nothing but torque is applied. Okay, so angular momentum formula d I omega by dt. So moment of inertia constant and say d omega by dt, d omega by dt I alpha ne kada, that's what. Okay, so here if I say net torque is 0, then what does it mean? It means that this total value will be equal to 0. సో అప్పుడు i omega అనేది కాన్స్టెంట్ అవుతుంది, విచ్ మీన్స్ i1 omega 1 is equals to i2 omega 2. సింపుల్. when there is no external torque, momentum అనేది కాన్స్టెంట్ ఉంటుంది. ఎప్పటి వరకు కాన్స్టెంట్ ఉంటుంది? when there is no external force. ఇక్కడ angular momentum కూడా కాన్స్టెంట్ ఉంటుంది ఎప్పటి వరకు there is no external torque, right. So here if a dancer spins with her arms out and in like this, అప్పుడు ఏమవుతుంది, when she stretches her arms, మాస్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అప్పుడు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా పెరుగుతుందా తగ్గుతుందా? యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నుంచి మాస్ దూరం అయింది, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా పెరుగుతుంది, రైట్. సో ఇన్ దాట్ మూమెంట్ ఒమేగా వాల్యూ షుడ్ డిక్రీజ్. ఎందుకు సార్? ఇక్కడ చూద్దాం, ఇక్కడ I value, let's say I1 value, she is rotating with a velocity omega 1. Now her moment of inertia I2 got decreased. So omega 2 will increase. So whenever ballet dancers, ice మీద స్కేట్ చేసే వాళ్ళు వీళ్ళందరూ ఫాస్ట్ గా తిరగడానికి మొత్తం they will keep their arms very close, ఆ బాడీని మినిమం సర్ఫేస్ ఏరియా పెడితే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ విల్ బి వెరీ క్లోజ్. ఓకే, సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రాప్ అయింది, సో యాంగులర్ వెలాసిటీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంక్రీజ్ అవుతుంది. అదే ఇక్కడ i1 omega 1 is equals to i2 omega 2. or I is inversely proportional to omega I. This is only valid when moment of inertia, sorry, when there is no external torque applied. Okay, question చూద్దాం దీని మీద. A metallic circular plate is rotating about its axis without friction at all. If the radius of the plate expands, see radius expand అవుతుంది, but ఈ expand అయ్యే ప్రాసెస్ లో external torque ఏం లేదు, దానంతో అదే expand అవుతుంది. ఓకే, సో ఈ ప్రాసెస్ లో ఎంత ఎక్స్పాండ్ అయింది, 0.1. సో r delta r by r into 100, this increase it to 0.1%. సో he is asking delta I by I, ఈ వాల్యూ ఎంత అని into 100, ఇది కూడా పర్సెంటేజ్ వైజ్ అడుగుతుంది. ఓకే, వాట్ వీ నో చెప్పండి. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, ఇప్పుడు రేడియస్ పెరిగింది, రేడియస్ పెరిగితే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా పెరుగుతుంది కదా. ఓకే, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు r స్క్వేర్ కదా. So if I apply some logarithms, so log I, okay, which is equals to 2 log r. So then it change in I differentiate చేసినాం అనుకోండి, I into 100 which is equals to delta r by r into 100.
This total value is given as 0.1. So answer will be 0.2%. So moment of inertia increased by 0.2%. Appudu angular velocity decrease aitadi. If they ask angular velocity, we should be able to write. See, these are the problems. These are the formulas. ఏది అనలాగస్ ఫార్ములాస్ అన్నట్టు. ఇప్పుడు న్యూటన్ సెకండ్ లా ఉంది, F is equals to ma. ఇక్కడ ఏంటిది రిజల్టెన్స్ I alpha, momentum mv, I omega, work done, force into displacement, ఇక్కడ torque into theta. Work done is F dot SL. ఇక్కడ work done ఏంటంటే torque dot theta. ఇప్పుడు వర్క్ ఎనర్జీ థియరం వస్తే మీరు చెప్పండి. వర్క్ ఎనర్జీ థియరం is nothing but change in kinetic energy is equals to work done by all forces. Right? ఇక్కడ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటిది? ఇక్కడ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ రొటేషనల్ గా ఇక్కడ ఏం రాస్తాం మనం? హాఫ్ mv² మైనస్ u² అని రాస్తాం కదా. ఇక్కడ ఏం రాయాలి? హాఫ్ m బదులు I ఫైనల్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా f² మైనస్ ఒమేగా I². దిస్ ఈస్ చేంజ్ ఇన్ రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ. సో చేంజ్ ఇన్ రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ వర్క్ డన్. పవర్ ఫార్ములా, we know power formula is equals to work done by time. మరి work done అంటే force into displacement by time. దీన్ని ఏం రాసుకోవచ్చు? F into V రాసుకోవచ్చు. సిమిలర్లీ ఇక్కడ కూడా work done అంటే ఏం రాసుకోవచ్చు? torque into theta dot product by t. మళ్ళీ theta by t ని omega అని రాసుకోవచ్చు. So torque dot omega, that is nothing but power formula. Power of a rotating wheel, power of a drilling machine, అట్లా అన్నమాట. Okay, so these are all the formulas which you can write in various ways. Now let's look at rolling motion. Rolling motion, inclined plane discuss cheste. So today's class will be completed. What is rolling motion? Pure rolling. Manaku kavasindi pure rolling. Pure rolling ante entidi? See, whenever we say pure rolling, uniform motion ante. First let's discuss uniform, then tarvata accelerating motion discuss cheyadam. Ee point edaithe undi chudandi, ee point vision which is in contact with the surface. Right. See, generally whenever object goes, this is considered as velocity of center of mass. Okay na? Fine. So ipudu tirugutundi, which is having some angular velocity. So it is rotating as well as it is undergoing translatory motion. Ante roll avutu potundi ee surface meeda. So if you consider this point, whenever I say pure rolling, slide avadu, skid avadu. ఓకే, ప్యూర్ రోలింగ్ అంటే అదే. స్కిడ్ అవ్వద్దు అని అంటే ఈ పాయింట్ కి వెలాసిటీ అనేది 0 ఉండాలి. సార్ వెలాసిటీ ఎట్లా 0 అవుతుంది సార్? అవ్వచ్చు. హౌ? సి, ఈ పాయింట్ దగ్గర దీని వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అంటే ప్రతి ఒక్క పాయింట్ దగ్గర VCM ఉండాల్సిందే. ఓకే, సో యాజ్ ఇట్ ఈస్ రొటేటింగ్, బికాస్ ఆఫ్ దిస్ యాంగులర్ వెలాసిటీ వి గెట్ R ఒమేగా. ఈ డైరెక్షన్ లో R ఒమేగా ఉంటుంది. అర్థమైనా? సో ఎప్పుడైతే ఈ VCM అనేది R ఒమేగాకి ఈక్వల్ అయిందో అప్పుడు ఏం చెప్పొచ్చు? నేను ఈ పాయింట్ అనేది రెస్ట్ లో ఉందని చెప్పొచ్చు కదా సార్. ఆ పాయింట్ రెస్ట్ అయినట్టు సార్ ఇట్లా తిరిగినప్పుడు ఆ పాయింట్ పైకి పోతుంది కదా. ఆ పాయింట్ అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద వీల్ పాయింట్. ఇప్పుడు నెక్స్ట్ ఇట్లా తిరిగినప్పుడు ఏదో పాయింట్, ఈ పాయింట్ ఇక్కడికి వస్తుంది కదా, రైట్? ఆ పొజిషన్ గురించి మాట్లాడతాను అన్నమాట. సో వాట్ ఎవర్ ద పాయింట్ విచ్ రీచెస్ టు దిస్ పొజిషన్ విల్ బి ఎట్ రెస్ట్. దాన్నే ప్యూర్ రోలింగ్ అంటాం. సార్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎట్ రెస్ట్, సి, ఎప్పుడైతే ఈ పాయింట్ అనేది స్లైడ్ అయింది అనుకోండి, ఇట్లా స్లైడ్ అవుతుంది అని అంటే ప్యూర్ రోలింగ్ చేస్తలేదని అర్థం. ఇట్లా స్లైడ్ అవ్వకుండా తిరుగుతుంది అని అర్థం. అంటే అప్పుడు VCM డామినేట్ చేస్తుంది. ఇఫ్ VCM డామినేట్స్, అప్పుడు స్కిడ్స్ ఫార్వర్డ్. సింపుల్. ఫార్వర్డ్ స్కిడ్ అయితే ఫ్రిక్షన్ ఎట్లా యాక్ట్ అవుతుంది? బ్యాక్వర్డ్ అవుతుంది అనమాట. సార్ ఫ్రిక్షన్ ఉండదా సార్ ప్యూర్ రోలింగ్ లో? అసలు రోలింగ్ పాసిబుల్ కావాలంటే ఖచ్చితంగా రఫ్ సర్ఫేస్ అయి ఉండాలి. లేదు అని అంటే నువ్వు ఒక ఆబ్జెక్ట్ ని ఇట్లా పుష్ చేసినాం అనుకోండి, త్రూ సెంటర్ ఆఫ్ మాస్ లేదా ఎట్లా పుష్ చేసినాం అనుకోండి, ఇట్ విల్ జస్ట్ సింప్లీ స్లైడ్. కింద అయినా ఫ్రిక్షన్ అంటే దాంట్లో పట్టుకుని ఇట్లా దిక్కుతుంది, రైట్? దెన్ ఇట్ విల్ స్టార్ట్ రోలింగ్. బట్ ఈ ఫ్రిక్షన్ ఎట్లా అంటే ఒక ఐడియల్ ఫ్రెండ్ లెక్క అన్నట్టు. మీ దగ్గర మనీ లేనప్పుడు లేకపోతే మీకు హెల్ప్ కావాలన్నప్పుడు చేస్తుంది, రైట్? వన్స్ వెన్ యూ గాట్ హెల్ప్, దెన్ ఇట్ విల్ గో అవే ఫ్రమ్ యూ. ఓకే, మళ్ళీ మీకు ఎప్పుడైనా కష్టం వస్తే మళ్ళీ వస్తుంది అన్నట్టు. ఈ ఫ్రిక్షన్ కూడా అంతే. ఏంటంటే వెన్ ఇట్ ఈస్ ప్యూర్ రోలింగ్, ఫ్రిక్షన్ విల్ బి 0, ఫ్రిక్షన్ వోంట్ యాక్ట్. అందుకే
మనకి వీల్స్ ఇవన్నీ ఈ టైర్ షేప్స్ అన్ని ఇట్లా ఈ స్పియర్స్ లేకపోతే రింగ్స్ షేప్ లో ఉండడానికి రీజన్ అది, ఎందుకంటే రోలింగ్ ఫ్రిక్షన్ అనేది వెరీ రిస్క్. ఇఫ్ దిస్ పాయింట్ ఈస్ ట్రైంగ్ టు స్కిడ్ ఫార్వర్డ్ అంటే VCM డామినేట్ చేస్తుంది అని అర్థం. అప్పుడు ఫ్రిక్షన్ ఎట్లా యాక్ట్ అవుతుంది, బ్యాక్వర్డ్ యాక్ట్ అవుతుంది. రిలేటివ్ మోషన్ కి ఆపోజిట్ ఉండాలి ఫ్రిక్షన్, సో బ్యాక్వర్డ్ యాక్ట్ అవుతుంది. బ్యాక్వర్డ్ యాక్ట్ ఏం చేస్తుంది తెలుసా, ఈ VCM వాల్యూని తక్కువ చేస్తుంది. అర్థమైందా? VCM ఈ మొత్తం డిస్క్ ఆర్ రింగ్ స్కిడ్ అవడానికి మెయిన్ రీజన్ ఎవరు, VCM ఎక్కువ ఉన్నది కాబట్టి. సో ఫ్రిక్షన్ బ్యాక్వర్డ్ యాక్ట్ చేసి VCM ని తక్కువ చేస్తుంది. సో వెన్ VCM reaches R omega value, then what will happen? Now it will be again pure rolling. మళ్ళీ ప్యూర్ రోలింగ్ ఉన్నప్పుడు మళ్ళీ ఫ్రిక్షన్ మాయమవుతుంది. అండర్స్టూడ్? లేదు సార్ నేను ఏం చేసిన అంటే ఒక దాన్ని ఇట్లా సడన్ గా ఇట్లా తిప్పిన, అప్పుడు ఏమైంది, ఈ R omega వాల్యూ ఎక్కువ అవుతుంది. R omega వాల్యూ ఎక్కువైనప్పుడు ఈ పాయింట్ ఇటు స్కిడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ పాయింట్ ఇటు స్కిడ్ అవుతుంది అనుకో, అప్పుడు ఫ్రిక్షన్ మళ్ళీ ఎట్లా యాక్ట్ అవుతుంది, ఫార్వర్డ్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది. సో ఫ్రిక్షన్ యాక్ట్స్ హియర్ ఫార్వర్డ్ డైరెక్షన్, అండ్ వాట్ ఇట్ డస్, ఈ VCM ని పెంచి R omega ని తక్కువ చేస్తుంది. అప్పుడు మళ్ళీ ప్యూర్ రోలింగ్ అటైన్ అవుతుంది. ప్యూర్ రోలింగ్ అటైన్ అవుతుంది, మళ్ళీ ఫ్రిక్షన్ మాయమవుతుంది. సో దట్ ఈస్ హౌ ఫ్రిక్షన్ విల్ బి, రైట్? So whenever it is uniform pure rolling, it should satisfy condition VCM is equals to R omega. So మరి VCM is equals to R omega అయింది, సాటిస్ఫై అయింది. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దగ్గర ఒకటే వెలాసిటీ ఉంటుందా సార్ అంటే ఉండదు. సింపుల్ లాజిక్, దీని దగ్గర ఎగ్జాక్ట్లీ VCM ఉంటుంది. ఓకే, ఈ పాయింట్ సెంటర్ ఆఫ్ మాస్ వెలాసిటీ VCM. ఈ పాయింట్ దగ్గర చూడండి VCM. ఓకే, I said it is pure rolling. Pure rolling అంటే కండిషన్ ఏంటిది, V is equals to R omega, అంతేనా? రైట్. ఓకే, సో ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ దగ్గర ఇటు R omega ఇటు VCM, సో బోత్ విల్ క్యాన్సల్. సో హియర్ వెలాసిటీ ఈజ్ 0. ఓకే ఫైన్. ఇక్కడ చెప్పండి R omega ఇట్లానే ఉంది, VCM కూడా ఇట్లానే ఉన్నది. సో టోటల్ వెలాసిటీ 2V రాదా, V ప్లస్ V 2V వస్తుంది కదా, అట్లా అమ్మా. ఇక్కడ చెప్పండి ఈ పాయింట్ దగ్గర చెప్పండి ఇటు VCM. ఓకే, హౌ R omega విల్ బి, ఏం లేదు, R omega ఇస్ నథింగ్ బట్ టాంజెన్షియల్ వెలాసిటీ. ఎక్కడ కావాలంటే అక్కడ టాంజెంట్ తీసుకోవడం, ఇది R omega. సో రిజల్టెంట్ వెలాసిటీ విల్ బి √2V, ఎందుకంటే ఇది VA ఇది కూడా VA రాసాం కదా. సో విల్ బి √2V. ఇఫ్ యూ కన్సిడర్ హియర్, నౌ దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ V, ఓకే, అండ్ దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ V అగైన్, అంటే V ఈక్వల్స్ టు ఇక్కడ R omega. సో హియర్ దిస్ విల్ బి √2V. ఓకే, వన్ థింగ్ యూ అబ్జర్వ్ అబౌట్ ఈ పాయింట్, మీరు అబ్జర్వ్ చేయండి అబౌట్ దిస్ పాయింట్ యూ అబ్జర్వ్, ప్రతి ఒక్కటి పర్పెండిక్యులర్ గానే ఉంటుంది. ఇది చూసిందా, ఇది ఏంటిది, ఇది కాంపోనెంట్స్, ఇది కాదు, ఇది తీసుకోండి, ఇది యాక్చువల్ వెలాసిటీ, టోటల్ వెలాసిటీ, ఇది పర్పెండిక్యులర్ గానే ఉంటుంది. ఇక్కడ నుంచి ఇది తీసుకోండి, ఇది పర్పెండిక్యులర్ గానే ఉంటుంది. ఇది చూడండి, ఇది పర్పెండిక్యులర్ గానే ఉంటుంది. అదే ఇక్కడ రిప్రజెంట్ చేసింది. సో యూ కెన్ టేక్ దిస్ యాజ్ ఇన్స్టాంటేనియస్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ తీసుకొని చేసుకోవచ్చు. సో ఇక్కడ వాల్యూస్ అబ్జర్వ్ చేస్తే ఇది హైయెస్ట్ వాల్యూ అనమాట, అన్నిటికంటే లీస్ట్ వాల్యూ ఇది. ఓకే, వాట్ అబౌట్ నాన్ యూనిఫామ్ ప్యూర్ రోలింగ్? నాన్ యూనిఫామ్ ప్యూర్ రోలింగ్ అంటే యాక్సలరేట్ అవ్వాలి. యాక్సలరేట్ అవుతుంది అనుకోండి, సేమ్ అన్నిటికీ సేమ్, దిస్ విల్ బి ACM, సెంటర్ ఆఫ్ మాస్ యాక్సలరేషన్ ఇస్ ACM, that should be equals to R alpha. అర్థమవుతుందా? అంటే ఇక్కడ కాన్స్టెంట్ అంటే యూనిఫామ్ మోషన్ కాదు, ఇట్స్ నాన్ యూనిఫామ్ మోషన్, బట్ స్టిల్ ఇట్ ఇస్ మేకింగ్ ప్యూర్ రోలింగ్. ఎట్లా చేస్తుంది, వెన్ యాక్సలరేషన్ ఇస్ ఈక్వల్స్ టు R alpha, అప్పుడు ప్యూర్ రోలింగ్. వాళ్ళు మెన్షన్ చేయకపోతే క్వశ్చన్ అది ప్యూర్ రోలింగ్ అనేది తీసుకోవాలి. మెన్షన్ చేస్తే if it is sliding, what is the friction force, torque exerted by friction, ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగితే అప్పుడు తీసుకోండి. Now look at this, rolling on an inclined plane. ఓకే, సో ఇంక్లైన్ ప్లేన్ రోల్ అవుతుంది సార్, దీనికి ఫ్రిక్షన్ ఏం చేయలేదు, ఖచ్చితంగా ఫ్రిక్షన్ ఉండాల్సిందే. మీరు చెప్పింది ఏంటంటే ఇట్ మస్ట్ బి రఫ్ సర్ఫేస్. రఫ్ సర్ఫేస్ ఉండి కూడా ఫ్రిక్షన్ ఎందుకు ఉండదు, రోలింగ్ చేస్తే ఉండదు. రోలింగ్ చేయలేదు అనుకో మళ్ళీ ఫ్రిక్షన్ వస్తుంది, రోల్ చేస్తుంది, చేపించి మళ్ళీ మాయమవుతుంది. ఓకే, దట్ ఈస్ నౌ ఇఫ్ దర్ ఇస్ నో ఫ్రిక్షన్, ఈ ఏదైతే స్పియరో డిస్కో ఏదన్నా ఒకటి, ఈ పాయింట్ మీరు ఇమాజిన్ చేసుకుంటే ఈ పాయింట్ సింప్లీ స్లైడ్ అయితేనే ఉంటుంది. ఇంకా ఎంత యాక్సలరేషన్తో స్లైడ్ అవుతుంది సార్,
A is equal to G sin theta on slide అవుతుంది సింపుల్ ఇటు ఫోర్స్ mg sin theta కదా mg sin theta is equals to net force mm క్యాన్సల్ సో ఎంత యాక్సిలరేషన్ తో స్లైడ్ అవుతుంది G sin theta తో స్లైడ్ అవుతుంది అంటే ఇక్కడ ఖచ్చితంగా ఫ్రిక్షన్ ఉండాల్సిందే కదా ఫ్రిక్షన్ ఉంటే ఏం చేస్తుంది ఫ్రిక్షన్ ఇట్ సైడ్ ఉన్నప్పుడు దిస్ ఇస్ ఫ్రిక్షన్ డైరెక్షన్ ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ r cross f r cross f it will exert a torque so what is torque f into r అర్థమైనా అంత టార్క్ ఇస్తుంది సో వాట్ ఈస్ టార్క్ ఫార్ములా టార్క్ ఇస్ నథింగ్ బట్ I into alpha which is f into r alpha ని నేను a by r అని రాసుకోవచ్చు కదా because a is equals to r alpha which is equals to f into r take this as first equation okay right ఇంకేమైనా ఈక్వేషన్స్ తీసుకోవచ్చా తీసుకోవచ్చు కిందికి ఏ ఫోర్స్ ఉంది mg sin theta upward what force is that friction which is equals to net force which is mass into acceleration right okay so I want a value ఇక్కడ చేసేది a value find out చేయడానికి చేస్తాం so from here what else we can do friction ని ఎలిమినేట్ చేసేద్దాం friction ని ఎలిమినేట్ చేయాలి అంటే mg sin theta friction ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు I a by r square which is equals to ma from this what we get a is equals to mg sin theta by m plus I by r square okay m common this cancel cheyochu so finally we get g sin theta by 1 plus I by m r square so this is very important manaki acceleration of anything any rolling object whether it is sphere solid hollow whether it is cylinder solid hollow disc or ring ఎనీథింగ్ మీరు యాక్సిలరేషన్ దేని ఎక్కువ అంటే సింపుల్ గా దీన్ని బట్టి చెప్పొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ఐడెంటికల్ ఉన్నాయి లెట్స్ సే ఇది రింగ్ డిస్క్ మాస్ స్పియర్ సాలిడ్ స్పియర్స్ అన్నిటికీ మాస్ ఎన్నే ఉంది ఆల్ హ్యాస్ మాస్ అండి ఓకే దేనికి యాక్సిలరేషన్ ఎక్కువ ఉంటుంది చెప్పండి సి హియర్ క్లియర్ గా మనకి యాక్సిలరేషన్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉంది కదా రైట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా రాసుకోండి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ సాలిడ్ స్పియర్ 2/5 mr². Moment of inertia of hollow sphere ఎంత 2/3 mr². దీన్ని ఇంకొంచెం క్లియర్ గా నేను 0.4 mr² అని దీన్ని 0.66 mr² అని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ డిస్క్ ఆర్ సాలిడ్ సిలిండర్ ఇదెంత mr²/2 అంటే 0.5 mr² అని 0.5 mr². okay moment of inertia of ring or hollow cylinder identa raskunta mr². so the one which has highest value is for ring okay moment of inertia deniki ekku undado daniki acceleration takku undadu so annitante acceleration deniki ekku untadi that is deniki takku undo so acceleration of disk greater than tarvata 0.5 acceleration of disk antana sorry solid sphere greater than acceleration of disk greater than acceleration of hollow sphere greater than acceleration of ring. This is the order. Okay, so let's see one question on this. A solid sphere rolls down without slipping and a pure rolling. Angle of inclination ఇచ్చిండు it's linear acceleration ఇంత ఉండే వచ్చింది కదా ఫార్ములా ఇంత g sin theta by 1 plus I by mr². okay so moment of inertia ఎంత 2/5 mr². సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ g వాల్యూ 10 తీసుకుందాం sin 30 1/2 1 plus 2/5 అంతేనా mr² క్యాన్సిల్ అయిపోయింది సో 2 this is 2 1s 2 5s 5 by 7 25/7 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంతేనా అప్పుడప్పుడు క్యాలిక్యులేషన్ మిస్టేక్ కూడా ఉంటాయి సో చెక్ చేసుకోండి. A ring and a disc of same mass roll without slipping along a horizontal surface with same velocity. If the kinetic energy of the ring is rolling అంటే ఏంటి దాని అర్థం rolling is nothing but rotation plus translation. So kinetic energy for rolling is nothing but kinetic energy rotational plus kinetic energy translation. So rotational kinetic energy formula ఎంత half I omega square
ఎట్లయితే హాఫ్ ఎం వి స్క్వేర్ ఉంటుందో ఎం అంటే ఐ వి అంటే ఒమేగా హాఫ్ ఐ ఒమేగా స్క్వేర్ ప్లస్ ట్రాన్స్లేటరీ కైనెటిక్ ఎనర్జీ ఇస్ హాఫ్ ఎం వి స్క్వేర్ హాఫ్ ఎం వి స్క్వేర్ ఎంత ఇచ్చిండు వాట్ ఇట్ ఈస్ గివెన్ డిస్క్ కదా వితౌట్ స్లిప్పింగ్ అంటే ప్యూర్ రోలింగ్ రింగ్ అండ్ డిస్క్ బోత్ ఆర్ రోలింగ్ రింగ్ కైనెటిక్ ఎనర్జీ ఎంత ఇచ్చిండు 8 జౌల్స్ ఇచ్చిండు ఓకే సో 8 is equals to half I ఓకే ఒమేగా స్క్వేర్ ఏమన్నా ఒమేగా స్క్వేర్ అల్టిమేట్ గా ఏం అడుగుతున్నాడు కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ డిస్క్ అడుగుతున్నాడు కదా నో ప్రాబ్లం యూ కెన్ డూ సో హియర్ డిస్క్ రింగ్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఎంఆర్ స్క్వేర్ అంతేనా సేమ్ మాస్ అన్నాడు వితౌట్ స్లిప్పింగ్ ఓకే సేమ్ వెలాసిటీ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద రింగ్ ఇస్ 8 రైట్ సో హియర్ రింగ్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత ఎంఆర్ స్క్వేర్ ఒమేగా అంటే వి బై ఆర్ రాసుకోవచ్చు కదా వి స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ హాఫ్ ఎం వి స్క్వేర్ ఓకేనా సి హియర్ దిస్ ఆర్ స్క్వేర్ క్యాన్సల్ రైట్ మళ్ళీ ఐ ఉండదు వచ్చింది ఐ ఉండదు కదా ఐ ఆల్రెడీ తీసేసింది సో ఇక్కడ ఏమొస్తుంది మనకి 8 is equals to half mv స్క్వేర్ ప్లస్ హాఫ్ ఎంవి స్క్వేర్ అంటే ఎంవి స్క్వేర్ సో ఇక్కడ ఎంవి స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది 8 వచ్చేసింది నౌ డూ ఇట్ ఫర్ డిస్క్ కూడా కైనెటిక్ ఎనర్జీ ఎంత హాఫ్ ఐ ఒమేగా స్క్వేర్ ప్లస్ హాఫ్ ఎంవి స్క్వేర్ డిస్క్ రేడియస్ రింగ్ రేడియస్ ఏమని చెప్పలేదు సో ఐ ఇక్కడ మాస్ ఆఫ్ ద రెండు మాసెస్ సేమ్ అన్నాడు కాబట్టి ఐ కీప్ ఇట్ యాజ్ స్మాల్ ఎం అండ్ ఇక్కడ వి బై ఐ పుట్ ఇట్ యాజ్ సంథింగ్ లైక్ r1 సో వి స్క్వేర్ r1 స్క్వేర్ ఓకేనా సి హాఫ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ డిస్క్ ఎంత mr స్క్వేర్ బై 2 ఒమేగా ఎంత వి స్క్వేర్ బై r అంటే వి బై ఆర్ వి స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ అవుతుంది ప్లస్ హాఫ్ ఎం వి స్క్వేర్ సో హియర్ ఈ r1 స్క్వేర్ క్యాన్సిల్ okay so what I got here mv square by 4 plus mv square by 2 LCM enta 4 so the 6 3 mv square by 4 LCM 4 ఇది 2 times plus so already mv square value ఎంత వచ్చింది 8 so 3 into 8 by 4 4 ones 4 twos which is equal to 6 joules so దానికి ఎనర్జీ ఎంత ఉంటుంది 6 joules ఉంటుంది మీరు రేడియస్ ఈక్వల్ అని తీసుకున్నా తీసుకోకపోయినా పెద్ద ఏముండదు క్యాన్సిల్ అయిపోతుంది కదా అంటే దీని యాంగులర్ వెలాసిటీ వి బై ఆర్ అంటే వి బై ఆర్ ఇక్కడ దీని యాంగులర్ వెలాసిటీ వి బై ఆర్ ఇక్కడ ఆర్ అక్కడ ఆర్ క్యాన్సిల్ అయిపోతుంది ఓకే సో ఓవరాల్ వి గెట్ 6 joules నౌ లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ a sphere of mass n this is the last question for the class and radius rose and thanks for the patience ఇక్కడ చూస్తారంటే మీకు చాలా పేషెన్స్ ఉన్నట్టు because this is a very lengthy video so here మీకు ఒక బాడీ రోల్ అవుతుంది ఎంత హైట్ రీచ్ అయింది నౌ ఇఫ్ ఇట్ రోల్స్ వర్టికల్లీ ద మాక్సిమం హైట్ ఇట్ వుడ్ అటైన్ ఓకే వితౌట్ స్లిప్పింగ్ విత్ స్పీడ్ యూ సో ఇది స్పీడ్ యూ తో పోతుంది ఫైన్ సో ఇట్ అటైన్ సర్టెన్ హైట్ లెట్స్ సే ఇట్ అటైన్ సమ్ హైట్ హెచ్ ఓకే సో ఇక్కడ అదేంటిది స్పియరా విత్ స్పియర్ నాట్ గివెన్ నాట్ మెన్షన్ స్పియర్ అని మెన్షన్ చేయకపోతే 2/5 mr స్క్వేర్ సాలిడ్ స్పియర్ అని తీసుకోండి మెన్షన్ చేయలేదు కదా ఇక్కడ సో నౌ ఇది రోల్ అవుతుంది అంటే దిస్ ఇస్ హ్యావింగ్ రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ సో దిస్ టోటల్ కైనెటిక్ ఎనర్జీ విల్ కన్వర్ట్ ఇంటూ పొటెన్షియల్ ఎనర్జీ మాక్సిమం హైట్ ఇట్ రీచ్డ్ అన్నాడు మాక్సిమం హైట్ రీచ్ అవుతుంది అని అంటే అక్కడ వెలాసిటీ 0 అవ్వాల్సిందే కదా సో mgh is equals to half mv square plus half I omega square. This is total kinetic energy actually. Half mv square plus half I and 2/5 m r square omega and then v by r so v square by r square. So r square cancel 2 cancel half mv square plus okay half mv square ఇంకా v square 1/5 mv square okay which is equals to mgh n cancel
LCM is 10, 5v square plus 2v square, 7v square, which is equals to GH. So v square is equals to 10 GH by 7. Okay, అడిగింది హైట్ కదా. ఓకే, హైట్ అడిగింది కదా. ఇక్కడ వెలాసిటీ u అని ఇచ్చేసిందా, u అని ఇస్తే మీరు అడిగింది ఏంటిది మాక్సిమం హైట్. సో h is equals to 7 u square by 10g. ఓకే, యాక్చువల్లీ దీనికి ఒక చిన్న ఫార్ములా ఉంటుంది, మీరు ఆ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సమ్ ఇంత హైట్ రీచ్ అయింది, విచ్ షేప్ ఇట్ కుడ్ బి అని అంటే ఆ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేయాలి. ఆ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా దేనికి ఈక్వల్ అయితే అది. బట్ అక్కడ మల్టీ కరెక్ట్ లో ఉన్నప్పుడు బీ కేర్ఫుల్. మల్టీ కరెక్ట్ లో ఉన్నప్పుడు మీకు డిస్క్ అయినా సాలిడ్ సిలిండర్ అయినా ఒకటే కదా. సో అప్పుడు మల్టీ కరెక్ట్ లో ఉన్నప్పుడు సమ్ ఏబి రెండు ఆప్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దీన్ని యాక్చువల్లీ ఈ ఐ ఒమేగా స్క్వేర్ ఉంది కదా, లెట్ ఇట్ బి ఐ హాఫ్ ఎంవి స్క్వేర్ ప్లస్ హాఫ్ ఐ ఒమేగా నేను రాసుకోవచ్చు v square by r square అని రాసుకోవచ్చు, which is equals to ఎంత mgh. ఓకేనా, ఇక్కడ నాకు v square వాల్యూ కావాలి అని అంటే, లేకపోతే h కావాలి అన్నా v square కావాలి అన్నా కూడా we can simply take the term from that side. ఓకే, ఎట్లా సార్? సి ఇక్కడ మనము హాఫ్ v square కామన్ తీయచ్చు. హాఫ్ v square కామన్ తీస్తే m plus i by r square అవుతుంది, which is equals to mgh అయిపోయింది. ఓకే, mgh అయిపోయింది. నౌ ఐ వాంట్ v square వాల్యూ. v square వాల్యూ ఎంత అవుతుంది? ఇంకా 2mgh by m plus i by r square. సో ఫర్దర్ గా దీన్ని ఏమని రాయొచ్చు అంటే v is equals to ఇక్కడ చూడండి m కామన్ తీస్తే 2gh క్యాన్సిల్ అవుతుంది, 1 ప్లస్ రైట్ m కామన్ తీస్తున్నా కదా, m కామన్ తీస్తే i by mr square. Yeah, I by mr square. So this is the velocity. Understood? So ఇక్కడ నుండి suppose some height కి రీచ్ అయింది, right? Some height కి రీచ్ అయింది, ఆ హైట్ మెన్స్ సబ్స్టిట్యూట్ చేయండి. విచ్ షేప్ ఇట్ కుడ్ బి అని అంటే ఇక్కడ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వచ్చేస్తుంది. So like that we can do. So that's it children for today's class. I hope you enjoyed this class. ఇక్కడ మనము డిస్కస్ చేసే ప్రతి ఒక్క కాన్సెప్ట్ రైట్ రివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే డిస్కస్ చేస్తున్నాం. ఫ్యూచర్ లో నా దగ్గర నుండి ప్రతి ఒక్క టాపిక్ నుంచి ఈవెన్ మీరు అడ్వాన్స్ లెవెల్లో ప్రాబ్లమ్స్ చేయాలన్నా కూడా యూ విల్ బి గెటింగ్ అ వీడియో. ఒక్కొక్క ప్లేలిస్ట్ వస్తుంది ఒక్కొక్క చాప్టర్ నుండి. సో ప్రిపేర్ వెల్, డూ ప్రాక్టీస్, కీప్ యువర్ సెల్ఫ్ బిజీ. థ్యాంక్ యూ, బాయ్.